గురుభ్యో నమః. గురుగారి పాదాలకు నమస్కరిస్తూ, పీఠానికి నమస్కరిస్తూ, తోటి సాధకులందరి సహాయంతో ఈసారి జరిగిన వారణాసి అన్న సమారాధన అనే కార్యక్రమం మా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఇతపూర్వం చలికాలంలో వారణాసి వెళ్ళినప్పుడు, అక్కడ సాధనలో ఉన్నప్పుడు కావచ్చు, వేరే విషయంలో అసలు మా పీఠం వారణాసిలో ఎందుకు చేయకూడదు అనే ఒక సంకల్పం ఎందుకో వచ్చింది అప్రయత్నంగా. గురుగారు అదే సందర్భంలో గురువు అంతా చూసి పెట్టు ఎలా ఉంది వారణాసి అంటే, ఇలా ఉంది గురుగారు అంటే, పుష్కరాలు వస్తున్నాయి అనగానే, పుష్కరాలకి ఇలా మంది వస్తారు, చాలా బాగా జరుగుతుంది గురుగారు. ఎక్కడెక్కడి నుంచో సాధువులు కూడా చాలా మంది వస్తారు అని చెప్పగానే, ఆ రోజే డేట్ ఫిక్స్ చేశారనమాట. ఇలా పెడదాం ఈ రోజు పలానా డేట్ అని. అనుకోకుండా అది 2 రకాల అదృష్టాన్ని కలిసొచ్చింది. ఇది ఇలా ఉంటే మరొక అద్భుతం ఏంది అంటే, అసలు కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటేనే వారణాసిలో అడుగు పెట్టడం ఏ ప్రాణికైనా సరే, ఈ భూప్రపంచం మీద పుట్టిన మనుషులు గావచ్చు, పశుపక్షాదులు గావచ్చు, ఎనీ జీవరాశి మినిమమ్ కోటి జన్మల పుణ్య ఫలితం ఖచ్చితంగా ఆ మనిషికి ఉండాల్సిందే. లేకపోతే ఆ వంశంలో వాళ్ళు పూర్వజన్మల్లో వాళ్ళు చేసుకున్న సుకృతం గావచ్చు, వాళ్ళ పవర్ అంటే ఆధ్యాత్మిక భావన రేంజ్‌లో ఉంటేనే వారణాసిలో అడుగుపెట్టడం సాధ్యం. ఎందుకంటే చాలా మంది వారణాసి వస్తారు. కానీ విశ్వనాథుని దర్శించుకోకుండా ఏదో ప్రమాదం జరిగింది, ఇంటి దగ్గర ఎవరికో ఏదైందని ఎళ్ళిపోతా ఉంటారు. త్వరగా విశ్వనాథుడు దర్శనం ఇవ్వడు, కాలభైరవుడు అసలే రానివ్వడు. కానీ సార్ గురుగారు వారణాసిలో అన్న సమారాధన చేద్దామని సంకల్పం చేశారు. కానీ నాకు మాత్రం ఒక విధంగా పడిపోయిందనే చెప్పాలి. అక్కడ చూస్తేనేమో కాలభైరవుడు, ఇక్కడనేమో గురుగారు, అమ్మవారు వెళ్ళమని చెప్తున్నారు. చేయాలి అని సంకల్పం. కేవలం గురువుగారి సంకల్పం తోటి మాత్రమే నేను ఇన్ని సార్లు వారణాసి ఎళ్ళానన్న గొప్ప కాదక్కడ. గురువుగారి సంకల్పంతో మాత్రమే మేమందరం వారణాసిలో అడుగుపెట్టి, భైరవుడి దర్శనం లేకుండానే అన్న సమారాధన చేసే దమ్ము ఉంది అంటే అది ఏకైక శక్తి ఏంది అంటే గురువుగారి శక్తి, అమ్మవారి శక్తి మాత్రమే అది. మనందరిని కాపాడి జేయించింది. లేకపోతే వారణాసి లోకల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళని వదిలేయండి. ఇతర రాష్ట్రాల నుంచి ఎవ్వరొచ్చినా సరే ఫస్ట్ కాలభైరవుని అనుమతి లేనిది వారణాసిలో అడుగుపెట్టనివ్వడాయన. అది దాంట్లో 1% సందేహం గూడా లేదు. కాశీఖండంలోకెళ్ళొచ్చు, మీరు అష్టాదశ పురాణాలలోకెళ్ళొచ్చు, శివ పంచాక్షరిలోకెళ్ళొచ్చు, లేకపోతే శంకరాచార్యులు రచించిన అద్వైత సిద్ధాంతంలోకి వెళ్ళొచ్చు. శంకరాచార్యులొచ్చినప్పుడు గూడా కాలభైరవుని దర్శించుకున్న తర్వాతనే అక్కడ వారణాసిలో నేను తిరిగారనమాట. ఆ మహిమాన్వితం అట్లా ఉంటుంది. అక్కడికి అడుగుపెట్టే ముందే గురుగారికి అడిగాను. గురుగారు మేము 28 ఎళ్తున్నాం. ఎళ్ళగానే కాలభైరవుని దర్శించుకున్నాకనే మిగిలిన పనులు స్టార్ట్ జేస్తాను అని. భైరవుడు నీ ఎనకనే ఉన్నప్పుడు నీ దగ్గరికే భైరవుడు వస్తున్నాడయ్యా. మీ దగ్గరికి, నా దగ్గరికి కాదు. మీ అందరి దగ్గరికే వస్తున్నాడు భైరవుడు. అన్న సమారాధన కార్యక్రమానికి ఆయన్నే వచ్చి మీకు అటెండెన్స్ పలకరించి ఎళ్తాడు. ఆ తర్వాతనే మీ కార్యక్రమం నడుస్తుంది అని జెప్పాడు. అన్నట్టుగానే మేము వారణాసిలో దిగాము. మాకు నల్లని రూపంలో భైరవుడు మేమెక్కడైతే రూములు ఆ ప్రదేశానికైనా ముందే వచ్చి మా అందరికి పలకరించి వెళ్ళడం. తర్వాత అనుకున్నట్టే గురుగారు ఆజ్ఞ ప్రకారం కాలభైరవుడు ఇక మీరు పనిలో ఉన్నారు గదా అని ఆయన ముందే వచ్చి అలా మమ్మల్ని పలకరించి ఎళ్ళిపోయాడు. అందరు సాధకుల సహాయంతో అక్కడి నుంచి సామాను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది అసలు మామూలు విషయం గాదది. గల్లీ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. ఒక నలుగురు, ఇద్దరు అడ్డంగా నడుస్తుంటే ఇంకో వ్యక్తికి నడిచే అవకాశం ఉండదు. నడవాలంటే తోసుకొని పోవాలి. లేకపోతే ఏదో ఒక గొడవ పడి పోవాలి. అలా ఉండే ప్రదేశాలవన్నీ. కానీ అందులోకెంచి మనం ఆటో తీసుకొని ఆ డేరాలలో ఆటోలు తగలకుండా మన సాధకులందరూ సపోర్ట్ జేయడం. ముందే వెళ్ళిన వెంకటేశ్వరరావు గావచ్చు, వెంకట్ గావచ్చు, ఆ టైంకి మాకు వెంకటేశ్వరరావు రాలేడు. వెంకటొచ్చాడు. సుళ్ళూరుపేట వెంకట్. ఆటోలో సామాను తీసుకెళ్ళడానికి సహాయపడడం గావచ్చు. అన్ని మెట్లు మోయడం అనేది గగనం అసలు. ఆ లగేజ్ పట్టుకొని అంతంత బరువు పట్టుకొని మోయడం అనేది. ఎందుకంటే అసలే ఎండ, మెట్లు కాలుతున్నాయి ఒక విధంగా, బౌల్లేమో చాలా బరువుగా ఉన్నాయి. ఈసారి మా రాజేష్ మాస్టర్ ఒక్క బౌల్ కన్ఫర్మ్ చేయలేదు. 8 బౌల్లు కన్ఫర్మ్ చేశారాయన. నాకు 8 బౌల్లు కావాల్సిందే ఖచ్చితంగా అని. లాస్ట్ టైమ్ ప్రతిసారి 4 బౌల్‌లతోనే సరిపెడతాడు. కానీ 8 చెప్పాడు ఈసారి. అది గురుగారి ఆశీర్వాద బలంతో మాకన్నీ అనుకున్నట్టుగా సమకూరడం. నీళ్ళ విషయంలో ప్రాబ్లమ్ బాగా అవుతున్న సమయంలో గూడా, "అయ్యా ఏంటి పరిస్థితి? మేము చెప్పిందొకటి, అవుతుందొకటి" అనుకుంటే నీళ్ళు ఎక్కడనో వెళ్తే మెడికల్ షాప్‌లో నీళ్ళు దొరికాయి. మాకెన్ని క్యాన్‌లు కావాలంటే అన్ని క్యాన్‌లు వాళ్ళు. అసలు రేట్ చాలా హైకు. ఇలా చేస్తున్నాము అనగానే వాళ్ళు రేట్ తగ్గించివ్వడం.
డిపాజిట్ లేకుండా ఫస్ట్ వెంకట్ మాట్లాడినప్పుడు డిపాజిట్ ఫర్ బాటిల్ డిపాజిట్ ₹100 కంపల్సరీ. బాటిల్ ₹50, 60. బేరం ఆడితే ఒక రేటు. వితౌట్ డిపాజిట్‌లోనే మాకు వాటర్ ఇవ్వడం. అంతా ఒక మిరాకిల్. అసలది మిరాకిల్‌ని ఇలా జరుగుతుంది అని మేము ఊహించుకున్నదొకటి, ఇలా జరుగుతున్నదొకటి. ఆ విధంగా చాలా బాగా జరిగిందసలు. అసలు వారణాసి అంటేనే మహాక్షేత్రం, మహారుద్రభూమి. సాక్షాత్తుగా ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు కొలువైన ప్రదేశం. ప్రపంచం మొత్తం పోయినా సరే, ఆ త్రిశూలం పైన ఈశ్వరుడు వారణాసి క్షేత్రాన్ని కాపాడుతా ఉంటాడు ఎప్పటికి. 7,000 కోట్ల దుర్గామాతలు అక్కడ నిరంతరం సంచరిస్తా ఉంటారు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క ఆత్మ సూక్ష్మ రూపంలో మా వాళ్ళు ఇక్కడికొచ్చి ఒక గంగలో మునిగేస్తారేమో, మా తరాలు తరించిపోతాయి, మాకు మోక్షం వస్తుంది అని ఎదురు చూసే ఏకైక ప్రదేశం ఏదన్నా ఉంది అంటే వారణాసి అది. మోక్ష మార్గానికి అత్యంత సులువైన ప్రదేశం అదే. మనము ఎక్కడనో కూర్చొని గంటలు గంటలు జపాలు చేస్తా ఉంటాం. కానీ వారణాసిలో నువ్వు గల్లీలో తిరుగుతూ జపం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ, అక్కడ అని లేడు పరమేశ్వరుడు. ఎక్కడ అడుగేసినా అక్కడ పరమేశ్వరుడు కనిపిస్తూనే ఉంటాడు ఏదో ఒక రూపంలో. ఇంకా భైరవుల విషయం చెప్పనక్కర్లేదు. కాలభైరవుని అంశాలు వందల్లో తిరుగుతుంటాయి. దుర్గామాత అయితే మా విశ్వనాథుని కోసం ఎంతమందొస్తున్నారో వాళ్ళంతమందికి ఏదో ఒకటి ఇచ్చేయాలి అసలు. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయాలి. నేనిక్కడున్నా రా అని పిలిచినట్టుగా గుళ్ళో వాళ్ళు అట్లా విగ్రహాలు అట్లా మెరుస్తా ఉంటాయి. ప్రతి ఈ మన భూప్రపంచం మీద పుట్టిన మానవులు ఎంతమందున్నా సరే, అన్ని ఆత్మలు ఎదురు చూస్తా ఉంటాయి. మా వంశంలోని వాడు ఒక్కడైనా సరే, ఆ వారణాసి గంగలో మునిగితే ఈ పున్నామ నరకాలు తప్పిపోయి మేము మోక్ష మార్గానికి గావచ్చు, లేకపోతే మంచి లోకాలకు గాని వెళ్తామని ఎదురు చూస్తా ఉంటారు. కానీ ఈసారి అద్భుతం ఏందంటే పీఠం తరపున 25 మందొచ్చారు దరిదాపులు. అంటే ఎన్ని వంశాలు, ఎన్ని తరతరాలు దాంట్లో మంచి ఆప్షన్‌లో ఎళ్ళిపోయాయని చెప్పడం సాధ్యం గాదు. ఒక వంశంలో ఒకడు, ఒక వ్యక్తి అద్భుతంగా సాధన చేస్తే 7 తరాలు తల్లిగారి సైడ్ నుంచి, తండ్రి సైడ్ నుంచి మోక్షానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ వారణాసిలో అలా ఉండదు. కొన్ని వందల తరాలు ఎగిరిపోతాయి మోక్షానికి. అది మనకు పీఠం తరపున దొరికిన అత్యద్భుతమైన అవకాశం. ఎందుకంటే అంతకుముందు పుష్కరాలకెళ్ళినప్పుడు గూడా నేను భైరవుని దర్శనం లేకుండానే వారణాసిలో ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటే, పడిపోతే నా చెయ్యే ఫ్రాక్చర్ అయింది. ఈసారి అదే భయం పట్టుకున్నది నాకు బాగా. అయ్యా! నాకు లాస్ట్ టైమ్ ఇలా జరిగింది. కాలభైరవుని దర్శనం లేకుండానే నేను వారణాసిలో తిరిగాను. నా చెయ్యికి ఇట్లా దెబ్బ తాకింది. చెయ్యి ఫ్రాక్చర్ అయిందయ్యా అంటే, ఈసారి భైరవుడే నీ దగ్గరకొచ్చి కలిసిపోతాడు. అంటే నీ దగ్గరికంటే మా సాధకులందరి దగ్గరికి. మీకా భయం అక్కర్లేదు. అమ్మవారు మీ ఎనకాలనే ఉంది. భయపడకండి అని చెప్పారు. అలాగే జరిగింది. ఎక్కడ అడుగులేస్తే అప్పుడు జారుతుందో, ఎక్కడేం జరుగుతుందో అన్న భయం ఉంది గానీ, భైరవులను చూడగానే మాకా భయం పోయింది ఇంకా సంపూర్ణంగా. అన్న సమారాధన స్టార్ట్ జేయడానికి ఆ రోజు రాత్రి పీఠంలోని వాళ్ళు శక్తి వంచన లేకుండా అసలు నేను అంటే నేను అన్నట్టు పోటీ పడ్డట్టుగా పనిచేశారు. అసలా దారులు ఎవరికీ ఏం తెలియవు. తెలియవు అంటే నేను 4 సార్లు తిరిగానని చెప్పడం గాదు గానీ, అలా అలా వచ్చింది. ఎవరికేం తెలియకపోయినా సరే గన్ షాట్‌గా ఇలా వెళ్లి ఇలా మలరండి అక్కడదొస్తుంది తీసుకొని రండి అంతే. అంటే వాళ్ళు ఏమీ మాట మాట్లాడకుండా ఎళ్ళిపోవడం, తేవడం. తర్వాత కిషోర్‌కి ఫ్లెక్సీ అప్పజెప్పాను. పలానా చోట్లో ఒక ఫ్లెక్సీ ఉంటుంది. మనం ఎక్స్‌ట్రా ఫ్లెక్సీలు కట్టాలి తీసుకురావాలి అంటే, ఆయన గూడా ఏం మాట మాట్లాడలేదు. నాకు రేట్ ఎక్కువ చెప్తున్నారు అంటే, ఇలా ఎళ్ళిపో వాడే ఇస్తాడు పో అని జెప్పాను. అయితే అతను వెళ్ళగానే అతను చేతిలో పెట్టాడు. అతనుకు ఒక రూపాయి గూడా అడగలేదంట అసలు యాక్చువల్లీ. ఇచ్చేసాడు, పట్టుకొనొచ్చేసాడు మంచిగా. కృష్ణ అసలా కేదార్‌ఘట్ట విషయమే చెప్పలేదు ఇంతవరకి మీ అందరికి. కేదార్‌ఘట్ట అంటే వారణాసి 3 ఖండాలు. విశ్వనాథ ఖండం, కేదార ఖండం, ఓంకార ఖండం. మనం జేసింది కేదార ఖండంలో. కేదార ఖండం అనేది అసలు మామూలు విషయం గాదు. విశ్వనాథుని దగ్గర ఎవరైనా హరి అని మరణిస్తే అంటే తనువు చాలించుకుంటే కాలభైరవుడు తన చెవులో ఈశ్వరుడు ప్రణవాన్ని చెప్తే కాలభైరవుడు తనకి ఎన్ని పాపాలు చేశాడో అన్ని పాపాలు ఆయన సరౌండింగ్ జోన్‌లోనే పుట్టించి వాడికి నానా తిప్పలు పెట్టేసి మోక్షాన్నిస్తాడు కాలభైరవుడు. ఓంకారఖండం ఇంచుమించు అలాగే ఉంటుంది. కానీ కేదారఖండం అన్నిటికి విరుద్ధం. ఎందుకంటే ఇది గౌరీ కేదారఖండం. గౌరీమాత సాక్షాత్తుగా కూసోనుంటుందక్కడ. ఎవరైతే మా ఆయన కోసం వస్తున్నారో వాళ్ళని చూడ్డానికి నేనే ఎదురెళ్ళి చూస్తుంటాను అంటే పరమేశ్వరుడు ఆయనే ముక్కుంటాడా? నువ్వు వస్తా నేను వస్తాను నీ ఎంబడి ఎంతమంది వస్తున్నారో నేను చూస్తాను అని వచ్చే భక్తులకు వాళ్ళు ఎదురుగా ఎళ్లి వాళ్ళ పాపాలను తీసేస్తూ తలబెట్టుకుంటూ పోతూనే ఉంటారు. అది మోక్షం డైరెక్ట్‌గా. కేదారఘట్లో హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. అక్కడ
చనిపోయిన వాళ్ళకి ఇక డైరెక్ట్ ఈశ్వరుడు అందులో కలిపేసుకుంటాడు. ఇంకా భైరవ యాతన కావచ్చు, ఏ యాతన ఉండదు. ఆ ప్రదేశంలో మనం చేసాం ఈసారి అన్న సమారాధన. ఎంతమందిమి అక్కడికి మేము పాల్గొన్నామో, పాల్గోకుండా ఎంతమంది వాటిని చూసి తరించారో కానీ, అందరికి మోక్షానికి మనం ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉన్నట్టే లెక్క పీఠం తరపున. ఎందుకంటే, కేవలం నాతో సహా గురువుగారి సంకల్ప బలం తన శక్తితోటి మాత్రమే వారణాసిలో అడుగుపెట్టడం జరిగింది. లేకపోతే నాట్ పాసిబుల్. ఏ దుర్వార్త రాలేదు ఎవరికీ. ఎందుకంటే, మేము ఇంతకుముందు ఒక 70 టికెట్లు బుక్ చేసాం వారణాసికి, పుష్కరాలకి. 70 మందిలో 20 మందే వచ్చారు. 40 మంది రాలేదు. ఎందుకంటే, ఆ యోగ్యత ఈశ్వరుడు వాళ్ళకివ్వలేదు. రిజర్వేషన్ టికెట్లున్నాయి అప్ అండ్ డౌన్ వాళ్ళకి. ఆ అనుగ్రహం గావాలి. మనకు పీఠం తరపున ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఎటువంటి చెడు ఆన్సర్‌లు, ఇంటికెంచి ఏ దుర్వార్తలు రాలేవు. ఎందుకంటే, మనం ప్రోటోకాల్ కంప్లీట్ రక్షణ వలయంలో ఉన్నట్టే అది. అందరికి దర్శనాలు కాలేవంటే బ్రహ్మాండమైన దర్శనాలయ్యాయి. కొందరు కింద పడిపోతారు. యుక్త వయస్సులో ఉన్న వాళ్ళకి సైతం ఈశ్వరానుగ్రహం గాని, కాలభైరవుని అనుమతి లేకపోతే ఆక్సిజన్ గాలి గూడా అందదక్కడ. అందాక రిటర్న్ జర్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారక్కడ. మా ఇంటికాడ ఏదో అయింది, ఎవరో పడిపోయారని పోతుంటారు. కానీ మనకలా లేకుండా మోక్షఖండంలోనే మనకు కేదార గౌరేశ్వరి సన్నిధానంలో మనకు అన్నదానం జేయడం జరిగింది. అక్కడ గురువుగారు ముందే చెప్పారు ప్రోటోకాల్‌లో. ఉత్తరాన కనిపించే రూపాన్ని కొంతమంది మాత్రమే చూసారు. మిగిలిన వాళ్ళం మేము ఆ హడావిడిలో చూడలేకపోయాం. మాకు ఆ రోజు బిఫోర్ రో ముందు రోజే రాత్రి మాకు గురువుగారు స్పెషల్ బోనస్ కూడా ఇచ్చారు కొంతమంది సాధకులకి. చేసుకునే అదృష్టం మాకు భైరవుని బేతాళుని దర్శనం ఎలా దొరుకుతుందో కూడా గురువుగారు ముందే చెప్పారు. మాకు ముందు రోజే చూయించారు. జూమ్ కాల్‌లో చెప్పారు. రేపు దర్శనం దొరుకుతుంది అని. కానీ ఆ దర్శనానికంటే ముందే మాకు గురువుగారు వీళ్ళకేదో ఇవ్వాలి, ఇంకేదో చేయాలి అని ఆ విధంగా గూడా మాకు దర్శనాన్ని ఏర్పాటు చేశారు గురువుగారు. మాకు గురువుగారికి రాత్రి 10:30, 11 ప్రాంతంలో కాల్ చేశాం. అన్ని సామాన్లు తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత. జూమ్ కాల్ సెక్షన్ తర్వాత. అందరికప్పుడు అలసిపోయి ఉన్నాం మాక్సిమం. గురుగారు ఇక్కడున్నాం, మేము సాధన చేయాలనుకుంటున్నాం మహారుద్ర భూమిలో అంటే, హరిశ్చంద్ర ఘాట్‌కెళ్ళండయ్యా, ఎళ్లి అక్కడ సిట్యుయేషన్ చూసి చెప్పండి అనగానే చెప్పాం. చెప్పగానే గురుగారు మాకు మీరిలా ఇలా కూర్చుంటే నేను మీకు ప్రోటోకాల్ ఇచ్చేస్తాను అని, ఆ రుద్రభూమిలో కపాలం మోక్షం జరగడానికి ముందు మాకు సాధన చేసుకునే అవకాశాన్నిచ్చారు. ఎందుకంటే, దానికి ఎదురుగా కూర్చొని చేయడం అంటే మనిషికి పాయింట్లు తడిచిపోతాయి అంతే. ఆ విధంగా ఉంటుందక్కడ వాతావరణం గూడా. అందులో మాకు చెమట కూడా పట్టనటువంటి విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకైతే అక్కడ ఆంజనేయ స్వామి, రుద్రాంజనేయ స్వామి, అఘోర ఆంజనేయ స్వామి అంటే సీతారాములని తీసుకురావడానికి ఆంజనేయ స్వామి రావణునితో యుద్ధం చేసేటప్పుడు ఆయన రుద్ర ఆంజనేయ స్వామిగా, అఘోర ఆంజనేయ స్వామిగా చాలా రూపాలు ధరించాడనమాట. ఎక్కువ అఘోర ఆంజనేయ స్వామిగా ఉండి రావణునితోటి రాక్షసుడితోటి యుద్ధం చేశారు. ఆ స్వరూపం, ఆ ముఖం ఏదైతే ఉందో ఆ ముఖం నాకైతే క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. కింద ఒకవైపు ఆ విధంగా కనిపిస్తుంటే, ఒకవైపు నారద మహర్షి యొక్క వీణ కనిపిస్తుంది అందులో. ఇంకొక వైపు చూస్తా ఉంటే అందులోనే అదే అంశం, అదే ఆబ్జెక్ట్ అన్నపూర్ణాదేవి సాక్షాత్తుగా తన వడ్డించే ఆ అక్షయ పాత్రలోని కడ్డీ ఏ విధంగా ఉంటుందో, ఆ కడ్డీ అయితే నాకు కొన్ని వందల సార్లు కనిపించిందక్కడ. కళ్ళు మూసి తెరిస్తే. ఎందుకంటే, అలా చేస్తూ అలసిపోయిన నిద్రలోకెళ్ళిపోయాను 2, 3 నిమిషాలు అందులో. నిద్రలోకి వెళ్లి రాగానే అసలెన్ని రూపాలు కనిపిస్తున్నాయి అంటే, నేనున్నా జూడు అని అన్నపూర్ణ ఒక సైడు, ఆ వీణ పట్టుకొని సాక్షాత్తుగా వాగ్దేవి కనిపిస్తా ఉంటే, అసలేందమ్మా ఇంత కృప మా పైన అంటే, గురువుగారి సంకల్పం ఎలా ఉందంటే వీళ్ళకి ఇంకేదో ఇవ్వాలి. ఇంకేదో చేయాలి. సరిపోవట్లేదు నాకు. అంటే పరమాన్నం తినేవాడికి ఇంకొంచెం పరమాన్నం పెడితే ఎలా ఉంటుందో అమృతం, ఆ విధంగా మాకు ఆ రోజు వడ్డించారు. దర్శనాలైతే నిజరూప దర్శనం అది. అగ్ని రూపంలో దర్శనాలు జరుగుతా ఉంటే, ఒక సందర్భంలో డైరెక్ట్‌గా బేతాళుడు అనేవాడు ఎవ్వరికి కనిపియడు. కొన్ని వందల వేల సంవత్సరాల తపస్సు చేసినా కనిపిస్తాడు అన్న గ్యారంటీ ఉండదు. ఆ దర్శనం చేసుకున్న లిస్ట్‌లో గురుగారు ఉండొచ్చు. ఈసారి మా సాధకులు ఉంటారంతే. అంత డైరెక్ట్ రూపం కనిపియడు. అగ్ని ఉన్నట్టుండిగా ఒక్కసారిగా అలా బ్లాస్ట్ అయిపోతదంతే. అందులో ఏమీ ఉండవు. సేమ్ కట్టెలు ఎవరైతే పార్థివ దేహం ఉందో ఆ పార్థివ దేహం. అందులో నుంచి అప్పటిదాకా ఉన్నది కాస్త పట్ 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 అంటూ పేలడం. అందులో నుంచి బేతాళ రూపం బయటకు రావడం. ఒక రూపాన్ని పొంది ఎక్కువ సేపేమి ఉండదు అది గూడా. 2, 3 సెకండ్లే ఉంటుంది అంతే. ఆ 2 సెకన్లు, 3 సెకన్ల లోపలనే దర్శనం చేసుకోవడం, పక్కా జరగడం. అసలు దాన్ని వర్ణించడం అనేది నాట్ పాసిబుల్. అట్లాంటి సాధన బై మిస్టేక్‌లు గూడా ఎవరు జేయగూడదు. ఎందుకంటే, ఆ రోజు మాకు గురుగారు స్పెషల్ ప్రోటోకాల్ ఇచ్చి, స్పెషల్ రక్ష ఇచ్చారు గాబట్టి మేము జేసాం.
మిగిలినప్పుడు చేయాలంటే కూడా అక్కడ పరిస్థితి సెట్ అవ్వదు. ఎందుకంటే చుట్టుముట్టు వేరే వాళ్ళు చూస్తూనే ఉంటారు. వీళ్ళేం చేస్తున్నారో మేమేం జేయాలి యాంటీ గాని. ఆ రోజు చేసిన వాళ్ళ అనుభూతులయితే మామూలు అనుభూతులు గాదు. అందరికీ ఒక్కొక్క అనుభూతి. ఆ రుద్రభూమిలో ఆ రోజు మేము జేసుకున్న జపసాధన అనేది మళ్ళీ మాకట్లాంటి అవకాశం జీవితంలో వస్తదో రాదో మాకది తెలీదు. కానీ ఈసారి ఆ భూమిలో చేసుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే. ఎందుకంటే ఆ భైరవుని దర్శనం దొరకడం, బేతాళుని దర్శనం దొరకడం మామూలు విషయం గాదు. అన్నపూర్ణాదేవి ఎలా ఉంటుంది అంటే అందులో ఒకానొకప్పుడు దుర్వాస మహాముని వచ్చి కాశీలో అన్నం పెట్టకపోతే ఆయన వారణాసిని శపించబోతాడు. అప్పుడు దుర్వాస మహామునికి మాతా అన్నపూర్ణేశ్వరి దేవి అగ్ని రూపంలో వచ్చి అన్నం వడ్డిస్తుందనమాట. వడ్డించాక కడుపు నిండా తిన్న తర్వాత దుర్వాస మహామునికి శాపం పెడుతుంది అన్నపూర్ణాదేవి. ఇక నువ్వు తిరిగి జీవితంలో ఎప్పుడు గూడా ఈ క్షేత్రానికి అడుగుపెట్టకూడదు. ఎందుకంటే ఇది నిత్యాన్నం. ఈ అన్నానికే నువ్వు శపిస్తావా అని. ఆ రూపం అగ్ని రూపంలో ఉంటుంది శపించేటప్పుడు. కానీ శాంతమూర్తిగానే దీవిస్తుంది మళ్ళీ. అప్పుడు ఆ దుర్వాస మహాముని అమ్మవారిని శరణు పెడతాడు. అమ్మ ఇక నుంచి కాశీ నిరంతరం అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ దుర్వాస మహామునికి ఒక వరం గూడా ఉంటుంది. ఆయన ఏదైతే శపిస్తాడో అది వరంగా చేకూరుతుంది అందరికి. అందుకే కాశీకి నిరంతరం అన్నానికి ఒక లోటు లేకుండా అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు గూడా అక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి దగ్గర కూర్చొని చాలా సార్లు అన్నం తిన్నట్టుగా భాగవతంలో ఉంటుంది అన్నమాట. ఆ అన్నపూర్ణాదేవి దర్శనం మాకు దొరికింది అసలు ఈసారి. ఆ అన్నపూర్ణ దగ్గర మేమెళ్లి తిన్నాము తర్వాత. ఆ వర్ణన మధ్యలో ఇస్తాను. మనకు గురుగారు చాలా సార్లు అన్న సమారాధనలో చెప్పేవాళ్ళు. ఈసారి అన్నం వండింది అన్నపూర్ణాదేవి, తరిగొండలో అన్నం వండింది అన్నపూర్ణాదేవి అంటే, గురుగారు ఇలా చెప్తున్నారు ఏంటి అసలు అనుకునేవాళ్ళం. కానీ ఆ క్రిస్పీ నేను చాలా సార్లు అడిగేవాడిని. ఏంది ప్రతిసారి టేస్ట్ డిఫరెంట్‌గా ఇంత టేస్ట్ అద్భుతంగా వస్తుందని. మేమందరం అన్నపూర్ణ దగ్గర తిన్నాము ఒకరోజు. ఇంతవరకు నేను అన్నపూర్ణ దగ్గర అన్నమే తినలేదు. ఎన్ని సార్లు ఎళ్ళినా. ఈసారి తిన్నాము. మన పీఠంలో ఉండే ఆ ప్రసాదం ఏదైతే ఉందో, అన్నపూర్ణ దగ్గర తిన్న అన్నం టేస్ట్ కూడా సేమ్ అదే. దాంట్లో నువ్వు చారు పోసుకొని తిను, ఏం పోసుకొని తిను, అసలేం తినా సరే అక్కడ. ఆ టేస్ట్ మన పీఠంలో ఉన్న ఆ ఫుడ్ రైస్ టేస్ట్ సేమ్ టు సేమ్. ఆ రుద్రభూమి ఘట్టం ఆ విధంగా మాకు ముగిసింది. తెల్లవారినాక గురుగారు మాకు ముందే చెప్పారు. మీరు ఖచ్చితంగా 4 గంటల లోపల అందరూ రెడీ అవ్వాల్సిందే. 5 గంటలకు అగ్ని సమారాధన అని. అగ్ని ఆరాధన మొదలుపెట్టాం. అనుకున్న టయానికి. చాలా అద్భుతంగా జరిగింది. చెప్పారు, "ఈసారి మీకు పాదాలు గూడా కనిపిస్తాయి. పాలు పొంగించేటప్పుడు ఉత్తరాన మీకొక దర్శనం దొరుకుతుంది. ఎవరనే విషయం నేను చెప్పను. ఆ యోగ్యత ఉన్న వాళ్ళకైనా కనిపిస్తారని" జెప్పారు. అందులో ఒక నలుగురే జూసే అవకాశం దొరికింది. మిగిలిన వాళ్ళకి మాకు దొరకలేదు. కానీ మిగిలిన రూపాలన్నీ దొరికాయి. అప్పుడే మాకు గురుగారు అక్షంతలేశారు. పాలు పొంగించే టైంలో, అగ్ని వెలిగించే టైంలో మీకు దర్శనం దొరుకుతుందని జెప్పి ఆయన కొబ్బరికాయ కొట్టినప్పుడు చూసారా అని. చూడలేదు అంటే, "ఎందుకు మరి ఏం జేయండి, ఇది ఇట్లాగే జేయండి" అని తిట్టారనమాట అక్కడ. అక్షంతలేశారు. ఆ ప్రసాదం తోటే మేమందరం యాక్టివేట్ మోడ్ అయిపోయి, దర్శనాలకు పని చేస్తూ దర్శనాలు చేసుకున్నాం. అసలు అన్నం వడ్డించేటప్పుడు మాకు దర్శనాలవ్వడం ఎప్పుడూ సహజం. కానీ ఈసారి అన్నం వండడానికి ముందే మరి వెనకాలనే ఇద్దరు భైరవులొచ్చారు. ఎవడు ఏం జేయగూడదు ఇక్కడ. ఈ అన్నం బ్రహ్మాండంగా ఎళ్ళాలి అని. ఇక ముందే చెప్పారు గురుగారు, "మీకు ఈశ్వరుని ప్రోటోకాల్ ఉందయ్యా. ఈశ్వరుడు లైవ్‌లో కూర్చొనుంటాడు అక్కడనే" అని. గుర్తించిన వారికి గుర్తించినట్టుగా. మేమెక్కడైతే ఫ్లెక్సీ కట్టామో, ఆ ముందు రోజు నుంచే మేము వెళ్ళేసరికి పడుకోనున్నాడు మంచిగా. మా అగ్ని కార్యం మొదలయ్యి, ఇక అన్నం సిద్ధమవుతుంది ఒక అరగంటలో అన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడక్కడి నుంచి. ఆయనను అంటే ఈశ్వరుడు ఎక్కడుంటే నంది అక్కడొచ్చి కూర్చుంటాడు. ఆ విధంగానే ఒక పర్సన్ వచ్చి అతనికి నమస్కరిస్తా ఉంటే, నేను ఆ ఫోటో గూడా క్లిక్ చేశాను ఆల్రెడీ ఈసారి. మీరు మన పీఠం దాంట్లో చూడొచ్చు. స్పర్కిల్స్ ఏదైతే ఆయన ముఖ వచ్చస్సు ఉంటుందో, ఈశ్వరుడు 100 రకాలుగా తిరుగుతాడు వారణాసిలో. ఒక రకంగా ఎప్పుడు తిరగడు. ఆయన భూతాలకే నాథుడు కాబట్టి ఆ విధంగా. మాది మొత్తం సిద్ధమయ్యేదాకా ప్రోటోకాల్ కోసం ఎవడు అడగడ మంచి, చెడు 2 ఉంటుంది వారణాసిలో. ఎవరు చెడు చేయకూడదు. మంచి చేయాలి ఇక్కడ అని 101% ఆ విధంగా చేశారు. పాలు పొంగేటప్పుడు మాత్రం మాకీసారి ఎక్కువ వారాహి రూపం కనిపించింది. మన పీఠంలోని అమ్మవారు ఎక్కువగా కనిపించింది చాలా మందికి. ఫస్ట్ ఒక ఏనుగు రూపం వచ్చేసింది. తర్వాత మొత్తం వారాహిదేవిగానే ఎక్కువ సాక్షాత్కరించింది మాకు. అన్నం వండేటప్పుడు గురుగారు ఎవరికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాజేష్ మాస్టర్‌కి చాలా జాగ్రత్తగా చెప్పారు. అంతా సిద్ధమైపోయింది. అసలక్కడ ఎలా ఉందంటే 7 ఉదయం 7 అవుతుంది అన్నప్పుడే ఒక 10 అవుతున్నట్టుగా ఉంది ఎండ. అప్పటికే పాండరీపురం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ మేము భోంచేసి ఎళ్తామని దాదాపు ఒక 70 మంది 70 40 మంది కూర్చొనుంటారు దరిదాపుల. వాళ్ళు కూర్చొని మళ్ళీ వస్తామని ఎళ్ళిపోయారు. అయ్యో! గురుగారు ఇలా వచ్చి ఎళ్ళిపోతున్నారు అంటే, వాళ్ళ పని వాళ్ళు జేశారు అయిపోయింది. మీ పని మీరు జేయండి. వెరీ క్లియర్ అని జెప్పారక్కడ మాకు ఇన్‌స్ట్రక్షన్స్.
అదేంటి గురువుగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళు ఏం చేయాలో చేసేసారు. మీకు ఎంతసేపు ఉండాలో అంతసేపు ఎవరెవరు రావాలో వాళ్ళొచ్చేసారు. అయిపోయింది. ఐదో వ్యక్తి మీకు పలానా వ్యక్తొస్తారు భిక్షకి అని చెప్పారు అన్నట్టుగానే వచ్చారు ఆ రోజు గూడా. ఇంకా మాకు అమరావతిలో జరిగినట్టు యోగమాయ ఉంటుంది సార్ అని జెప్పారు. మాకంతకు ముందు రోజే మేమెక్కడైతే పాత్రలు తీసుకొచ్చుకున్నామో అక్కడ వాళ్ళు ఈ పుష్కర కాలం అన్న సంబరాధన చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర డైలీ ఒక 100 కిలోల రైస్ వండి పిలిసినా ఎవడు సరిగ్గా తినట్లేదు. అంటే అది మంచి పాయింటే. ఫేమస్ ప్లేసే అన్నీ బావుంటాయి కర్రీస్ కూడా. అక్కడ వచ్చి తినేవాళ్ళు కరువయ్యారు. వాళ్ళు రోడ్డు మీదకెళ్ళి పిలుచుకొని పొద్దునొండింది రాత్రి దాకా పెట్టాల్సొస్తుంది. మీరు అక్కడ జేయకండి. మీరు వండినా గాని ఎవరు తినరు. అసలు మీరు మూర్ఖంగా ఎళ్తున్నారు అని మాతో చాలా వితండవాదం చేశారు ఒక గంట సేపు. ఏం జరిగినా సరే మేము చేస్తాము. మా చెప్పాను. గంటన్నర రాసిస్తున్నా. ఆ గంటన్నరలో మాది 1000 మందికనుకున్నాం. అయ్యే పోతుంది. కావాలంటే నువ్వొచ్చి జూసుకో అని చెప్పాను. అంటే ఆ ధైర్యంగా చెప్పాము మేమంత ధైర్యంగా. మా సాధకులందరూ గూడా ఇలా అంటున్నాడేంటి అక్కడ 7 అయితేనే 10లా ఉంది ఎండ. ఎవరు తింటారు అన్నట్టుగా కొంచెం భయం పట్టుకుంది. కానీ మాకొక ధైర్యం. ఎందుకంటే గురువుగారు సంకల్పం చేశారు అంటే అది అయిపోవాల్సిందే. ఇంకో దాంట్లో తిరిగే లేదు మాకు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇప్పటికి 3 అన్న సమారాధనలు చూసాను కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ కొద్దిగా చెప్పాను అంతే అది. నా ఓన్ డెసిషన్ ఏం లేదు. వెళ్ళాం. అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకొక 15, 20 నిమిషాల్లో స్టార్ట్ చేస్తాము అనడానికి ముందే లోపల మంచిగా రేకుల షెడ్‌లో ప్రశాంతంగా కూర్చున్నారు అందరొచ్చేసి. కూర్చున్న వాళ్ళందరూ సాధువులే. విష్ణుమూర్తి, బిందుమాధవ స్వామి, వెంకటేశ్వర స్వామి గణాలు, రుద్రగణాలు, ప్రేతగణాలు, భూతగణాలు వాళ్ళందరూ వచ్చి ప్రశాంతంగా కూర్చున్నారు. దీంట్లో ధర్మం ఆలోచించాల్సింది ఏంది అంటే రుద్రగణాలు, విష్ణు గణాలు ఎప్పుడు సౌమ్యంగా ఉంటారు. మంచి మంచి బొట్టెట్టుకొని తిరుగుతారు. ప్రేత గణాలు ఎప్పుడు అలా పెట్టుకోవు. ఎందుకంటే ఈశ్వరుని లోపల చాలా గణాలున్నాయి. ఒక గణమని గాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. బట్టలు వేస్తారు, వేయరు, చినిగిపోయినట్టుగా ఉంటారు, జొల్లు గారినట్టుగా ఉంటారు, కర్రగా, తెల్లగా, జిడ్డుగా నానా రకాలుగా ఉంటారు. అలా వచ్చి వాళ్ళందరూ అలా కూర్చొనున్నారు. అయితే నాకక్కడ గురువుగారు ఐదో వ్యక్తి ఖచ్చితంగా పలానా వ్యక్తి తింటారు. ఖచ్చితంగా భైరవుడు తీసుకుంటాడు ఐదో వ్యక్తిగా. దాంట్లో డౌటే అవసరం లేదు అని జెప్పారు. నాకేంటి ముందు అప్పటికే ఒక 20, 30 మంది సాధువులు కూసున్నారు. వేరే వాళ్ళు కూసున్నారు. మన వాళ్ళేమో పీఠం వాళ్ళు ఎందుకు కూర్చోవద్దు నిలబడాలి అంటున్నారు. ఎండ బాగుంది కూర్చోబెట్టండి ప్రశాంతంగా అని కూర్చోబెట్టుకున్నాం. బాగుంది. మాకు అన్న సమారాధన చేసే సమయానికి ఈసారి బంపర్ ఆఫర్ కింద ఏంది అంటే సాక్షాత్తుగా చింతామణి గణపతి. ఈయన విశిష్టత గురించి చెప్పాలి. అన్నదానానికంటే ముందే. వారణాసిని వి విశ్వనాథుడు సృష్టించేటప్పుడు చింత పడ్డదంట ఆయనకు గూడా. అసలు వారణాసి నిర్మించాలి అంటే ఎంతో ఆయన అసలు తెలియంది గాదు. ఈశ్వరుడంటేనే సకలం ఆయన లోపలనే ఉంటుంది. ఇది ఏదన్నా తేడానే లేదు. ప్రజలకి వచ్చు. ఈశ్వరుడు ఎన్నో విధాలుగా వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి వీళ్ళకు అన్న రూపంలో ఆయన భావం ఎప్పుడు అలాగే ఉంటుంది. మన గురువుగారు లాగానే ఖచ్చితంగా. వీడు ధర్మాత్ముడుగా, ధర్మంగా ఉండి బతుకుతున్నాడంటే మన గురువుగారు వాడు యోగ్యత చూడకుండా సరే మనకు వరాలు ఇచ్చేస్తా ఉంటాడు. అట్లాగే ఈ విశ్వనాథుడు గూడా అక్కడ ఇచ్చేస్తూనే ఉంటాడు. ఆ విధంగానే చింతామణి గణపతి వచ్చి, "నాయనా నువ్వు కష్టపడకు నాయనా నేను ఇక్కడికి ఎవ్వరొచ్చినా సరే వాళ్ళ చింత తీస్తా. చింతలు తీర్చేస్తాను. నేనిక్కడ చింతామణి బంగారంతో వెలుగుతా ఉంటా. అష్టలక్ష్ములను నా ఎంబడి పెట్టుకొని అడిగిందే లేదనకుండా ఇచ్చేస్తాను" అని చింతామణి గణపతి కేదారేశ్వరుని కంటే, గౌరీ కేదారేశ్వరుని కంటే కొంచెం ముందుంటాడు. ఎందుకంటే నన్ను దర్శించుకుని నీ దగ్గరికొస్తారు నాన్న చింతలు మొత్తం నేనే తీర్చేస్తా. నీ దగ్గరకొస్తే మోక్షమే ఉండాలి ఇంకేముండొద్దు అని. ఆ చింతామణి గణపతి ప్రధాన అర్చకులు. వంశపారంపర్యంగా ఉన్న ప్రధానం వాళ్ళు. మధ్యలో వచ్చిన వాళ్ళు గూడా గాదు. తరతరాల నుంచి ఉంది వాళ్ళకి. ఆ పీఠం వాళ్ళు వచ్చి మన అన్న సమారాధనకు మనం ఇన్వైట్ చేసాం. వాళ్ళు వచ్చి అన్నం వడ్డించారు ఈసారి. అయిపోయేంత వరకి వాళ్ళు వడ్డించడం. మళ్ళీ కేదార గౌరీశ్వరుని యొక్క ప్రధాన అర్చకులు. అసలు విశ్వనాథుడిని ఆ విధంగా ముట్టుకొని, ఆ విధంగా అలంకారం జేయాలి అంటే అతనే అక్కడ. అతనుకు ఇన్విటేషన్ ఇవ్వగానే బ్రహ్మాండంగా మీకేం సపోర్ట్ కావాలన్నా చేస్తాను అన్నారు. అయ్యా ఇట్లా మేము పలానా 9 గంటలకు అనుకుంటున్నాము. ఒక 9, 10 నిమిషాలకు రండి వడ్డించడానికి అంటే అసలొచ్చేసారు రెడీగా. ఒక సైడు గణపతి, ఒక సైడు సాక్షాత్‌గా కేదారి గౌరీశ్వరుడే. వచ్చి మాకు అమరావతి మాయ నడుస్తుంది అంటే ఎవరు రారు. వచ్చిన వాళ్ళు 10, 10 మందే వచ్చి తినిపోతారు. ఇక ఏముందిలే అన్నట్టుగా నా మైండ్ సెట్ ఉంది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్‌ని కాబట్టి చాలా చూస్తా ఉంటాం. నాకదే అలవాటయిపోయి వచ్చింది. ఈ యోగ మాయను ఛేదించడం చాలా కష్టం.
ఈసారి కూడా గురుగారు మాయ పెట్టారంటే 1000 మందికి అన్నారు. మరి చాలా కష్టం ఎట్లెట్లా అవుతుందో. జనాలేమో తక్కువ తక్కువ కనిపిస్తున్నారు ఒక సందర్భంలో అనుకున్నాం. కానీ అప్పటికే 100 మంది నిండిపోయారు మా దగ్గర. యోగమాయ లేదు. యోగమాయ అనుకున్నాం గానీ అది మహాయోగమాయ ఈసారి. ఎందుకంటే స్క్రీన్ ప్లే డైరెక్టర్ అన్నట్టుగా మామూలు జిమ్మికేయలేదు ఈసారి. దాదాపు 150 మంది పైచిలుకు నిలబడి ఉంటే, ఆ 40 నిమిషాలు మన సాధకులకి ప్లేట్లివ్వడానికి, నీళ్ళివ్వడానికే సరిపోయింది అంతే. వడ్డించేవాడు గణపతి, పెట్టేవాడు ఈశ్వరుడు. వాళ్ళిద్దరు పెడతా ఉంటే, మేము ప్లేట్లు అందిస్తూ కోఆర్డినేషన్ చేస్తుంటే, మాకు చెమటలు గారిపోతూ, ఎవరికేం చేస్తున్నామో అర్థం గాని పిక్ స్థాయిలో మాకు ఇట్లా తలలు పట్టుకొని చూసుకుంటున్నాం అంతే. మీద వాడి పెట్టేసుకుంటూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారసలు. మళ్ళీ అతిథి దేవో భవ. సాధకులు, సాధువులు అందరొచ్చి సాధు సత్పురుషులు గురుగారు ముందే చెప్పారు. ఆంజనేయ స్వామి అంశాలొస్తాయి నాయన ఈసారి జాగ్రత్త. తర్వాత భైరవ అంశాలొస్తాయి, విష్ణు అంశాలొస్తాయి. ఎందుకంటే వారణాసి అంటేనే సాక్షాత్తుగా వాళ్ళే ఉంటారక్కడ. ఇంకో దాంట్లో డౌటే అవసరం లేదు. గంగా గూడా వస్తుంది అని చెప్పారు ముందే. అసలు గంగ రావడానికంటే ముందే ఆ గంగా ఉపాసకులు ఎంతమందొచ్చి కూర్చొని తిన్నారు అసలక్కడ. మంచిగా ప్రశాంతంగా కూర్చొనున్నారు వాళ్ళు. అసలు వాళ్ళకి అహంకారం ఎట్లా ఉంటుందంటే సాధకులకి అక్కడ సాధువులకు కొంతమందికి వాళ్ళను కాదు అని వేరే వాళ్ళకు ముందు పెడితే వాళ్ళు అక్కడి నుంచి లేసిపోతారు. అసలు కూర్చోరసలక్కడ. మేమొక 50, 60 మందికి పెట్టాం అప్పటికే అన్నం. అయ్యా! సాధకులకు అనుకుంటాం. సాధకులు మేమే అనుకుంటాం. మహానుభావులు, సాధకులు పెద్ద పెద్ద ఋషులు కూర్చున్నారిక్కడ. వీళ్ళకి మనం పెట్టకుండా వేరే వాళ్ళకి పెడుతున్నాం ఏంటి అంటే, ఆ ప్లేటు తీసుకెళ్ళి అన్నం పెట్టుకొని రావాలంటే మాకే 3 నిమిషాల సమయం పడుతుంది. అది కూడా ఎనక లైన్‌లోకెంచెళ్ళి పెట్టుకురావాలంటే. అయినా సరే మన వెంకట్ వాళ్ళ తమ్ముడు వంశీ ఒక సైడ్ నుంచి, తర్వాత ఇక్కడ నుంచి కృష్ణ ఒక సైడ్ నుంచి, కిషోర్ అక్కడి నుంచి అందరిని ఫాలో అప్ చేస్తూ, అసలు అన్నం అది తీసుకొచ్చి ఎట్లా పెట్టామా సాధకులు కూర్చున్న 20 మందికనేది మాకే తెలియదు. ఒకళ్ళని మించి ఒకళ్ళం పోటీ పడుతూ ఆ లైన్‌లో మా ప్లేట్‌లో మేము పెట్టుకొని తీసుకెళ్దాము అంటే పబ్లిక్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ విధంగా ఉందక్కడ. అందరూ తిన్నవాళ్ళు ఎట్లా కూర్చున్నారంటే, మా ఇంట్లో మేము కూర్చొని తింటున్నాము. ఇదంతా మాదే. నాకు అసలాడ బండలెలా కాలుతా ఉంటాయి అంటే, వితౌట్ చెప్పులు అడుగు పెడితే తోలు లేచిపోతది అంతే. ఆ రేంజ్‌లో ఎండ. అప్పటి ఒక 10 రోజుల ముందు వరకి, 5 రోజుల ముందు వరకి కూడా అక్కడ రేకుల షెడ్డు లేదు. మేమిట్లా అన్న సమారాధన ఎయాలనుకుంటున్నామని ఘాట్‌లో ఉన్న వాళ్ళకి అప్లికేషన్ పెట్టగానే, వాళ్ళు మంచిగా ఒక 100 మంది గాదు, 150 మంది కూర్చొని తినేటట్టుగా మాకు రేకుల షెడ్ ఏసి ఇచ్చారు నీట్‌గా. ఫ్లోటింగ్‌లో 100 మంది బ్రహ్మాండంగా కూర్చొని తినొచ్చు అడ్జస్ట్‌మెంట్ అయితే. 4, 5 వరుసలు ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. మంచిగా ఆ రేకుల షెడ్‌లు మీద పైన ఎక్కడ వీళ్ళకి బండలు కాలుతాయని కింద రెడ్ కార్పొరేటు. ఆ రేకులు డైరెక్ట్ ఎండ పడితే వీళ్ళకి ఎక్కడ ఇదయిపోతుందో అని దానికొక మ్యాట్. అంటే ఇంచుమించు ఒక 80% ఫర్నిచర్ లాగా ఏసి పెట్టారు మాకు. ఎండ పైనుంచి మాకు తగలట్లేదు. బయటకెళ్తేనే ఎండ మాకు. రేకుల షెడ్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్టు ప్రశాంతంగా చల్లగా ఉంది. రేకుల కింద ఉంటే అగ్గిలాగా ఉండాలి. ఇనుపు రేకుల కింద. మాకలా లేదు. ప్రశాంతంగా చల్లగానే ఉంది. బయటకు పోతే మాత్రం కాళ్ళు ఇట్లా అడుగు పెట్టుడే పాపం అంతే. ఆ విధానంలో చల్లగా నడిచిపోయింది మాకు. ఆ 45, 50 నిమిషాలు మాత్రం మాకు ఊపిరి ఆడట్లేదు. పడిపోతుంది ఎక్కడిదక్కడ అంతే. టయానికి నీళ్ళయిపోతున్నాయి. మన సాధకులు పరిగెత్తుతున్నారు అంతే నీళ్ళ కోసం. అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది. గురువుగారు అమరావతి యోగమాయ అన్నారు కాబట్టి ప్రశాంతంగా నీళ్ళు తీసుకొచ్చుకుంటూ పోసుకోవచ్చులే ఏముందిలే అనుకున్నాం. కానీ అలా లేదు. అసలు మాతృమూర్తులు కొంతమందొచ్చారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు నీళ్లు పోస్తూ సాధువులందరికీ సప్లై చేస్తున్నారు తీసుకెళ్ళి. అమ్మ ఇగో నీళ్ళు తీసుకోండి, నీళ్ళు తీసుకోండి ఎండల పడొచ్చారు అనుకుంటూ. ఎక్కడెక్కడనో కూర్చున్న అందరూ తీసుకెళ్ళి నీళ్ళివ్వడం. అసలు పిలవడానికి కూడా అనుమతి లేనంతగా జనాలు. ఇంకా ఐదో వ్యక్తిగా గురుగారు ముందే చెప్పారు. భైరవుడొచ్చి తీసుకొని పోతాడు అని. ఇక్కడనేమో వేరే వాళ్ళు కూర్చున్నారు గదా! అనుకున్నాం గానీ, ఆ భైరవుని చూసి సాధువులందరూ సైలెంట్‌గా కూర్చున్నారక్కడ. మాకు మళ్ళీ ముందే చెప్పారు. ఈసారి బేతాళుడు గూడా వస్తాడయ్యా మీ భోజనానికి. జనరల్‌గా దర్శనం ఇవ్వడు. బేతాళుడొస్తాడు. ఈశ్వరుడు ఒక్కసారి, 2 సార్లు గాదు ఈసారి 20, 30 రూపాలలో వస్తాడయ్యా అని చెప్పారు. ఫస్ట్ క్లాస్ ఈశ్వర రూపాలొచ్చాయి. అసలు మామూలుగా రాలేదు. మంచి మంచి రూపాలు. అసలు సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడి అంశ గూడా వస్తుంది ఈసారి. సీతమ్మ తల్లొచ్చి భోంచేస్తుందయ్యా యెల్లో కలర్ చీరలో అని జెప్పింది. సీతమ్మ ఒక్కతే రాలేదు. వాళ్ళ చెల్లెళ్ళని ముగ్గురిని తీసుకొనొచ్చింది. ఊర్మిళ, శృతకీర్తి, అమ్మవారు. ముగ్గురే వచ్చింది. మరి ఇంకొక అమ్మవారు ఎందుకు రాలేదన్న విషయం నాకు తెలీదు. ఎందుకంటే కైకేయి వాళ్ళ హ్మ్, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కైకేయి భరతుని భార్య శృతకీర్తి, ఇంకొక
శత్రుఘ్నుడు భార్య మేనమామ దగ్గరనే ఉంటుందన్నమాట. అంటే ఈయనెంబడి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తుంది ఎక్కువగా. మరి ఆమె అట్లా పోయిందేమో తెలియదు గానీ, ఈ ముగ్గురు మాత్రం బ్రహ్మాండంగా వచ్చారు. గురుగారు ముందే చెప్పారు. సీతామాత వస్తుందయ్యా భిక్షకి ఈసారి అని. ఎంత బ్రహ్మాండంగా వచ్చి కూర్చుంది అంటే, మనం సినిమాల్లో చూసిందంతా పక్కకు పెట్టండి. అసలు ఆ నెక్లెస్ ఏంది? ఆ నెక్లెస్ లోపల ఆ వర్ణాలేంది? నేను క్షుణ్ణంగా చూసాను. ఆ నెక్లెస్ కూడా అద్భుతమైన నెక్లెస్. అంటే యుగాలు మారినాయి కాబట్టి కొంచెం ఏమంటారు? గోల్డ్ షాప్‌కెళ్ళి కలర్ ఏయించుకోవడం మర్చిపోయినట్టుందనుకుంటా అమ్మవారు గాని, ఆ విధంగా వచ్చిందసలు అమ్మవారు. ఈమె తీసుకెళ్ళి ఈమె తిన్నదాకా ఆ పక్కకున్న వాళ్ళు తినట్లేదు. ఒకళ్ళనొకళ్ళు మొఖాలు చూసి తినుకుంటూ నవ్వుకుంటున్నారు మంచిగా. ఎంత బాగుంది అని. అంటే అన్నపూర్ణమ్మ అన్నం పెట్టడం ఏంది? సీతాదేవి వచ్చి తినడం ఏంది? అనేది మాకక్కడ పెద్ద క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది. దీని అర్థం ఏంటనేది గురువుగారే మాకు చివర్లో ఛేదించాలి. మాకెంతమంది అక్కడ చెడు జేయాలని జూస్తున్నారో, ఆ చెడుకి ప్రతి క్షణానికి ఇద్దరు సాధువులొచ్చి మమ్మల్ని దీవిస్తూ పోతుండాలి. అచ్చా హోతా, సబ్ కుచ్ అచ్చా హోతా. ఏ భగవాన్, ఈశ్వర్, ఇంకో రక్షా కరో అనుకుంటూ ఎళ్ళిపోతూనే ఉన్నారు చూసే వాళ్ళందరూ. వడ్డన స్టార్ట్ అయినప్పుడు ముందుగానే నంది అంశలో ఉన్న ఈశ్వరుడొచ్చాడు ఈసారి. అందరికి దర్శనమిచ్చాడు. నంది ఎంత మొండివాడు అంటే ఈశ్వరుని ఎదురుగా ఈశ్వరుడు లోపల కూసుంటే ఎండలో కూర్చుంటాడెప్పుడు. ఈశ్వరుడెప్పుడు గుడిలోనే కూర్చుంటా అంటాడు. నో ప్రాబ్లమ్. భక్తులందరూ ఆలయం కడతారు. నందికి మాత్రం ఎవరు గుడి కట్టరు. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు బయట కూర్చొని కావలి కాస్తుండాలి కాబట్టి. ఎండ, వాన, చలి ఆయనకేమి తెలియదు. ఈశ్వరుడు ఎదురుగా ఉన్నాడా, నేను అక్కడ కూర్చున్నానా అంతే. అలాంటి రూపంలో నంది రూపంలో ఈశ్వరుడొచ్చాడు మాకు. కాళ్ళు కత 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 కాలిపోతున్నాయి బండల మీద. చెప్పులు లేవు, ఏమి లేవు. మీరు మధ్యలో వచ్చి అన్నప్రసాదం తీసుకొని నేనిప్పటికి 3 సార్లు ప్రోటోకాల్ ఇచ్చానో ఏందో గాని నాకు సంభావన కావాలని కూర్చున్నాడాయన. ఎవ్వరు అడగలేదు. ఒక్కటే ఒక్క పర్సన్ అడిగారు సంభావన అని. అడగ్గానే ఎళ్లి చూసాం. చూడగానే అద్భుతమైన రూపం. నంది మెడలో ఉండే గజ్జెలు, గంటలు ఆయన మెడలో అంటే ఇట్లా వీపుకు మొత్తం పరుచుకొని, ఒక సైడ్ పరశురాముడా అనాలా అర్థం గాదు. ఒక సైడ్ నంది అనాలా అర్థం గాదు. ఎందుకంటే నంది అంత మొండోడు ఉండడు ఈశ్వరుని విషయంలో. అంత మొండిగా నిలబడ్డాడు. "బాబా లోపలికి రండి కాళ్ళు కాలుతున్నాయంటే" నవ్వుతున్నాడంతే. నవ్వుతూ అందరికి ఆశీర్వాదం ఇచ్చి, అందరిని అనుగ్రహించి ఆయన వెళ్లారు. అంటే దాంట్లో అనుగ్రహించే విషయంలో మాత్రం గురుగారి దీవెన, నిలబడే విషయంలో మాత్రం నంది దీవెన. నందీశ్వరుడు సాక్షాత్తుగా వచ్చి అలా తీసుకొని వెళ్ళడం అనేది మామూలు విషయం గాదు. ఎందుకంటే సాక్షాత్‌గా పరమేశ్వరుడు అక్కడ కూర్చున్నప్పుడు నంది ఎందుకు రాడు? బ్రహ్మాండంగా వచ్చి కూర్చొని వెళ్ళాడు. అసలు ఒకళ్ళు, ఇద్దరని చెప్పడానికి వీలే లేదు. బిందు మాధవ స్వామి గూడా ఒక రూపంలో వచ్చి మంచిగా తినేసి ఎళ్ళిపోయారు. అది మనం వర్ణించడం నాట్ పాసిబుల్ అసలు ఏ విషయంలో గూడా. అంత అద్భుతంగా గురుగారు ముందే చెప్పారు. మీకు ప్రతి సవాలుగా ఉంటుంది ఈసారి. ప్రతీదీ చేసేటప్పుడు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. ఏ విషయంలో మీరు ఏమాత్రం అడుగు వెనకకేసారా అంటే తప్పుటడుగు వేసారా గొడవలవుతాయి మీ దగ్గర అని కూడా. ఆ అవకాశం అక్కడ అనుకున్నాం గొడవైతే మా పరిస్థితి ఏందా అని. కానీ భైరవులు రక్షగా ఉన్నారు మాకు మొత్తం. అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను ఈసారి చాలా మా వంట ఎక్కడ చేస్తున్నామో అయిపోయేంత వరకు కూడా భైరవులు సరౌండ్‌గా కూర్చొని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ కాళ్ళు నొప్పి లేసినాయో లేవో మాకైతే తెలీదు గానీ, అంత స్పష్టంగా వాళ్ళు తిరుగుతూ ఒకళ్ళిద్దరు గాదసలు. కాశీ అంటేనే కాలభైరవుని క్షేత్రం. వచ్చి ప్రోటోకాల్ అంటే జెడ్ సెక్యూరిటీ లాగా ఈసారి. అంత అద్భుతంగా వాళ్ళు ఉండి చేయడం అనేది మామూలు విషయం గాదు. మేమెక్కడైతే అన్నం చేయాలనుకుంటున్నామో చాలా సేపు కూర్చొని గంగతోటేదో మాట్లాడినట్టుగా మాట్లాడి, మా మొహంలో మొహం పెట్టినట్టుగా మొహం పెట్టేసి మీకే ఇబ్బంది లేదు. నేనున్నాను అని చెప్పకనే చెప్పిన పదజాలంతో చెప్పేసి ఆయన భాషలో చెప్పేసి ఎళ్ళిపోయాడు. ఇక నిర్విఘ్నంగా మా కార్యక్రమం మొదలు గావడం, అన్న సమారాధనకి ఎంతమంది రావాలో, ఏ రూపాల్లో ఎవరెవరు రావాలో. అసలు అద్భుతమేందంటే ఈసారి పాండురంగ స్వామి రూపంలో మనుషులొచ్చి దిగిపోయారంటే, అదే మాకు పాండురంగ స్వామి 99.9% రాడాయన. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే బ్యాచ్. ఏది మొన్న సరిగుండలో మాకు గురుగారు చెప్పారని జెప్పేసి వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వచ్చారో శ్రీవారు ఈసారి గూడా పాండురంగ స్వామి తరమొచ్చింది ఈసారి బాగా మాకు. అసలాయన వారణాసి రావడం ఏంది, వాళ్ళు తినడం ఏందనేదే అర్థం గాని మ్యాజిక్ మాది. మధ్యలో ఉన్నప్పుడు పార్వతీదేవి వచ్చింది. జోల యేసుకొని పార్వతీదేవి వస్తుంది. వచ్చి సైలెంట్‌గా తినేసి ఎళ్ళిపోతుంది. కావాలంటే అబ్జర్వేషన్ జేసుకోండి అని జెప్పారు. అన్నట్టుగానే మాకు ఈ 50 నిమిషాల కార్యక్రమం తర్వాత కొంచెం విరామం దొరికింది. స్లోగా. అంటే ఒక్క 20 నిమిషాలు మీరందరూ కష్టపడ్డారా ఏందో 20 నిమిషాలంటే ఆ 20 నిమిషాలు గ్యాప్ అని గాదు.
అందులో తినేవాళ్ళు తింటూనే ఉన్నారు గానీ, ఇంత బీభత్సం లేదు. ఎందుకు అంటే, మేము స్టార్ట్ చేసిన సమయం 9:30, 9:40 సమయం. మహారాధన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. మహా మేము స్టార్ట్ చేసిన 40 నిమిషాలకు, 50 నిమిషాలకు మాకు అన్నం అయిపోవడం ప్రతిసారి మాకుండే మ్యాజిక్ అది. కానీ ఈసారి మాకు అద్భుతం ఏందంటే, మీరు 12, 10 నిమిషాల వరకి అన్న సమారాధన చేయాల్సిందే. ఎందుకంటే మహా నైవేద్యం 12 గంటలకు ఉంటుంది ఎక్కడైనా. ఆ మహా నైవేద్యం అయిపోకుండా ఎక్కడ క్లోజ్ చేస్తారు అన్నట్టుగా అప్పటి వరకు నడిచింది. ఆ క్లైమాక్స్‌లో భైరవుడొచ్చాడు. కాలభైరవుడు సాక్షాత్తుగా వచ్చి ప్రశాంతంగా కూర్చొని, ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం సమయమే వాళ్ళకు భిక్షకు అనుమతి ఉంటుంది. 12 దాకా వాళ్ళు వాళ్ళకున్న ప్లేస్‌ని వదిలి మెయిన్ ప్లేస్ నుంచి రారు. వాళ్ళ అంశాలే వస్తాయంతే. వచ్చి ప్రశాంతంగా కూర్చొని తిని, ఇంకో అద్భుతం ఏదంటే గోదాదేవి గూడా వచ్చింది. గోదాదేవి వచ్చి తింటూ వారాహి రూపంలో అందరికి దర్శనాలిచ్చింది. మన సాధకులందరూ ఆమెతోటి ముచ్చటించడం గూడా బాగా జరిగింది. ఆ రూపం అనేది 99.9% రారు. ఆడ పక్కకు కూర్చొని ఈమె చెప్తా ఉంటే, పక్కకు కూర్చొని శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా చెల్లెలేదో నారాయణి, నారాయణి నమోస్తుతే అనే శ్లోకం ఎట్లుంటదో, నారాయణ నారాయణి నమోస్తుతే అన్నట్టుగా జరిగింది ఈసారి మాకు. ఎందుకంటే చెల్లెలు చెప్తా ఉంటే అన్న పక్కకు కూర్చొని వింటున్నట్టుగా అలా వింటూ ఉన్నారనమాట. ఈ 70+ రూపంలో 60, 70+ రూపంలో ఈ వారాహి రూపం, గోదాదేవి రూపాన్ని కలబోసుకొని ఈమె రావడం. తర్వాత పక్కకు కూర్చొని ఆహ్, శ్రీ మహావిష్ణువు వైష్ణవ రూపం. విషయం ఏందంటే విష్ణుమూర్తి బయటకొచ్చి భక్తులను కలవాలి, చేయాలి అంటే ఆయన ఈశ్వర రూపాన్ని ధరిస్తుంటాడు. అడ్డనామాలు పెట్టుకొనొస్తుంటాడు. ఇదొక మ్యాజిక్. ఈశ్వరుడు ఎవలికైనా ఏదైనా చేయాలి అంటే శ్రీ మహావిష్ణువు రూపంలాగా పొడునామాలు పెట్టుకొనెళ్లి భక్తులకు సేవ చేస్తుంటాడు. ఎందుకంటే ఈళ్ళు ఆయన ఒక్కడే 2 రూపాలని చెప్పడానికి వాళ్ళు పాటించే ఆ సారాంశం. ఈసారి అలాగే జరిగింది మాకు. మళ్ళీ గురువుగారు క్లియర్‌గా చెప్పారు. అక్కడి నుంచి అన్నపూర్ణాదేవి, విశాలాక్షి ఖచ్చితంగా వస్తుంది. ఇద్దరు ఒకటే రూపంలో వస్తారు. చాలా జాగ్రత్తగా గమనించండి అని జెప్పారు. అన్నట్టుగానే మంచి పసుపు వర్ణాన్ని పూసుకొని ఒక తల్లి వచ్చింది. ఒక సైడ్ నుంచి చూస్తేనేమో మంచిగా పసుపుతోటి విశాలాక్షిలాగా అనిపిస్తుంది. ఇంకో సైడ్ నుంచి చూస్తే అన్నపూర్ణాదేవి వచ్చి తినడం, అన్నపూర్ణాదేవి చేసిన వంట అన్నపూర్ణాదేవి వచ్చి తినడం మాకీసారి జరిగిన గొప్ప అనుభూతి అది. నేను చాలా మందికి చెప్పాను దర్శనాలవుతున్నప్పుడే. సాక్షాత్తుగా విశాలాక్షి మాతనే వచ్చింది చూడండి పసుపు పెట్టుకొని చూడండి అని. ఇక మాకు భైరవుడు, బేతాళుడు విభిన్న రూపంలో వచ్చారు ఈసారి. ఈశ్వరుడిని ఒక గణాలు ఎట్లా వస్తారంటే 90% వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్‌నే యూజ్ జేయడానికి ఇష్టపడతారు తినడానికి. ఒక పిచ్చివాని రూపంలో ఉన్నట్టుగా ఉండి, మాకెవరితో సంబంధం లేదు అన్నట్టుగా మనకెదురుగా అడ్డంగా కూర్చుంటారు మళ్ళీ. ఎక్కడ కూర్చొని తిను అంటే వాళ్ళు తినరు అట్లాగా. ఎద్దంగా కూర్చొని, ఇది మా జాగాలో మేము తింటున్నామన్న ప్రశాంతత వాతావరణంలో కూర్చొని, లెఫ్ట్ హ్యాండ్‌తో చాలా సేపు తిన్నాడు. దరిదాపులో ఒక 30 మినిట్స్ ప్లస్ తినుంటాడాయన. అన్ని పని చేస్తూనే ఒక అబ్జర్వేషన్ చేస్తున్నా, మన సాధకుల వాళ్ళ పిల్లలు వాళ్ళకెళ్ళి అతనికి నీళ్ళు వడ్డిస్తా ఉన్నారు. అతనికి ఇస్తరాకు తీసుకొని పైకి గూడా రావట్లేదు. మన వాళ్ళే వెళ్లి అతనికి స్వయంగా వడ్డిస్తున్నారు. అసలు వాళ్ళెంత పుణ్యం చేసుకున్నారో నాకు తెలియదు. వాళ్ళకెంత పుణ్యం గురుగారు వాళ్ళ అకౌంట్‌లో యాడ్ చేసారో గూడా తెలియదు గానీ, లెఫ్ట్ హ్యాండ్‌తో దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ తిన్నాడు. మన వాళ్ళందరూ జూసే ఉంటారనుకుంటున్నా నేను ఆ పర్సన్‌ని. అయ్యయ్యో! ఆ విధంగా అద్భుతంగా జరిగింది ఈసారి. అన్నదానం చేయడం అనేది కొన్ని వందల మంది చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ మనం ఎన్నో సార్లు డబ్బా కొట్టుంటాం. ఆ డబ్బా కొట్టుంటాము అంటే అలా అలా జరిగిందని చెప్పుకొనుంటాము. నా ఉద్దేశంలో అది గాదు. ఇంతకుముందు అన్నదానాలు ఎప్పుడైనా చేసారా? బాగా ఎలా జరిగింది మీకని గురుగారు అన్న ప్రతిసారి, గురుగారు మేము పలానా ప్రదేశంలో, పలానా సందర్భాల్లో చేశాము. ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్తుంటారు. కానీ ఈసారి మా పీఠం వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరూ లైవ్‌గా చూసారనమాట. మీరక్కడ అన్నం పెట్టినప్పుడు ఎవరు తినరు, ఎవరు తింటారో మేము జూస్తాము అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మందున్నారు. దీనికి ఉదాహరణగా కాశీలో గంగా అంత్య పుష్కర యాత్ర అని ఒకటుంటుంది. అంటే గంగామాతకి చీర, సారె, నైవేద్యాలు అన్నీ వేసి అమ్మ మమ్మల్నందరూ దీవించి ఒక తెలుగు సంగమం అక్కడ ఏర్పాటు జేస్తున్నారు. లాస్ట్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ జేసింది. ప్రతిసారి చేస్తారు. ఈసారి గూడా చేస్తారు. ఈసారి మన తెలుగు వాళ్ళందరూ కలిసి అక్కడ చేశారు. అక్కడ దాదాపు ఒక 1000 మందికి సరిపోయే టిఫిన్స్ తీసుకెళ్ళాం. కూర్చున్న వాళ్ళు 500 మంది వరకు మా కళ్ళ ముందు కూర్చున్నారు. కానీ వాళ్ళకు వడ్డించినా అయిపోనంత తినమంటే తినేవాడు దిక్కులేడక్కడ. ఎందుకంటే మన గురువుగారు ఇక్కడ సంకల్పం చేసి మనకు అరగంటలో, గంటలో అయిపోతుందయ్యా అంటే గంటలో అయిపోతుంది. కానీ అక్కడ అంతమంది కళ్ళ ముందు కూర్చొని మాకు వడ్డించడానికి రాత్రి 2 అయింది ఆ రోజు.
2 గంటల వరకు వడ్డించి ఇక తినేవాడు ఎవడు లేకపోతే లాస్ట్‌కి చిత్తబుట్టలేసి ఎళ్ళాం. మిగిలిన ఉప్మాని గూడా. అంటే మన దాంట్లో ఉన్న క్రిస్పీ అక్కడ లేదు. వాస్తవంగా అంతకుముందు రోజే వాళ్ళు మాకు గంభీరంగా డబ్బా కొట్టారనమాట. మీకక్కడ వండుతున్నారు, ఎవరు తినరు, చెయ్యరు. అంతా రోడ్డు మీద తీసుకొచ్చి మీరు పంచుకోవాలి. లేకపోతే ఇక్కడ తెల్లందాక కూర్చొని పంచుకోండి అని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు గూడా ఉన్నారక్కడ. కానీ ఏ అవహేళనైతే వాళ్ళు జేశారో, వాళ్ళ ప్రసాదాన్ని మేము పంచాం. తర్వాత మనదయిపోయిన 2 రోజులకి. దాన్ని తినేవాడు దిక్కులేడక్కడ. ఎందుకంటే, మన పీఠంలో ఉన్న శక్తి అన్నిట్లో ఉండాలని లేదు. వాళ్ళు, వాళ్ళే ఒక 50 మంది ఉంటారు. ఏది ఆహ్, చేసిన వాళ్ళు. వాళ్ళు తినగా, అక్కడ కూర్చున్న ప్రవచనమైనంత సేపు ఉన్న వాళ్ళు తినగా, ఇంకా 3 బౌల్లు మిగిలాయి. దాన్ని పెట్టడానికి మన సాధకులు ఎంతమందినంటే, అందరిని పట్టుకొని కాళ్ళు పట్టుకొని, "అయ్యా తినండి, అయ్యా తినండి" అని బతిమలాడే పరిస్థితొచ్చింది. కానీ, మన పీఠంలో పెట్టిన దానికి అలా కాదు. "సార్ అన్నప్రసాదం ఉంది రండి" అనగానే వస్తాడు, తింటాడు, పోతారు. మన దగ్గరున్న మ్యాజిక్ అది. మిగిలిన దాంట్లో మ్యాజిక్ లేదక్కడ. ఇది వారణాసికి వచ్చిన ఆ రోజు గంగా సంగమం రోజు ఉన్న సాధకులందరికీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కింద బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పడం అని గాదు. వాళ్ళందరూ లైవ్‌లో చూసి వడ్డించిన దాంట్లో మన మాతృమూర్తులు గూడా ఉన్నారక్కడ శ్రీమూర్తులు. వాళ్ళు గూడా స్పష్టంగా చూసుకునే ఉంటారు. ఇంకా రాలేని వాళ్ళకి గూడా మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ రోజు మా బాధ మాది. మేము అనుకున్నాం మన గురుగారు చెప్పి ఒక్కసారి "గురుగారు మీరు దయదలచండి మాకిది అయిపోతే త్వరగా ఎళ్తాము. 12 అయితుంది. 1 అయిపోతుంది. మాకీ ప్రసాదం ఎవడు తినట్లేదు" అందామనుకుంటే అది మన పీఠంది గాదు. ఎవరో వాళ్ళుండారు. మనం డిస్ట్రిబ్యూట్ చేసాం అంతే. మాకేమో చెప్పడానికి రావట్లేదు. అది అయిపోవట్లేదు. కానీ మన పీఠంలో గురువుగారి సంకల్పం అది మామూలుగా ఉండదు. 40 నిమిషాల్లో అయిపోతుంది అంటే 40 నిమిషాల్లో తిందామంటే మెతుకు దొరకదు. నాకు ఆ రోజు ముందే చెప్పారు. "అయ్యా! మీకు వాతావరణం తేడా కొడుతుంది. కొంచెం మిగిలితే ఏమన్నా పెరుగన్నం గాని, పాయసం గాని తీసుకెళ్ళి తినండయ్యా" అని మా గురుగారు ముందే చెప్పారు. "ఏ గురుగారు మేము బ్రహ్మాండంగా ఆడ తింటాం, ఈడ తింటాం. మన వాళ్ళందరూ ఫుల్‌గా తినేసారు గురుగారు వద్దన్నాం." ఆ రోజు రాత్రి మాకు తిందామంటే తిండి దొరకని పరిస్థితి అయింది. మళ్ళీ ఎంబడే క్షమాపణ చెప్పుకుంటే నెక్స్ట్ డే నుంచి మాకందరికి బ్రహ్మాండమైన ఫుడ్ దొరికింది. వారణాసి అనేది ఒక అడుగు పెట్టడానికి అసలు కోటి జన్మల పుణ్యముంటే కానీ అడుగు పెట్టలేని క్షేత్రంలో పీఠం తరపున కేవలం నేను ఎన్ని సార్లు పోయినానన్నది గొప్ప గాదు. ఎందుకంటే మధ్యలోకించి మాకు గూడా పంపించే రోజులు చాలా ఉన్నాయి. ఏదైనా కారణాలు అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యొచ్చది. కానీ ఈ వెళ్ళిన 24 మంది, 25 మందికి కేవలం ఒక మహాశక్తి కాపాడింది. ఆ మహాశక్తియే గురువుగారి సంకల్పం. ఆ సంకల్ప బలంతోటే అంతమందిమి అంత యథేచ్ఛగా తిరగగలిగాం వారణాసిలో. అంత ఎండలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా. జనరల్ వడదెబ్బ అనేది కామన్ అది. లేకపోతే అసలు ఆ ఎండకి మేము తట్టుకొని తిరగడం నాట్ పాసిబుల్. హైదరాబాద్ ఎండనే ఎక్కువుంది ఇంకా వారణాసి ఎండతోటి పోల్చుకుంటే. ఇప్పుడు కంపారిజన్ చేసుకొని చూస్తుంటే. ఎక్కడ ఎవరికీ ఇబ్బందులు లేకుండా అత్యంత అద్భుతంగా, ఆనందంగా అంతమంది దేవీ దేవతల దర్శనాలు దొరకడం. మా వంశమే గాదు అక్కడ ఎంతమంది సాధకులున్నారు, ఎంతమంది మన పీఠంలో ఉండి ఆ వారణాసి విశేషాలను జూసుకుంటున్నారు. అయ్యో! మేము రాలేకపోయాము అని వాళ్ళు మానసికంగా వారణాసి ఎళ్లి దర్శించుకున్న వాళ్ళున్నారు. అక్కడ పంపించిన ఫోటోలు, వీడియోలను జూసి. అందరి ఫ్యామిలీలలో కొన్ని తరతరాలు మోక్షానికి ఎలిజిబిలిటీలోకెళ్ళిపోయినట్లు లెక్క డైరెక్ట్‌గా. మనకప్పుడప్పుడు క్వెషన్ బ్యాంక్‌లో సిలబస్ కాకున్నా సరే, ఇన్ని సిలబస్‌లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చెప్పకపోతే పాస్ మార్కులకు 2 లెసన్‌లు చెప్పుంటాడు. ఇంకా 10 లెసన్‌లే వచ్చాయనుకోండి. వీళ్ళందరికీ పాస్ మార్కులు ఏ విధంగా వేస్తారో, ఆ విధంగా పాస్ మార్కులేసి ఈసారి మనం పాస్ చేసినట్టు లెక్క గురువుగారు. ఎందుకంటే యోగ్యత లేని వాళ్ళకి కొంత నాతో సహా నాకు యోగ్యత ఉందని నేను చెప్పుకోను. యోగ్యత మాకుందా లేదా అని చూడకుండా మాతోటి ప్రత్యేకంగా కొన్ని పూజలు చేయించి ఆ పూజలంటే ఏమి దాంట్లో మాకు ఖర్చయింది మహా అంటే రూ. 100. రూ. 100 గూడా కరెక్ట్‌గా ఆళ్ళు రూ. 76 చిల్లర ఖర్చయింది మాకంతే. 76, రూ. 80. ఆ రూ. 80 దాంతోటి ఆ పూజలనేది అసలు దొరకనే దొరకదు. ఎన్నో చదివుంటాను. ఎన్నో తిరిగేసుంటాను. కానీ అట్లాంటి పూజ నేను ఇంతవరకు చూడలేదు. ఆ పూజతోటి మన తరతరాలు ఎంత అంటే అసలు దాన్ని మాటల్లో చెప్పడం అంతే ఇక. ఒక అమృతాన్ని తీసుకొచ్చి తాగు అని చెబితే మనిషి ఎంత ఆప్యాయంగా తాగుతాడో అట్లాంటి అమృతంతో సమానమైన పూజలు మాతోటి చేయించారు. ఖర్చు మాత్రం చెప్పాగా బిలో రూ. 100 ఏసుకొని రఫ్‌లీ తీసుకున్నా గూడా. అంత దాంట్లో అసలా గంగమ్మ మాతకు పూజ చేయించడం ఏంది, ఈశ్వరుడిని మాకు దర్శింపజేయడం ఏంది, ఆ సమయం లోపల మాకెటువంటి ఇబ్బందులు లేకుండా ప్రోటోకాల్ ఇవ్వడం ఏంది, మేము వారణాసి ఎళ్ళడానికి ముందు రోజు నుంచి తిరిగొచ్చేంత వరకి గురువుగారితోటి ఒక దాదాపు ఒక 500 సార్లు పైన మాట్లాడుంటా. ఏ మధ్యరాత్రి ఫోన్ చేయి, "ఏమయ్యా ఏం చేస్తున్నావు?" ఇలానా, అదేనా అని మాట్లాడుతున్నా తప్ప ఆయన నిద్రపోయాడో లేడో నాకైతే తెలియదు.
మేము రాత్రి 12 గంటలకో, 1 గంటలకో మేము పడుకున్నాం. పొద్దున 5 గంటలకో, 7 గంటలకో లేసాం ఒప్పుకుంటాం గానీ, మధ్యరాత్రి తెల్లవారుజామున 5 గంటలకు చేసినా మాట్లాడతారు. మధ్యరాత్రి 2 గంటలకు చేసినా మాట్లాడతారు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేసినా మాట్లాడతారు. ఆయన మనిషా ఏందనేది మాకసలు తెలవదు గురుగారి విషయంలో గానీ, ఎప్పుడు మాకు ఫోన్‌లో అందుబాటులోనే ఉన్నారు. ఏ చిన్న రింగ్ రావడమే లేటు. రెండో రింగ్‌కి ఎత్తేస్తాడు. ఏం జరిగింది? ఎవరికేం కావాలి? ఏమన్నా సమస్య ఉందా? చెప్పు. ఈ విధంగా మాకు ప్రతి విషయంలో ఆయన నిద్రపోయింది అన్న విషయం ఇంతవరకు చూడలేదు. ఈ 2 రోజులలో అడిగాను తట్టుకోలేక. "ఏంటి గురుగారు మేము 24 అవర్స్ ఎప్పుడు కాల్ చేసినా ఆన్సర్ ఇస్తూనే ఉన్నారు. నిద్రపోయారా లేదా?" అంటే, "అక్కడ ఉన్నంత సేపయితే నేను నిద్రపోలేదయ్యా. మీకేదో చెయ్యాలి, ఇంకేదో ఇయ్యాలన్న ఉత్సాహంతోటే ఉన్నాను. అసలక్కడ అన్నదానం మనం జేస్తా ఉంటే, గంగమ్మ యోగమాయతోటి నృత్యం జేస్తా ఉంటే, ఆ అలలు ఆ విధంగా చల్లగా పలకరిస్తూ ఎళ్తా ఉంటే, ఆ అమ్మ ఎంత సంతోషించిందో మాటలో చెప్పలేని అనుభూతి అది. ఎందుకంటే అందరూ గుర్తుంచుకోవచ్చు మన సాధకులందరూ అక్కడున్నాళ్ళు. ఆ రేకుల షెడ్డు కింద మనం ఉండి వంట చేసినంత సేపు మనకొక్కరికైనా ఏదైనా ఎండ దెబ్బ తగిలినట్టు గాని, ఇంకేదన్నా ఇబ్బందయినట్టు గాని, ఉబ్బరిచ్చినట్టు గాని లేదు. చల్లని గాలి. అంటే వీళ్ళెక్కడ కష్టపడుతున్నారనుకుందో ఏమో ఆ గంగమ్మ తల్లి మాకు తెలియదు గానీ, చల్లని గాలి. అదయిపోయి మేము ప్లేట్లు తీసుకెళ్ళి పైన ఏసేసి ఎవరి వాళ్ళకి అప్పయిపోయేంత సేపు మాత్రం చెమట చుక్క మా ఒంటి నుంచి బయటకు రాలేదు. అంత ప్రశాంతంగా ఉంది మా వాతావరణం అయితే. ఇక మిగిలిన రూమ్‌లలో వచ్చినప్పుడు అది వేరే గొడవ అది వదిలేయండి. ఇక్కడ మాత్రం అంత ప్రశాంతంగా నడుస్తుంది. అమ్మవారైతే ఆనంద తాండవం చేసిందని చెప్పుకోవచ్చు మేము. అన్న సమారాధన విషయంలో. ఆహ్, అమ్మ ఆనంద తాండవం చేస్తుంటే ఆమె నుంచి వచ్చిన చల్లగాలి మా అందరికి తాకి మా జన్మ జన్మలో మమ్మల్ని తరింపజేసేసింది. మళ్ళీ గురుగారు ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎప్పుడైనా వారణాసి క్షేత్రంలో పెట్టారంటే, ఈసారి యోగ్యత ఉందా లేదా మనం ఏం చూసుకోవద్దు. అందరు కుటుంబాలు తరగట్టుకొని పోవచ్చు. ఎందుకంటే ప్రోటోకాల్ మొత్తం గురుగారే చూసుకుంటారు. అది మనకు బంపర్ ఆఫర్. మామూలు ఆఫర్ గాదు. ఇక దర్శనాల విషయంలోకొస్తే ఖచ్చితంగా పార్వతీమాత దర్శనం దొరికింది. జగదంబ ఆదిపరాశక్తి, అన్నపూర్ణాదేవి దర్శనం దొరికింది. విశాలాక్షి మాత వచ్చింది. విశ్వనాథుడయితే ఎన్ని సార్లొచ్చి చనిపోయాడో. వృద్ధ రూపంలో వచ్చోసారి తిన్నాడు. యంగ్‌గా వచ్చోసారి తిన్నాడు. ఆయనకు తనివి తీరలేదు అన్నట్టుగా ఏంది మన కాలభైరవుడిని ఇంకో రూపంలో అనిపిచ్చి లాస్ట్‌లో మహానైవేద్యం 12 గంటలకి, 12, 10 నిమిషాలకి టైం గూడా చూసుకోవచ్చు కావాలంటే. అందరూ అతని ఫోటోలు గూడా తీసుకున్నారు. నల్లని వస్త్రాలు ధరించి ఇద్దరు కాలభైరవులొచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చి మరీ తినిపోయారు. నేనా నువ్వా అన్నట్టుగా. అంటే వచ్చిన దాంట్లో కాలభైరవుని అంశాలు చాలా ఉన్నాయి. చివరికి మాత్రం కాలభైరవుడు అందరికి అనుగ్రహించాడు వచ్చి. మంచిగా తినేసి ప్రశాంతంగా మేము ఉన్నాము. మీకిబ్బంది లేదు. అంటే ఆహ్, అంతటి ప్రశాంతమైన వాతావరణంలో ఇవ్వడం నాట్ పాసిబుల్. మనకు దొరకని బిందు మాధవుని దర్శనం గూడా ఈసారి దొరికింది బాగా. నందీశ్వరుని రూపంలో ఈశ్వరుడొచ్చి మనకు దర్శనమివ్వడం అసలది మాటల్లో ఎవరికీ వర్ణించలేం. ఎందుకంటే పరమేశ్వరుడు ఎక్కడుంటాడో పార్వతీమాత అక్కడనే ఉంటుంది. అందరూ గమనించొచ్చు. ఆయనతో వచ్చిన ఆ మహాసాధువుతోటి ఒక తల్లి మాక్సిమం 22 సంవత్సరాలు బిలోనే ఉంటుంది. చెప్పులు లేకుండా మన దాని ముందు ఒక 10 నిమిషాలు నిలబడి ఉంటారు. 10, 5 నిమిషాలు నిలబడి ఉంటారు. ఆ కాళ్ళు కాలుతున్నా గాని చిరునవ్వుతో ఉన్నారు వాళ్ళు. అసలది నా చెప్పడానికి గూడా సాధ్యం కాదు. పాండురంగ స్వామి భక్తులు ఎంతమంది వచ్చి తిన్నారంటే ఈశ్వరుని ప్రసాదం పాండురంగనికే ఇష్టం బాగా. పాండురంగ అంటే వెంకటేశ్వర స్వామి. వైష్ణవం మొత్తం. ఎంతమంది వైష్ణవ రూపంలో వచ్చి తిన్నారో అసలు చెప్పడం నాట్ పాసిబుల్. ఏమనుకున్నానంటే కాశీ అంటే ఈశ్వరుడు, కాలభైరవులు వీళ్ళొస్తారు. ఈశ్వర గణాలన్నీ వచ్చి తింటాయి. యోగమాయ అన్నాడు కాబట్టి ప్రేత గణాలు మళ్ళీ విచ్చలవిడిగా వచ్చేస్తాయి ఈసారి. ఎన్ని గణాలను ఏ విధంగా చూడాల్సొస్తుంది అనుకున్నాను గానీ, ఆ విధానం లేకుండా వచ్చింది. ఇక రాఘవేంద్ర స్వామి 101% వచ్చి ప్రశాంతంగా కూర్చొని తిని, అలా ఎళ్లి లాస్ట్‌లో ఆశీర్వదించి ఎళ్ళాడు. అద్భుతం ఈసారి రాఘవేంద్ర స్వామి మన దగ్గరకొచ్చాడు అంటే, మనం ఫ్యూచర్‌లో మరి మంత్రాలయంలో గూడా చేసే సంకల్పం ఇక్కడనే అప్లికేషన్ పెట్టారో ఏందో గురుగారికి నాకైతే తెలీదు. ఈ క్షేత్రం అసలు 33,000,00,00,000 దేవతలు భారతదేశంలో ఉన్న అన్ని క్షేత్రాలు వారణాసిలోనే ఉన్నాయి. వారణాసిలో ఉన్నవాళ్ళు ఏ తిరుపతికి గాని, ఏ కాళహస్తికి గాని, ఏ క్షేత్రం అంటే వీళ్ళని గాదు. ఏ క్షేత్రానికెళ్ళి ఎవ్వరిని దర్శించుకోని అవసరం లేదు. ఎందుకంటే అందరు దేవి దేవతలు అక్కడనే ఉంటారు. వాళ్ళందరూ ఆయా రూపంలో స్వయంగా వచ్చి తిని వెళ్ళిన అవకాశాలెక్కువున్నాయి తప్ప అక్కడ వేరే రూపంలో లేనే లేరు. మన రక్షారేఖ వలయం ఎంత వరకుందో, ఆ రూపంలో వాళ్ళు ఆ ప్రదేశంలో కూర్చొని తినడం, ముత్తైదువులు వచ్చి తినడం. అద్భుతమేంది అంటే, ఈసారి మనకు సాక్షాత్తుగా సాధు సత్పురుషులకి మన చేతితో ఒక అన్నం ముద్ద పెట్టే అవకాశం గురుగారు మనకు కల్పించారు అంటే, మనమిక మన తరతరాల్లో ఇక మనకు అన్నానికి గాని, ఐశ్వర్యానికి గాని ఐశ్వర్యం అంటే డబ్బులని గాదు దీనర్థం. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం.
3 పూటలు తినడానికి తిండి, శక్తివంతంగా ఉండడం ఇవి ఐశ్వర్యానికి ప్రతీకలు. యవ్వనం అంటే చెడు పనులు చేసుకుంటూ యవ్వనం అంటే గాదు. ఆ ఉన్నంత బతుకు అయినా సరే యవ్వనంగా బతకడం అంటే ఎటువంటి రోగాలు దరిదాపుల్లో రాకుండా బతకడం. ఈ ఐశ్వర్యాలను మనకు ఇవ్వకనే ఇచ్చేసారు గురువుగారు. ఎందుకంటే అసలెంత సాధన చేస్తే మనకు రాఘవేంద్ర స్వామి దర్శనం కావడం కావచ్చు, కాలభైరవుని దర్శనం కావచ్చు, వారాహి మాత దర్శనం కావచ్చు. అసలు వెంకటేశ్వర స్వామి ఈ 4 రూపాల్లో వచ్చి తినిపోవడమే గొప్ప. ఆంజనేయ స్వామి రావడం. అసలు మిరాకిల్ అంటే మిరాకిల్. గురుగారు క్లియర్‌గా చెప్పారు. పాదాల గుర్తులు కనిపిస్తాయి పట్టుకోండయ్యా అని. కానీ అతి జాగ్రత్తనో ఏదో నాకు తెలియదు. ఆ పాదాల గుర్తులు మాత్రం నేను ఈసారి పట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయాను. అడుగులు వేసిన ప్రతిసారి చూస్తున్నాను గానీ, ఆ బండల మీద మాకెందుకో తెలియలేకపోయింది ఈసారి. ప్రతిసారి వెంకటేశ్వర స్వామి మాత్రం రక్షావలయంగా భైరవంతో పాటు సరిసమానంగా తిరుగుతూ రక్షించి మొత్తానికి ఒక్క మెతుకు తిందామంటే ఇక అందరికీ అయిపోయేంత వరకు వడ్డించేసి చిట్ట చివరికి మనం వండిన ప్రసాదాన్ని అన్ని రూపాలు ఎన్ని సార్లు మనం చేసాము ఇంతకుముందు పీఠంలో అనేది నాకు కరెక్ట్ ఐడియా లేదు. నేను పాల్గొన్న దాంట్లో అయితే చాలా మందిని చూడకనే చూసాను. కానీ ఈసారి మాత్రం అందరికందరు అద్భుతమైన దర్శనాలు దొరకడం అనేది మన పూర్వజన్మ సుకృతంగానే చెప్పుకోవచ్చు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే వారణాసిలో అడుగుపెట్టడం సాధ్యం. ఇంతమంది దర్శనం దొరకడం గూడా ఒకేసారి ఒక గంట సమయంలో దొరకడం అనేది గూడా నాట్ పాసిబుల్ అది. ఈ అవకాశాలను మనకు గురుగారు ఇవ్వడం అనేది మామూలు విషయం గాదు. ఎందుకంటే తిన్న ప్రతి ఒక్కరు అమృతంలా ఉందంటున్నారు తప్ప, ఏ ఒక్కరు బాగలేదని చెప్పట్లేదు. చాలా మంది మన అమ్మవారిని జూసి మంత్రముగ్ధులైపోయిన సాధకులు, సాధు సత్పురుషులు ఎక్కువ మందున్నారు. అమ్మవారెవరు? ఈ విధంగా ఉన్నారేంటి? అసలు ఈ రూపం ఏంటి అన్నట్టుగా. అంటే ఆ రూపంలో ఉన్న ఆ గొప్పతనం ఏంటి అనేది ఇప్పటికీ నేను ఎన్ని సార్లు ఆలోచించినా నాకు దొరకట్లేదు గానీ, ఆహ్, ఆ అమ్మవారి శక్తి ముందు, గురువుగారి యొక్క సంకల్ప బలం ముందు ఏదైనా సరే వాళ్ళు ఇక ఏం మాట్లాడకుండా వచ్చి సైలెంట్‌గా తినేసి ఎళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మందున్నారు. వచ్చిన దాంట్లో మంచి వాళ్ళతో పాటు చెడ్డ వాళ్ళు గూడా వచ్చి మన దగ్గర తిన్నారు. ఏందసలు ఇది కనిపెడదాము అని. కానీ వాళ్ళు అడుగుపెట్టి లోపల తినే సమయానికి సాక్షాత్తుగా భైరవుడు రావడం, విష్ణుమూర్తి అంశాలు రావడం, దాంతో వాళ్ళు ఏం చేయలేక సైలెంట్‌గా తినేసి ఎళ్ళిపోవడం. చివరికి వాళ్ళు జూదం ఆడి చెడగొడదామని చూసే సమయానికి గూడా మన సాధకులలో ఒక మాట మాట్లాడగానే అక్కడున్న భైరవుడు వాళ్ళకి ఏ విధంగా శక్తినిచ్చాడో నాకు తెలీదు. సైలెంట్‌గా వాళ్ళు మూసుకొని కూర్చున్నారు అక్కడందరూ. ఎందుకంటే గురువు మాకు ముందే చెప్పారు. ఎవరో గొడవ చేయడానికి ప్రయత్నిస్తారు అని. ప్రయత్నం చేయడానికి వచ్చారు ఆల్రెడీ. వచ్చినా గాని దానికి ఇంకో రూపంలో ఎందుకంటే మనకు వడ్డించేవాడు విఘ్నేశ్వరుడే ఉన్నాడక్కడ. అయిపోయినంత సేపు కూడా చాలా సేపు. సో, ఆ విఘ్నాధిపతి ముందే వచ్చి నా చెడు అక్కడ ఉండే వాళ్ళు ఎటువంటి వీళ్ళకి చెడు చేయకూడదు అని 45 నిమిషాలు తనే స్వయంగా వడ్డించి ఎళ్ళిపోవడం అనేది చిన్న విషయం ఏమి గాదు. ఎందుకంటే జనరల్‌గా వాళ్ళకున్న ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకు చాలా హైయర్ ఆఫీసర్స్ పిలిస్తేనే వాళ్ళు వచ్చి అక్కడ వడ్డించడం గాని, నిలబడడం గాని జరుగుతుంది. ఆ కేదార్‌నాథ్ ప్రధాన అర్చకుల విషయంలో కూడా అంతే. వాళ్ళు జనరల్‌గా బయటకొచ్చి అలా ఎక్కువ సేపు స్పెండ్ చేయలేరు. వాళ్ళకున్న షెడ్యూల్‌లో గాని, వాళ్ళకున్న అక్కడ పూజల్లో గాని వాళ్ళు బిజీ ఉండే పర్సన్సే. కానీ వాళ్ళు పీఠం యొక్క చిత్రాన్ని చూడగానే మేమిలా చేస్తున్నాం అనగానే, వాళ్ళకు తోచినంత వాళ్ళు అంటే మనకు చిన్న చిన్న సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ తింటూ వాళ్ళు రివ్యూ తీసుకుంటున్నారక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తులు చాలా మందున్నారు. తింటుంటే "మహారాజ్ ఏ కైసా హై ఖానా? ఇత్తా బహుత్ అచ్చా హై" అంటున్నారంటే మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే "మహారాజ్ ఈ ప్రసాదం ఏంది? ఇంత అద్భుతంగా ఉండడం ఏంది? ఇంత బాగుందేంది?" అని వాళ్ళు తిన్నారు. ఇంకోటేంది అంటే ఫస్ట్ టైమ్ నాకు తెలిసినంత మట్టికి నేను తరిగొండలో చూసాను. సెకండ్ టైమ్ ఇక్కడే చూసాను. వేద పాఠశాల పిల్లలు అక్కడ తినలేక మన ప్రసాదాన్ని వాళ్ళు టిఫిన్ బాక్స్‌లో తీసుకెళ్ళి తిన్నారు. మన సాధకులకొచ్చి అడిగితే వాళ్ళు ఇవ్వలేరు ఫస్ట్. చెప్పారు ఎంబడే సార్ ఇలా మన గోవర్ధన్ గారు ఇలా అంటున్నారు అంటే, ఎంబడే వాళ్ళు కాల్ చేస్తారు. మన వేద పండితులకు గావాలి అనగానే బ్రహ్మాండంగా ఒక క్యారేజ్ తీసుకెళ్లారు ఫస్ట్. సరిపోదు అన్నట్టుగా తర్వాత పెద్ద క్యారేజ్ తీసుకొచ్చి మళ్ళీ పెద్ద క్యారేజ్‌లో మళ్ళీ తీసుకెళ్లారు. వాళ్ళు చిట్ట చివరికి మళ్ళీ వచ్చారు. చిట్ట చివరికి మళ్ళీ వచ్చి మాకీసారి పెరుగన్నం బాగా గావాలి అని వచ్చారు వాళ్ళు. వచ్చేసరికి అప్పటికే మన దగ్గర పాయసం అయిపోయింది. పెరుగన్నం అయిపోయింది. ఒక మనం వండిన రైస్ కర్రీ ఉంది అంటే వాళ్ళిక అబ్బా! పెరుగన్నం లేదా? మాకు పెరుగన్నం ఉంటే ఇంకా చాలా ఇష్టం. మాకింకా గావాలి అని పండితులే వచ్చారు ఈసారి. వేద పఠనం చేసే సాధకు వేద వేద విద్యార్థులే వచ్చి మాకు కావాలి అని అంటే ఆ ప్రసాదం మీద వాళ్ళకున్న ఆ మోము ఏంది అనేది మనము చూస్తేనే అర్థమైపోతుంది.
ఆ టేస్ట్ అనేది అన్నపూర్ణాదేవి దగ్గర తిన్నప్పుడు మాత్రమే నాకు దొరికింది. మన సాధకులు కూడా చాలా మంది అక్కడ అన్నపూర్ణ దగ్గర ప్రసాదం తిన్నారు. తిన్న వాళ్ళకి కూడా టేస్ట్ వచ్చిందా? రాలేదా? అనేది వాళ్ళ అభిప్రాయంలో మనం చూద్దాం. కానీ వారణాసిలో అడుగుపెట్టడం అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అక్కడ అన్నదానం చేయడం, అన్న సమారాధన అనేది మన గొప్ప కాదది. కేవలం మహాశక్తి ఇక్కడ నుంచి గురువుగారు నడిపించారు కాబట్టి అది చేయగలిగాం. ఎవరికి యోగ్యత ఉందో, ఎవరికి యోగ్యత లేదో అడుగుపెట్టే యోగ్యత నాకేమాత్రం తెలియదు. ఆయన సంకల్ప బలంతోటి నాతో సహా అడుగుపెట్టారని అనుకుంటున్నాను. అంతకుమించి ఇంకా వేరే ఏమీ లేదు. ఇక దర్శనాల విషయంలో కూడా ప్రోటోకాల్ ప్రకారంగా కాశీ వెళ్ళిన తర్వాత కాలభైరవుని దర్శనం కావాలి. మన అన్న సమారాధన అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ రూల్స్ ఫాలో అయ్యామందరం. కాలభైరవుని దర్శించుకొని, కాలభైరవుని కంటే ముందుగా ఈసారి అష్టభైరవుని దర్శించుకున్నాం. అష్టభైరవుల నుంచి కాలభైరవుని దర్శనం, తర్వాత బిందు మాధవుని, దండపాణి, బతేశ్వర స్వామి. బతేశ్వర స్వామి యొక్క గొప్పతనం ఏంటి అంటే నక్షత్ర దేవత ఆయన. ప్రయాణాలు చేసేటప్పుడు అతనికి ఒక్కసారి మొక్కి నమస్కారం చేసుకొని ప్రయాణం చేస్తే బయట ప్రపంచంలో వచ్చాక మనం రాహుకాలంలో ఇంట్లోకించి బయలుదేరినా సరే వీడు నా దగ్గరకు వచ్చాడు, వీడు తెలియక రాహుకాలంలో బయలుదేరాడు కాబట్టి నేను వీనికి రక్షగా ఉంటాను, వీనికి ఎటువంటి యాక్సిడెంట్లు కానివ్వనని ఆయన వచ్చే వెనకాల నిలబడతాడు. అంత గొప్ప మనసు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి లింగం, ప్రతి రూపం వచ్చిన ప్రతి వాడికి ఏదో ఇచ్చేయాలి. వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. నన్నొచ్చి వీడు అడగడమే లేట్ నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే దుకాణం పెట్టుకొని కూర్చుంది వాళ్ళు కొల్ల. ఏదంటే అది ఇచ్చేస్తాం ఫ్రీ అని. వాళ్ళకెళ్ళి మన వాళ్ళందరూ మంచిగా మారేడు దళాలు ఇచ్చి వాళ్ళను అందరూ మన సాధకులందరూ చెప్పగానే అతను నమస్కారం చేసుకొని బయటకు రావడం. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ స్వామి ఎంతమంది దర్శించుకొని అంతమందిని కాపాడుతూనే ఉంటాడు. బతేశ్వర స్వామి, కాలభైరవ స్వామికి, దండపానికి మధ్యలో ఉంటారు. ఎవరైనా వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చు. దండపాని తర్వాత బిందుమాధవం దర్శనం దొరికింది మా అందరికి. ఇంకా అక్కడ ఆహ్, ఒక ఈశ్వరుని దర్శనం దొరికింది. పేరు గుర్తు రావట్లేదు. యంత్రంతోటి ఉంటాడు ఆయన. అసలు ఎన్ని సార్లు వెళ్ళినా మాకు ఆ దర్శనం దొరకలేదు. కానీ ఈసారి దొరికింది బాగా. తర్వాత విశాలాక్షి అన్నపూర్ణ దర్శనం దొరకడం. విశ్వనాథుని దర్శనం మాకు 3 సార్లు జరిగింది గురుగారు. ఉదయం వెళ్ళినప్పుడు స్పర్శ టైం అయిపోయింది. మధ్యాహ్నం జనరల్ దర్శనం అయింది. కానీ కొంచెం లైన్‌లో వేచి ఉండగానే అమ్మవారి సంకల్ప బలంతో మాకు వాళ్ళ లైన్‌లో నుంచి గెట్టేయకుండా మళ్ళీ ఉంచారు. స్పర్శ దర్శనం చాలా బాగా జరిగింది. స్పర్శ దర్శనానికి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వెళ్ళాం. ఎక్కువ పాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాం. మంచి పాలు తీసుకెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేశాం. చెరుకు పాలు తీసుకెళ్ళాం. అందరికీ ఐశ్వర్యం రావాలి అని. ఆ విధానంలో ప్రతి దర్శనం దొరకడం, ఇంకా తిలబాండేశ్వర స్వామి దర్శనం దొరకడం, అందరికీ మహామృత్యుంజయునిది దర్శనం దొరకడం. ఓంకారఖండం వెళ్దామనుకున్నాం కానీ ఇక వెళ్ళలేకపోయాం. ఇక్కడి వరకైనా దర్శనాల్లో గావచ్చు, ఇక మన వాళ్ళు కొంతమంది మణికర్ణిక గూడా ఎళ్లి స్నానాలు చేసుకున్నారు. అసలు ఆ మణికర్ణిక గురించి చెప్పడం సాధ్యమే గాదు. సాక్షాత్‌గా శ్రీ మహావిష్ణువు యొక్క చెవుకమ్మ ఊడి అక్కడ మణికర్ణికగా ఏర్పడింది. అక్కడ ఎవరైతే స్నానాలు చేస్తుంటారో డైరెక్ట్‌గా వాళ్ళకి వాళ్ళ పాపాలన్నీ పటాపంచలు. అసలు ఆ గంగలో మునిగి తేలితేనే మన శరీరంకి అంటుకున్న పాపాలన్నీ ఒక క్షణకాలంలోనే బూడిదయిపోతాయి. ఎముకల్లో జ్ఞానం అంతర్వాయునిగా గంగలో సరస్వతి దేవి ఉండి మనకు జ్ఞానాన్ని ఇస్తుందన్నమాట. ఆ జ్ఞాన భిక్షతో ఇక మనం తప్పులు చేయడానికి గాని, ఇతరత్ర పాపాలు చేయడానికి గాని ఇష్టపడం. వారణాసిలో ఏ ఒక్క చీమకి సహాయం చేసినా ఈశ్వరుడు సంతోషించే అద్భుతమైన ఆ ప్రదేశం. అక్కడ మనం ఎంతో మందికి అన్నం పెట్టే యోగ్యత గురుగారు కల్పించడం, అది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి తప్ప ఇంకోటేం లేదు. పూర్వజన్మ సుకృతం కంటే గురువుగారి ఆశీర్వాద బలంతోటే ఆయన యొక్క వాత్సల్యం అనే చెప్పాలి. అంతకు మించి ఇంకేం చెప్పలేం. ఇక వారణాసి గురించి చెప్పాలి అంటే 1, 2 విషయాలు చెప్పడానికి సాధ్యపడదు. 7,000,00,00,000 దుర్గా దేవతలు అక్కడ స్వయంగా నెలకొని ఉంటారు. వారాహి మాత దర్శనం గూడా మాకు ఉచితంగానే లభించింది ఈసారి. కొంచెం లైన్‌లో నిలబడి వేరే రూట్‌లెళ్ళి లైన్‌లో నిలబడగానే అద్భుతమైన దర్శనం దొరికింది. ఆ దర్శనాలు గావచ్చు, అవి గావచ్చు అసలు ఏది కూడా మాటల్లో వర్ణించాలి అంటే సాధ్యం గాని విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మాణిక్య మహర్షి, తర్వాత చాణక్య మహర్షి ఇద్దరు వారాహి మాతను కాపాడి ఉంచిన ఆ వారాహి మాత దర్శనం, ఆ ఉగ్రాన్ని ఎవరు చూడలేరని వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన శక్తులతోటి అమ్మవారి పాదాలను, నుదురు భాగాన్ని మాత్రమే చూసి ఏర్పాటు చేశారు ఆ ఋషి పరంపర. ఆ పరంపర ఇప్పటికీ నెర కంటిన్యూ అవుతుంది తప్ప, ఏ దేవీ దేవతలనైనా డైరెక్ట్ చూడొచ్చు. కానీ అక్కడ వారాహి మాత దగ్గర ఆ పని ఎవరము చేయలేం. ఆ అద్భుత శక్తి ఉంది. ఎవరైనా సరే ఆ అమ్మవారి ముందు ధైర్యంగా నిలబడే శక్తి లేదు. అమ్మవారి దర్శనం కూడా మాకు సునాయాసంగా జరిగింది ఈసారి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా, ప్రశాంతమైన దర్శనంతో, కొన్ని వందల రకాల దర్శనాలతో
ఆ ఆనందం గాని, ఆ పుణ్యం గాని ఎంత ఉందో మాకు తెలియదు. అంతటి ఆనందంతో వారణాసి నుంచి వచ్చాం. తిరుగు ప్రయాణంలో గూడా విశ్వనాథుడు సంకల్పం ఉంటేనే వారణాసిలో అడుగుపెట్టడం ఎంత నిజమో, ఆయన సంకల్పం ఉంటేనే వారణాసి నుంచి వెళ్ళడం కూడా అంతే. ఎందుకంటే మేము వెళ్దామనుకున్న రోజులకి 4 రోజులవుతుంది. ఇంకొక రోజు నిద్ర చేయాల్సిన విషయం మాకుంది కాబట్టి, మా టికెట్‌లన్నీ క్యాన్సెల్ కావడం, ఇంకొక రోజు నిద్ర చేసుకొని అందరికీ ఒక సంఖ్యను నెరవేర్చి, ఈ సంఖ్యలో మీరెళ్తే బాగుపడతార్రా నాయనా అని అందరికి ఆ సంఖ్య ఏర్పాటు చేసి, ఆ సంఖ్య రోజే అందరిని ఒకేసారి డిస్పాచ్ కొట్టేసాడు అక్కడి నుంచి. ఎంతమంది ఎళ్ళాం అంతమంది. అసలు కొంతమంది ఉందాం అనుకున్న వాళ్ళు గూడా ఇక టైం అయిపోయింది ఎళ్ళిపోవచ్చు అన్నట్టుగా పంపించేశారు. ఇక్కడి వరకు అసలు చెప్పడం గాని, చేయడం గాని వారణాసి విషయంలో అది ఒక సాహసమనే చెప్పొచ్చు. అన్ని క్షేత్రాలను వర్ణించడం ఒక ఎత్తు. వారణాసిని వర్ణించడం అనేది సాధ్యం కాని విషయం ఎవరికీ గూడా. ఆ గంగమ్మ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుంటుంది వారణాసిలో. విశ్వనాథుని దగ్గర స్లోగా ప్రవహిస్తుంది. పక్కకే మణికర్ణిక. మణికర్ణికకి రాగానే వేగాన్ని చాలా గుంజుకుంటుంది. ఎందుకంటే అక్కడ అంతులేని శరీర దహనాలు అవుతుంటాయి. వాళ్ళందరికి మోక్షం ఇవ్వాలి కాబట్టి అక్కడిదక్కడనే జస్ట్ ఒకటే మధ్యలో చిన్న ఘాట్ తేడాతోటే వేగం పెంచుకుంటుంది. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే కేదారేశ్వరం దగ్గర రాగానే మాత్రం గౌరీమాత ఉంది కాబట్టి స్లోగా పవరిస్తుంది. ఎందుకంటే చెల్లెలు ఇక్కడనే పార్వతీదేవి అక్కడనే ఉంది కాబట్టి అమ్మవారు ముంగట ఎక్స్‌ట్రా ఏంది ఫాస్ట్‌గా వెళ్ళకూడదు అనుకుంటారేమో తెలియదు. అక్కడ మాత్రం స్లోగా ప్రవహించి మళ్ళీ దాటినాక మళ్ళీ వేగం పెంచుకుంటుంది. ఒకటే గంగ, ఒకటే ప్లేస్ ఇన్ని రకాలుగా ప్రవహిస్తుంది అంటే ఎంతమందికి ఎన్ని రకాల పుణ్యాలు ఇస్తుందో అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. వెళ్ళిన ఆ సమయంలో ఎంత వారణాసి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడెక్కడనో మనం చేస్తున్నాం. అసలు వారణాసిలో చేస్తే బాగుండు. కానీ గురువుగారిని అడిగితే ఏమనుకుంటారో ఆ ధైర్యం నాకు లేదు అని సైలెంట్‌గా ఉన్నా. బంపర్ ఆఫర్ కింద మాకది అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. అవకాశం కింద మీరు మాకు అవకాశం ఇవ్వడం, అది చెప్పకనే చెప్పినట్టుగా ఏదో గురుగారికి ఇక్కడ అనుకోగానే వారణాసిలో మనం అన్న సమాధానం చేద్దామని చెప్పడం, చేయడం అదొక గొప్పనే చెప్పుకోవాలి. ఒక అవకాశం గొప్పనే చెప్పుకోవాలి. అసలు మీరు అక్కడ వారణాసిలో ప్రదేశం చూడవయ్యా అని చెప్పినప్పుడు ఎన్ని ప్రదేశాలు చూసానో నాకే తెలియదు గురుగారు. చల్లని చలి. 12 అయితే గాని సూర్యుడు కనిపించడు. సాయంత్రం 4 అయితే అక్కడి నుంచి బయటకేయాలి అంటే భూమాత కరుస్తదా అన్నట్టుగా ఉంటది చలికి. ఎముకలు కొరికేస్తాయి చలి అది. -డిగ్రీస్. అయినా సరే మనం వెతికాం కొంచెం. వెతికి ఫస్టు ఒక దగ్గర అనుకున్నాం. 2 చేయాలనుకున్నాం. గురుగారు నాకిది నచ్చట్లేదు అంటే, "ఆ ప్లేస్ కాదయ్యా ఇంకో ప్లేస్ ఉంది. నువ్వు సరిగ్గా వెతుకు నీకు కనిపిస్తుంది. సరిగ్గా వెతుకు" అంటే, "సరే గురుగారు" అని అన్నీ వెతుకుతా ఉన్నా. ఏ ప్రదేశం అయితే అనుకున్నామో ఆ ప్రదేశం నేనక్కడ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను చూసింది వర్షాకాలం, చలికాలం కాబట్టి నీళ్ల ఫ్లోటింగ్ బాగుంటుందక్కడ. అదంతా ప్రదేశం మునిగిపోయే ఉంటుంది 90% ఎప్పుడూ అన్ని మెట్లు కనిపించవు. కానీ విషయం ఏంటి అంటే అక్కడికి గురుగారు నేను వారణాసి నుంచి రిటర్న్ వస్తున్నా అన్నప్పుడు, "నువ్వక్కడికెళ్ళిరా గంగ దగ్గరికి" అన్నారు. గంగ దగ్గరికెళ్ళగానే హ్మ్. నమస్కారం చేసుకొని బయటకొస్తుంటే నాకు మన హర్ష కనిపించాడప్పుడు. "అన్న నేనిక్కడ అన్న సమారాధన చేయాలనుకుంటున్నా. ఎట్లా" అంటే, "ఎక్కడ వద్దు నువ్వు ఇక్కడనే మన క్షేత్రంలోనే చెయ్యి. ఇక్కడ అన్ని అవకాశాలు కల్పిస్తా" అని చెప్పగానే ఆ పిక్చర్ పెట్టగానే అసలెంత ఆనందం అంటే, గురుగారు అన్నారు, "ఇప్పుడు అర్థమైందా నీకు నేనెందుకు వద్దన్నాను ఆ ప్రదేశం అనేది? వెతుకు వెతుకు అని చెప్పేదెందుకు? నీకు తెలిసిన ప్రదేశం అయినా నువ్వు పోవడానికి అంత బద్ధకమా నీకు?" అప్పుడు నాకు అక్షింతలేసారక్కడ. "లేదు గురుగారు ఇక్కడ వర్షం వస్తే నీళ్లు" అంటే, "ఆమె ప్రోగ్రామ్ ఆమె చేయించుకుంటదయ్యా. నువ్వు చేసేదేందక్కడ? నువ్వు చేస్తున్నా అనుకుంటున్నావా ఏమన్నా" అన్నారు ఎంబడే. "లేదు గురుగారు" అంటే అప్పుడు అనుకున్నాం. ఏ టైం జనరల్‌గా అడిగారు అప్పుడు గురుగారు. "ఏ టైంలో ఏస్తే బావుంటుంది అక్కడ" అంటే పుష్కరాలొస్తున్నాయి గదా! పుష్కరాల్లో కొన్ని వందలాది మంది ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. "వాళ్ళకి పెడదాం గురుగారు బావుంటుంది" అనగానే అప్పుడే గురుగారు సంకల్పం చేశారనమాట. "పలానా డేట్ ఫిక్స్ చేద్దామనుకుంటున్నా ఏమంటావు?" అంటే అబ్బా! ఏ డేట్లుంటాయి చెప్పు అన్నప్పుడు నేను డేట్లు చెప్పానంతే. ఇవి స్టార్టింగ్ డేట్స్, ఇవి ఎండింగ్ డేట్స్ గురుగారు. ఎండింగ్ డేట్ చేస్తే సాధకులందరికీ కూడా గంగా హారతి స్పెషల్‌గా ఆ గంగమ్మకిచ్చే చీర, సారె నైవేద్యం ప్రతి ఒక్కరి జీవితంలో అది ముఖ్యమైన ఘట్టం చాలా. ఎందుకంటే గంగాదేవికి ఆ విధంగా ఇవ్వాలి అంటే పూజ చేయాలన్నా చాలా ప్రాసెస్‌తోటి కూడుకున్న పని. ఒక గంట సేపు కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని మనం సునాయాసంగా ఇచ్చిన వాళ్ళం అవుతాం గురుగారు అంటే, సరే అయితే 30వ తారీఖే చేయాలి యాక్చువల్‌గా. ఏది గంగా పూజ. కానీ వాళ్ళు ఒకటో తారీఖు చేశారు ఈసారి. ముహూర్తం తిథి మారుతుంది అని. మేము 29థ్ రోజు అనుకోకుండానే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఆ రోజు. ఈ 29థ్ బాగుంటుంది. 30వ తారీఖు ఇది అయిపోతుంది. అందరూ ఒకటో తారీఖు బయలుదేరొచ్చు గురుగారు అని చెప్పాను. చెప్పగానే సరే అన్నట్టుగా సంకల్పం జరిగింది. అందరికి ఆ గంగా హారతి చూసి, ఆ గంగమ్మకిచ్చే చీర అద్భుతమైన మహాఘట్టం అనే చెప్పాలది. ఆ యోగ్యం మాకు ఆ విధంగా కలిగింది గురుగారు.
అప్పుడే ఆ డేట్, ఆ ప్లేస్ అప్పుడే ఫిక్స్ అయింది అది. అయితే డేట్ ఫిక్స్ అవ్వడం గాదు. అసలా ఏంటి కాశీ ఏంది జూత్తేనే అంత గందరగోళం పంచాయతీ చేయగలమా అని భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? చెప్పు అమ్మో! ఫ్రాంక్‌గా. బ్రహ్మాండంగా భయపడ్డాను గురుగారు. ఎందుకంటే వారణాసిలో ఆ గంగా ఘాట్‌కి ఏదైనా మోసుకెళ్ళాలి, అన్ని మెట్లు దిగా అంటే 70 పైన ఉంటాయి మెట్లు. అన్ని మెట్లు చిన్న చిన్న మెట్లు గూడా చాలా బలమైన మెట్లు. పెద్ద పెద్దగా ఉంటాయి. అది మొయ్యాలి అంటే తల ప్రాణం పోతది. ఎందుకు అసల చెంబులో నీళ్ళు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళాలంటేనే ఒక రకమైన ఇబ్బంది. గంగా జలం తీసుకెళ్ళి శివునికి అభిషేకం చేద్దామంటే గూడా. బాటిల్‌లో తీసుకొని పైన పోయి చెంబులలో పోసుకుంటుంటారు. ఆ మెట్లు గూడా ఇలా ఏటవాలుగా ఉంటాయి. మామూలుగా ఏముండవు ఇళ్ళలో ఉన్నట్టు. ఏటవాలు మెట్లెక్కుతా ఉంటే 10 మెట్లెక్కేసరికి ప్రాణం పోతదా అన్నట్టుంటది. అసలక్కడ భయపడ్డ విషయం నిజమే అది. ఎందుకంటే ప్లేట్లు దించి అక్కడ పెట్టేంత వరకు కూడా అదే భయముండే. ఆ భయం నాకు స్టార్టింగ్ మీరు సంకల్పం చేసినప్పుడు అదే భయముండే. ఇన్ని ప్లేట్లు ఇక్కడి వరకు మోసి ఇక్కడ వంట చేయాలా? అయిపోయినట్టే మా పని ఈసారి అనుకున్నాను. భయమైతే బ్రహ్మాండంగా అనిపించింది మాకక్కడ. మళ్ళీ ఇంకో ప్లేస్ గూడా అనుకున్నాం అక్కడ ఏంటి చింతామణి గణపతి దగ్గరైతే ఏ ఇబ్బంది ఉండదు. ఆడ పెట్టుకుందాం అని జెప్పేసి ఒక ప్లేస్ కూడా ప్రపోజల్ పెట్టాను. గుర్తుందా? అవును. చింతమణి గణపతి అనుకున్నాము. హ్మ్. అనుకున్న హ్మ్. తర్వాత కాకపోతే మనకు గంగా ఘాట్‌లో చేసుకుంటే చింతమణి గణపతి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళే. కానీ ఎందుకో నచ్చలేదు చివరి క్షణంలో. అదే. సాక్షాత్‌గా కైలాస ఈశ్వరుని దగ్గరనే చేయాలన్న సంకల్పం ఉంది కాబట్టి అయితే ఎప్పుడైతే నాకు మీరు గంగమ్మ దగ్గరికెళ్లి దండం పెట్టిరా అని చెప్పారో, అప్పుడే ఈ ప్రదేశం గాని, ఈ ప్లేస్ గాని అప్పుడే ఫిక్స్ అయింది. అప్పటిదాకా కాలేదు. చింతమణి గణపతి అయినా మైండ్‌లో ఉండే. కానీ గంగమ్మ అనుమతి ఇచ్చింది కాబట్టి ఆ ప్రదేశంలో కేదార గౌరీశ్వరుని ప్లేస్ దొరికింది కాబట్టి చాలా సుధారుగా జరిగిందది. అంటే ఆ మెట్ల కోసమే భయపడ్డాను. అన్ని మెట్లు మొయ్యాలా, చేయాలా అని. ఇంకోటి మీకు సపోర్ట్ ఎలా ఇచ్చారు అక్కడ లోకల్ క్యాండిడేట్స్? మామూలుగా అయితే నీకు ఒక పరిచయం అయితే ఉంది. కానీ ఈ రకమైన ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారా? చెయ్యరా? అనేది ఒక సందేహం ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న మాట గాదు. ఒక గుండు సూది తీసుకురావాలన్నా 50 మెట్ల నుంచి 70 మెట్లు దిగాలి. మళ్ళీ తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఎక్కాలి. ఎండ చూస్తేనేమో బాగా మలమల మాడిపోతా ఉంటది. ఇంకా ఆ ఎండలో ఏదేసినా గాని మొత్తం ఉడికిపోతది. అంత ఎండ. ఇంకోటేంటంటే ఒక టెంట్ ఖరీదే 7,000, 8,000 చెప్పారు. ఒక టెంట్ ఏపిద్దాం అనుకుంటే. 17,000 17,000 ఒక టెంట్ ఖర్చు 10 17,000 ఒక టెంట్ ఖర్చు. ఫస్ట్ చేతాంలే అన్న అన్నారు ప్రతి విషయంలో. హ్మ్. అంటే వాళ్ళతో చనువుగా ఉన్నాను కాబట్టి అలా అన్నారంతే. తర్వాత ఎప్పుడైతే నేను మ మన అప్లికేషన్ అక్కడున్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి గాని, టెంపుల్ వాళ్ళకి గాని పెట్టామో, అఫీషియల్‌గా అన్నీ ఓకే చేసేసారు వాళ్ళు. అప్లికేషన్ పెట్టిన మరుక్షణమే ఆ రేకుల షెడ్ గూడా మనం వెళ్ళడానికి 5 రోజుల ముందేస్తారు. మన గురించే ఖాళీ అది. హ్మ్. ఇక్కడ హ్మ్. పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వీళ్ళు అన్నదానం గూడా చేస్తా అన్నారు. లాస్ట్ టైమ్ ఎయలేరు మరి. సేమ్ టైమ్ లాస్ట్ టైమ్ గూడా పుష్కరాలు. సేమ్ సమ్మర్. ఇప్పుడు అన్నదానం చేస్తా అన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే అని వాళ్ళు రేకుల షెడ్ మన కోసమే వేశారు ఎస్పెషల్‌గా అది. దాంట్లో డౌటే అవసరం లేదు. అక్కడ నేను టెంటేసే ప్రయోగం చేశాను. అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్టు టెంట్ కోసం ప్రయోగం చేశాను. కానీ వాడు చెప్పే అక్కడ వాళ్ళు చెప్పే రేట్లు కావచ్చు, ఆ రేట్లు చెప్పినా పెడతామేమో కానీ ఆ 70, 80 మెట్లు మనమే తీసుకురావాలి. మనమే ఎయాలి పైన. అంటే ఇంకేమి లేదిక. అందుకే మాకు టెంట్ వద్దు ఏమొద్దు నాయన. ఈ రేకుల షెడ్ కిందనే చేసుకుంటాం అనగానే ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. మేము ఫ్లెక్సీలు కట్టుకోగానే అసలు దానికి ఎక్కడ లేని అందం వచ్చింది. అప్పటిదాకా రేకుల షెడ్డు. ఎప్పుడైతే మేము బ్యానర్‌లు కట్టుకున్నామో దాని కలనే మారిపోయింది. ఇదొక వంటశాల. లేదు వంట చేసినప్పుడు వంటశాల. వంట అయిపోయిందా ఇది మొత్తం ఒక బఫింగ్ వండే పెద్ద హాల్ లాగా అయిపోయింది మాకది. ఎందుకంటే మనం ఎప్పుడు టేబుల్ గూడా ఒక రకంగా ఏస్తుంటాం. కానీ ఈసారి టేబుల్ ఎల్ షేప్‌లో కాకుండా జెడ్ టైప్‌లో ఏసాం. లైన్ ఎక్కువగా ఉందని. ఆ విధంగా వేయడం వల్ల ఎక్కువ మంది కూర్చునే అవకాశం దొరికింది మాకీసారి లోపల. వాళ్ళ హెల్ప్ మాత్రం 101% చేశారు గురుగారు. మనము ఏంది గ్లాసులు మాట్లాడి గ్లాసులు సామాన్లన్నీ తీసుకొస్తప్పుడు గూడా ఆ కేదార ఘాట్‌లో వన్ ఆఫ్ ది ఘాటుకైన ఒక హెడ్ మనం చేసేదానికి ఆయన గ్లాసులు మోసుకొస్తున్నాడు కాటన్ డబ్బా పట్టుకొని. మోసుకొస్తుంటే అదేందన్నా అంటే, "అన్న మీరు అన్నం పెడతా అన్నారు గదా! నేను మోయాల్సిందే అన్న" అంటాడు. అరే వద్దన్నా అని చెప్పి మేము బలవంతంగా లాక్కున్నాం ఆయన దగ్గరికిచ్చి. మన సాధకులు మేమందరం బలవంతంగా లాక్కుంటే, నన్నెందుకు పని చేయనీయట్లేదు అని తెల్లారి వంట స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 20 సార్లు వచ్చుంటాడాయన. వచ్చి ప్రతీదీ చూసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, బాగుందన్నా, బాగుంది, బాగుంది అనుకుంటూ అద్భుతమైన సేవ చేయడం. తర్వాత ఆయన్నే పర్సనల్‌గా కేదారఖండం ప్రధాన అర్చకులకి కాల్ చేసి చెప్పడం. చాలా బాగా చేస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు నిలవాల్సిందని చెప్పడం. వాళ్ళు రావడం, చింతామణి వాళ్ళు రావడం. అది అసలు మాకొక అద్భుతమైన అవకాశం చెప్పాలి. సాక్షాత్‌గా చింతామణి గణపతి ఇక్కడ కేదారేశ్వరుడే వచ్చి వడ్డించినట్టుగా జరిగింది మా ప్రదేశం. ఎందుకంటే 40, 50 నిమిషాలు మాత్రం ఆ 100, 150 మందిని కంట్రోల్ చేయడం గగనంగా ఉండే మాకా ప్రదేశం. ఒక సైడ్ సాధువులున్నారు, పెద్దవాళ్ళున్నారు.
యోగమాయ నడుస్తుంది ఒక సైడు. అసలు ఆ మాయను కంట్రోల్ చేసుకొని మేము వెళ్ళడం అంటే ఒక ఒక అంటే కత్తి మీద సాములా ఉన్న పరిస్థితి మాకది. కానీ వాళ్ళ సపోర్ట్ మాత్రం 100% కాదు గురుగారు. 110% చేసిరనే చెప్పుకోవచ్చు. అది నిజంగా గురుగారు నేను మర్చిపోయాను అసలు వేద పఠనాన్ని. వచ్చి నేను కొబ్బరికాయ కొట్టమని ఇన్వైట్ చేశాను. అసలు నేను చింతమనేని గణపతి వాళ్ళకి "అయ్యా మీ అనుగ్రహం కావాలి. మీరు అలా వచ్చెళ్ళండి" అన్నానంతే. ఆయన ఒక్కడే వస్తాడో రాడో అసలు నాకు రాడనే తెలుసు. నారాయణ శాస్త్రి గారిని పిలిచాను. వాళ్ళేందంటే వాళ్ళ దగ్గరికి ఎవరెళ్ళినా సరే వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ పీఠంలో నమస్కారం చేయాల్సిందే. వాళ్ళకున్న అక్కడున్న వాళ్ళకి హక్కు అది. అట్లాంటి వ్యక్తులు వాళ్ళంతల వాళ్ళుగా 5గురు వేద పండితులను తీసుకొచ్చుకొనినే మనకు కొబ్బరికాయ కొట్టండి అనగానే ఇదంతా అయిపోగానే మన సంప్రోక్షణ అంతా అయిపోగానే నైవేద్యానికి ముందు మంచిగా ఒక 5 నిమిషాలు వేదం చదివి నీట్‌గా అగ్ని సూక్తం నాకు పేరు చెప్పడం రావట్లేదు. వేద మంత్రంతోటి ఒక 5 నిమిషాలు చదివి దానికి మంచి సంప్రోక్షణ చేసి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళన్నీ ఏమేం చేయాలో అట్లా చేసుకుంటూ ఉంటుంటే, నేను అప్పటికి హడావిడి చేస్తున్నానింకా. అందులో హడావిడి ఏమన్నా ఉంది అంటే సార్ నాదే అని చెప్పాలి అందరిలో. గురుగారు వేదం కొంచెం సవరించే అవకాశం ఉంటే చూడండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎండలో నిలబడ్డారు. నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఒక్క నిమిషం అని వేదం మొత్తం చదివిన తర్వాత, వడ్డించడం ఎలా వడ్డిస్తున్నారు అంటే, ఇది వీళ్ళు జేయేది గాదు. అమ్మవారు మాతోటి రమ్మని చెప్పి మేము చేస్తుంది అని వచ్చి వాళ్ళు జేస్తారు. అడిగాను ఇదంతా అయిపోయాక. అయ్యా! మీరేంది అసలు మీ ప్రోటోకాల్ ప్రకారం రారు గదా! అంటే, నాయనా నేనెంత జేసినా సంపాదించినా జన్మలో నాకది నా జీవితంలో ఎక్కడ ఉపయోగపడదు ఆ సొమ్ము గాని, ఏది గాని. మీరు జేసే ఈ అన్నదానంలో నేనిక్కడ నిలబడి అన్నం వడ్డించే పుణ్యం నాకు చివరి దాకా వచ్చేదొక్కటే. అందుకనే నువ్వు చెప్పిన మరుక్షణం నేను పూజ గూడా నా మహా నైవేద్యం వేరే వాళ్ళకి అప్పజెప్పి మరీ వచ్చాను. అందుకే ఈ అన్నం నాకు మీరిచ్చిన మాకిది మహాప్రసాదం వడ్డించే ప్రసాదం అని సాక్షాత్‌గా చింతామణి గణపతి ప్రధాన అర్చకులు వాళ్ళే. తరతరాల వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళే వచ్చి చెప్తున్నారు. మీరు అన్నం పెడుతున్నాను అంటే నా ప్రాణం ఇక్కడనే ఉంటుంది అని. ఒక్క రోజు గరిటె పట్టుకొని పెట్టిందే లేదాయన. కొన్ని వందలాది మంది బ్రాహ్మణులు గావచ్చు, ఘనపాఠీలు గావచ్చు, మంచి మంచి వేదం చదువుకున్న వాళ్ళు గావచ్చు, వాళ్ళకు కూడా ఏ రోజు కూడా ఒక గరిటె అన్నం పెట్టింది నేను చూడలేదు ఇంతవరకి. నేనున్న అన్ని రోజులలో. ఇక్కడ మాత్రం వచ్చి స్వయంగా నిలబడి పెట్టాడాయన. ఎందుకంటే అట్లా అసలు ఇన్విటేషన్ ఇవ్వగానే ఆయన ఏం మాట్లాడుకుంటూ వచ్చేసాడు అంతే అది. నేను రాడనే ఎక్స్‌పెక్ట్ జేసుకున్నాను. రాడనుకోని ఒకటో కండువా తెప్పించుకున్నా. ఏది నారాయణ శాస్త్రికి జెప్పాను. ఖచ్చితంగా ఆయన వస్తాడులే అని ఉండే గాని, ఈయన రాగానే శాలువా దాచిపెట్టేసాడు ఆల్రెడీ. వెంకటకృష్ణ శాలువా దాచిపెట్టి "కొబ్బరికాయలు ఇయ్యండి నాయన శాలువాలు ఇవ్వకండి. శాలువాలు మర్చిపోయొచ్చా అని ఈ విషయం గురుగారు చెప్తే నాకు అక్షంతలు గట్టిగా పడతాయి. ఈ విషయాన్ని మర్చిపోండి" అని చెప్పాడు అందరికి. వాళ్ళిక ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు మన పీఠం వాళ్ళు గూడా. కొబ్బరికాయలు కొట్టించి, వేదం చదివించి ప్రసాదం పెట్టాం గురుగారు. శాలువాలు మర్చిపోయాను. ఆ తప్పు నాదే ఒప్పుకుంటాను. రమ్మన్నా రారు. ఇంకా హ్మ్. వాళ్ళ పేర్లెందుకులేండి. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఎప్పుడైనా రండి మాతో పాటు భోజనానికి అంటే కూడా వీళ్ళెళ్ళరసలకే. హ్మ్. హ్మ్. ఎందుకంటే వీళ్ళకున్న బిజీ షెడ్యూల్ అట్లాంటిది. కానీ 101% రారు వాళ్ళు. అట్లాంటిది వాళ్ళు 45 నిమిషాలు కూర్చొని నాన్ స్టాప్‌గా వడ్డించారు అంటే అసలది నేనేదో ఇట్లా నలుగురికి పెట్టేసి ఎళ్ళిపోతారు. 4 ఫోటోలు తీసి పంపించేద్దాంలే అనుకున్నానంతే. కానీ అసలు ఊహను తారుమారు చేస్తూ లైన్ మొత్తం చల్లబడ్డదాకా ఉన్నారు వాళ్ళు. అది కూడా అతి కష్టంగా వెళ్లారు. వెళ్ళాలా వద్దా అని. ఆ అమ్మవారిని చూడగానే వాళ్ళకేమనిపించిందో నాకు తెలియదు గురువుగారు. వచ్చారు, నిలబడ్డారు, వడ్డించారు అంతే. మరో మాట మాట్లాడలేదు. పోతామని ఒక మాట మాట్లాడలేదు. ఆ ఫోన్‌లు తీసి కూడా వేరే వాళ్ళ కస్టమర్‌లకి ఇచ్చేసారు. దూరంగా పెట్టారు. రండి, రండి లైన్‌లో నిలబడండి అని పెడుతూనే ఉన్నారు మంచిగా. అవును. వాళ్ళు స్టార్టింగే నారాయణ శాస్త్రి గారు ముందే వచ్చి, ఇక్కడ ఇలా చేస్తున్నామన్నా అని చెప్పగానే ఒక 2, 3 నిమిషాలు నిలబడి అన్నీ చూసుకొని, చాలా బాగా చేయండి. ఎన్ని గంటలకనగానే ఇన్ని గంటలకా సరే ఆ లోపల అన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకొని వస్తానన్నాడు. 12:30 దాకా ఆయన కూర్చుంటే ఆయన ప్లేస్ నుంచి లెవడు. ఎవరొచ్చినా సరే లెవడు. అట్లాంటి పర్సన్ 9:25 నిమిషాలకి, 9:30 నిమిషాలకు మన దగ్గర కూర్చొని, 45 నిమిషాలు నాన్ స్టాప్‌గా కూర్చొని వడ్డించాడు అంటే, అక్కడ ఆయన కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నా సరే గాలికి పక్కకొట్టేసాడంతే. 11 గంటలకి ఇవ్వాల్సిన దీపానికి స్వామివారికి ఇవ్వాల్సిన హారతికి గూడా వెళ్ళలేడాయన ఆ రోజు. వెళ్ళకుండా మన దగ్గరనే ఉన్నాడు. ఎంత వాళ్ళు సపోర్ట్ జేశారు అంటే ఏం లేదు. ఆ ఫ్లెక్సీని జూసి, అమ్మవారిని జూసేసి ఇంకేం మాట్లాడకుంటూ ఒక మాయలో ఉండిపోయారంతే అది. వాళ్ళ ఓకే. సహకారం గావచ్చు, అది గావచ్చు గట్టిగా ఉంది గురుగారు. కాంప్లిమెంట్స్ ఏమొచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళు నైవేద్యాల విషయం గాని, బయటికి వెళ్ళిన తర్వాత గాని, పీఠం గురించి జరిగిన అన్నసంతర్పణ టేస్ట్ గురించి గాని, ఏమన్నారు? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ప్రెజెంట్. ఇంకా ముందు రోజుల్లో వస్తాయి. ఇప్పటి వరకు.
నారాయణ శాస్త్రి గారు మాత్రం తర్వాత వేద పండితులను వాళ్ళ మనుషులను పంపించి మన దగ్గర నుంచి ప్రసాదం తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్లరు రెగ్యులర్ గా, అసలే తీసుకెళ్లారు. ఎవరి దగ్గర క్వశ్చనే లేదు, వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎంతమంది వాళ్ళ దగ్గర ఉన్నారో అంతమందికి వాళ్ళే వండుకొని పెట్టుకుంటారు. ఆ టేస్ట్ యొక్క రుచి ఏందో ఎవరెవరు వాళ్ళ మనుషులు తిన్నారో నాకు ఐడియా లేదు కానీ ఫస్ట్ ఒక క్యారేజ్ పంపించారు, క్యారేజ్ లో తీసుకెళ్లారు. సెకండ్ టైం ఏకంగా టిఫిన్ బాక్స్ పెద్దది ఇచ్చారు. థర్డ్ టైం మళ్ళీ వచ్చారు. అంటే అడిగాను అప్పుడు, ఎందుకంటే వేద పండితులు ఉన్నారా వాళ్ళు తింటారా అని చెప్తే ఇక మాకు ప్రాణం కొట్టుకుంటుంది, పెరుగన్నం అయిపోయింది అప్పటికే. పాయసం ఒకటి ఉంది, వేరే అన్నం ముందు పెట్టించాం కానీ తర్వాత నన్ను ఆయన ఒక వారణాసిలో సెకండ్ ప్లేస్, ఆయన వారణాసిలో అంటే ఐ మీన్స్ కేదారఖండంలో సెకండ్ ప్లేస్ ఒక పర్సన్ది కొన్ని ఎకనామికల్ విషయాలలో. ఆయనకు దగ్గరికి తీసుకెళ్లి పర్సనల్ గా పరిచయం చేశాడు నన్ను. వీళ్ళది ఒక శక్తి పీఠం, మన పీఠం పేరు ఆయనకు పూర్తిగా గుర్తులేదు, అమ్మవారి పేరు మాత్రం చెప్తున్నాడు. కాళికామాత ఫోటో పెట్టుకున్నారబ్బా వీళ్ళంతా, ఒక శక్తి పీఠం. వీళ్ళు వచ్చేసారు, అన్నం పెట్టారు. అసలు ఆ ఏం టేస్ట్ అంత బాగా పెట్టారు. వీళ్ళు మళ్ళీ పెట్టినప్పుడు నీకు చెప్తాను, నువ్వు వచ్చి తిను ఇక్కడ, అంత మంచి వీళ్ళు పెట్టారు, వీళ్ళ టేస్ట్ ఏందో అనుకోవాలి. అసలు ఆ ఒక రేంజ్ లో పెట్టారు. ఆయన చెబుతుంటే ఎంత ఉత్సాహంగా చెప్తున్నాడు అంటే ఆ విషయాన్ని కూడా ఆ అవతల పర్సన్ షాక్ అయ్యాడు. ఏందన్నా నా క్యాడర్ కి అసలు నాకు ఇట్లా జనరల్ గా పరిచయం అయ్యాడు కానీ మిమ్మల్ని పరిచయం చేశాడు అని చెప్తే, అంత మంచి క్యాడర్. సెకండ్ డే గంగా సమారాధన అయ్యేటప్పుడు కేవలం 2 నిమిషాలు ఉన్నాడు ఆయన. ఆయన క్యాడర్ అట్లాంటిది. 2 నిమిషాలు మాత్రమే ఇట్లా గ్రూప్ ఫోటోలు తలకాయ చూపించి వెళ్ళిపోయాడు. ఏంటన్నా అంటే ఆయన క్యాడర్ పెద్దదబ్బా, ఆయన రాడెక్కువ, కానీ మిమ్మల్ని పరిచయం చేసిన ఆ 15 నిమిషాలు మాత్రం బ్రహ్మాండంగా నిలబడ్డాడు. సో మీది మామూలుగా లేదు, మళ్ళీ చేయండి బాగా, కంటిన్యూ చేయండి, ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. గంగా సమారాధనలో మన హెల్ప్ తీసుకొని 90% వరకు మన సాధకులు వేశారు గురువారు ఆ రోజు కూడా. అది చెప్తా. నేను చెప్తా. దానికి క్వెషన్ అడుగుతా. తర్వాత ఒక సాధకులు ఏది సన్యాసులు వాళ్ళందరూ గూడా వచ్చేసి, మీకు అమ్మవారి ఫోటో బాగుంది, నాకు టీ షర్టులు కావాలని చెప్పి ఎంతమంది మారాన్ చేశారు? మారాన్ చేసి కూర్చున్నారని తెలిసింది. ఎంతమంది కూర్చున్నారు? ఎంతమందిని మారాన్ చేశారు? నాకు అడిగిన దాంట్లో ఫస్ట్ ఒక పర్సన్ అడిగితే నేను కొట్టి పారేశాను. హ్మ్. ఆయన 8:30కి వచ్చి కూర్చున్నాడు. చేస్తాము అన్న 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 సంరాధన పెడతాం, కూర్చోండి కుండటి రండి అంటే, ఆ ఫోటో చూసి నాకు షర్ట్ కావాలి అని అన్నం అయిపోయి మేము ప్లేట్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి 3 గంటల వరకు అక్కడనే కూర్చొని ఉన్నాడు తిన్న తర్వాత కూడా. హ్మ్. 8:30కి వచ్చిన పర్సన్ 3 అయినా సరే వీళ్ళు షర్ట్ ఇస్తారేమో తీసుకెళ్తాను కూర్చున్నాడు ఆయన. హుహు. అంటే షర్టు ఆ ఒక్క గురించా? లేకపోతే అమ్మవారి ఫోటో గురించా? మీకు అర్థమై షర్ట్ ఉంటది కదా! వాళ్ళు ఏమంటున్నారంటే షర్ట్ మీద ఉన్న ఫోటో అడిగారు ఫస్ట్ నన్ను. ఈ ఆ! ఫోటో కావాలి అన్నారు. హ్మ్. ఫోటో కావాలంటే మనం ఇచ్చే క్యాలెండర్ ఫోటో ఇచ్చాను. లేదు లేదు నాకు ఇదే మొత్తం కావాలి అని కూర్చున్నాడు ఇక. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, విశిష్టత ఏంది నాకు చెప్పు, నువ్వు చెప్పే షర్ట్ ఇస్తే అంటే ఆయనకున్న, నాకేమో షర్ట్ ఇచ్చేస్తే ఇక వాళ్ళు ఏదో జాంబ్లింగ్ చేసి మొత్తం లాగేస్తారేమో అని భయపడ్డాం మేము అక్కడనే. మీరు కూర్చోండి సార్ చూద్దాంలేండి, మా పెద్ద బాస్ వస్తారు వచ్చాక చూద్దామన్నాం అంతే. హ్మ్. ఇక ఆయన మరో మాట మాట్లాడకుండా అక్కడనే కూర్చో ఉన్నాడు, ఇస్తారేమో తీసుకెళ్దాము అని. కానీ అలా అయిన తర్వాత చాలా మంది అడిగారు. ఎంతమంది అడిగారు అంటే చెప్పానుగా, ఇంకా మిగిలిన వాళ్ళేమో చూసి భయపడి నమస్కారం చేసి వెళ్ళారు. కొందరేమో సాంప్రదాయబద్ధంగా చేతులు కట్టుకొని అడిగారు, మాకు ఈ షర్ట్ కావాలి అని. అంటే హ్మ్. ఇచ్చే ప్రసక్తే లేదు సార్, మీరేమనుకోవద్దు, క్యాలెండర్ ఇస్తాం, కావాలంటే ఫోటో ఉంది అక్కడ, దండ పెట్టుకొని పోండి అన్నాం అంతే. చాలా మంది అడిగారు సార్, ఒకరిద్దరు అని చెప్పడం కష్టం నాకు. ఏమనిపించింది అడిగినప్పుడు? చాలా బాగా అనిపించింది గురుగారు, ఎందుకంటే వాళ్ళంతా ఒక ఎగ్జైటింగ్ గా ఉన్నారు వాళ్ళు చూసి. మామూలు ఎగ్జైటింగ్ లో లేరు ఆ విషయంలో. ఎవరి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంది మీ టేస్ట్, ఆ టేస్ట్ తిన్నాక అయితే వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అసలు గమనించారో లేదో, మన వాళ్ళు చెప్తారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు చివరికి టిఫిన్ బాక్స్ తెచ్చుకొని టిఫిన్ బాక్స్ లో కట్టుకున్నారు అక్కడ ఉన్న అన్నాన్ని. అంత నచ్చింది వాళ్ళకి అది. కార్స్ చేపిచ్చాము. కార్స్ ఏమనిపించింది మొదట్లో నీకు? ఈ కార్స్ చేపియడం కరెక్టేనా? ఎందుకు ఈ గురువు గారికి పిచ్చి పట్టిందా? ఇయన్నీ చేసిపోతున్నాడు. అనవసరం ఖర్చు తప్ప ఏం ఉపయోగం లేదు అని చెప్పేసి ఆలోచన వచ్చిందా? యాక్చువల్ గా అయితే అదే అనుకున్నాను. మీరు కార్డులు అదే. వంచండి, పాంప్లెట్లు వంచండి అన్నప్పుడు పాంప్లెట్లు వద్దు అనుకున్నాం. కార్డులు వంచన్నప్పుడు అసలు లేనిపోని ఖర్చు ఇదంతా. అసలే వారణాసి అంటే మస్తు ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అక్కడికెళ్ళి ఒక్కొక్క కార్డు చాలా కాస్ట్లీ పడుతుంది. ఇంత కార్డు కాస్ట్లీ ఇమ్మంటారు. అసలు ఏంది గురుగారు ఇట్లా చెప్తున్నారు నాకు. ఒకసారి అనుకున్నాను, పిచ్చిలేసింది ఏంది గురుగారికి, మొత్తం ఇట్లా కార్డులన్నీ పంచు ఎన్ని పైసలైనా సరే పెడుతున్నాడు. అన్ని పైసలు మీరే పెడుతున్నారు, కట్ చేయి పంచు అంటున్నారు. అసలు ఇన్ని 2000 కార్డులు ప్రింట్ ఏమన్నారు, 2000 కార్డుల కంటే ఒక్క కార్డు ఇన్ని పైసలు పడుతుంది. నా ప్రాణం అక్కడ ధరించలేదు అసలు వాస్తవం చెప్పాలంటే కూడా. పంచిన తర్వాత మాత్రం నా ఊహ తక్కువ అని అనిపించింది. ఎందుకంటే నేను తిరిగిన సరౌండింగ్ జోన్ లో ఏ ఒక్క ఫోటో కింద పారేయలేదు. తీసుకున్న మన వాళ్ళు కావచ్చు, ఫారినర్స్ కావచ్చు, కళ్ళకద్దుకొని లోపల పెట్టుకున్నారు తప్ప పారేయలేదు.
అప్పుడు అనిపించింది, ఓహో! గురువు గారు ఇందుకోసమేనా? ఇంత అయినా సరే నువ్వు ఏమీ ఆలోచన లేకుండా ప్రింటింగ్ చేసి ఫస్ట్ తీసుకెళ్ళి పని చెయ్యి అని చెప్పింది ఇందుకోసమేనని. ఏ ఒక్కరు అంటే నేను అది పంచిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్ వరకు చూసాను. ఇటు చౌకీ ఘాట్ అవతల వరకు చూసాను. మెట్ల మీద చూసాను, దారిలో చూసాను, డస్ట్‌బిన్‌లో కూడా చూసాను చివరికి. ఎక్కడ ఒక ఫోటో కనిపియలేదు. మనం ఇచ్చిన ఈ ఫోటోలు ఈ అసలు ఎంత బాగా అద్దుకొని పెట్టుకుంటున్నారు అంటే దాచుకుంటున్నారు మంచిగా శుద్ధంగా. అప్పుడు అనిపించింది, ఓహో! అసలు సంకల్పం ముందే ఊహించారు గురువుగారు కాబట్టి నాకు ఇంత ప్రెషర్ పెట్టారు కదా అనుకున్నాను. నేను ఫస్ట్ కార్డులు వేస్ట్ అనుకున్నా. కానీ పంచిన తర్వాతనే నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళు తీసుకొని కళ్ళకద్దుకొని పెట్టుకుంటా ఉంటే అసలు ఆ ఆనందం మాటల్లో చెప్పలేము గురువుగారిక. అసలు అందరూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే. ఆ రూపాన్ని చూడగానే చాలా మంది ఈశ్వరుని రూపాన్ని చూసారు, విష్ణుమూర్తిని చూసారు, అమ్మవారిని చూసుంటారు. ఆ రూపం చూడగానే కళ్ళకద్దుకొని ఏం మాట్లాడుకొని లోపల పెట్టుకున్నారు. వాళ్ళ లోపల తెలియని ఏదో చిరుమందహాసం తొంగి చూసింది బాగా. అది చూసినప్పుడే అనుకున్నాను. అసలు గురువులు ముందే ఆలోచించి మనకు అన్నీ చెప్తారు. కానీ నేను ఈ ఒక్క విషయంలో రాంగ్ స్టెప్ వేసానేమో అనుకున్నా. కానీ అంటే నా భావం అట్లా ఉండే ఖాళీ ఇన్ని ప్రింటింగ్‌లు. వాళ్ళు ఎప్పుడైతే అద్దుకొని లోపల పెట్టుకుంటున్నారో ఆహ్, వీళ్ళే కాదసలు. నాకు ఉన్న ఈ నేను పేర్లు చెప్పనులే గానీ, వాళ్ళందరూ కూడా తర్వాత మన సాధకులను చాలా మందిని అడిగారు. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమ్మవారు అని. ఆ ఫోటోని చూసి అడిగిన వాళ్ళు ఎక్కువ మందున్నారు. కానీ ఆ సన్నిధానంలో అలా అమ్మవారు అలా తిరుగుతా ఉంటే అక్కడ జనరల్‌గా వేరే వాళ్ళకైతే అవకాశం ఇవ్వరు గురుగారు. వేరే వాళ్ళొచ్చి వేరే వేరే చేస్తామంటే 99.9% దూరంగానే పెట్టే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటిది ఈసారి మనకు ఆ అవకాశం రావడం, ఆ అవకాశంలో మన వాళ్ళందరూ ఈ విధంగా సపోర్ట్ జేయడం అనేది నాట్ ఏ జోక్ అది. ఎందుకంటే ఇంకోటి అదొక మ్యాజిక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎవరితోటైతే వెళ్ళానో వాళ్ళు దానికంతటికి అపోజిట్స్. అయినప్పటికీ వాళ్ళు ఏమంతా ఈ టేస్ట్‌ని వాళ్ళు పరోక్షంగా విన్నారు. ప్రత్యక్షంగా వినలేదు. పరోక్షంగా విని వాళ్ళేం మాట్లాడకుండా "నీ ఇష్టం నువ్వు ఎట్లా చేసుకున్నా సరే మేము అడ్డు చెప్పము. మీరేదైనా చేసుకోండి. ఏం చేసినా సరే మేము సహకరిస్తామని" సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు రోజే మనతోటి అన్నారు గదా! "మీరు 1000 మందికి పెడతారా? 100 మంది తింటే గొప్ప. ఉన్నదంతా ఇక్కడనే పంచిపెట్టాలి. సల్లేయాలి" అన్నట్టుగా మాట్లాడారు మాతోటి. గొడవైందంటావు గదా! అదే గొడవ లాంటిది హెచ్చరింపు. హాఫ్ అన్ అవర్ మంచి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు నాకు. మామూలు ఆర్గ్యుమెంట్ కూడా గాదసలు. ఆ అమ్మవారి నైవేద్యం కోసమే ఆగింది గురుగారు. లాస్ట్ 100 మందికి మిగిలే అన్నం గూడా. అమ్మవారి నైవేద్యం అయిపోయిన తర్వాత 12 గంటలకి ఆ నైవేద్యం ఎంత కరెక్ట్ 10 నిమిషాల్లో ఎగిరిపోయింది. నువ్వు శపథం చేసావు. అసలు నన్ను తీసుకెళ్ళి 3 గంటలకి బౌల్స్ పెడుతుంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా చూసారు. ఎప్పుడు వండావు? ఎప్పుడు అయిపోయింది? అంటే చెప్పాను గదా! గంటన్నర చాలా ఎక్కువ అని. ఆ హ్మ్. గంటన్నరలో మా దగ్గర 1000 మంది తినాలి అంటే 1000 మంది తినాల్సిందే. మా లిస్ట్ మాకుంటది. హ్మ్. నేను హ్మ్. డైరెక్ట్ అన్నాననమాట. వండేది నేను గాదు, చేసేది నేను గాదు. వండుతున్నా అంటే ఈశ్వరునికి తెలవదా? వచ్చి తినకపోతే ఏం చేస్తాడిక్కడ? వచ్చి ఆయన్నే తినిపోతాను. నాకేం సంబంధం లేదు. ఏ అన్నపూర్ణ లోపల కూర్చొని ఖాళీగా కూర్చుంటదా? వచ్చి తినబెట్టకపోతే ఇంత ఇంత ఇంతే మొండిగా వితండవాదం చేశాను వాళ్ళతోటి. అంటే ఈశ్వరునికేం పని పాట లేదనుకుంటున్నావా? నేను వండినప్పుడు వచ్చి తినకపోతే? ఆయన కోసం వండుతున్నా. ఆయనొచ్చి తినిపోవాలి. నాకేం సంబంధం లేదు. పెట్టమన్నాడు. పెట్టేవరకే నా సంబంధం. తర్వాత ఏం చేస్తాడో, గంగలో కలుపుకుంటాడో, ఆయన తింటాడో ఆయన వ్యక్తిగతం అది. గంటన్నర నేను ఇచ్చిన టైం ఈశ్వరునికి తినాల్సిందే అన్నా. ఇంత అబ్బో! మొండిగా వాదిస్తున్నావు నీలాంటి మూర్ఖుని చూడలేమన్నారు వాళ్ళు. నాలాంటి మూర్ఖులు గిట్లనే ఉంటారని చెప్పానప్పుడు నేను. అదే పీఠం మీద ధైర్యం నాకది. ధైర్యం మాది కాదు. మీ ధైర్యం అది. ఎందుకంటే మొదలు ఎంత అనసూయం చూసాం కదా గురుగారు. మనం వండిన 1000 మందికి వండు, 2000 మందికి వండు. 40 నిమిషాలు మన టార్గెట్ అంతే. 40 నిమిషాల్లో ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వాళ్ళొస్తారు. నిర్మానుష్యమైన ప్రదేశంలో పెట్టినా ఆ టైంకి వాళ్ళొస్తారు, తింటారు, పోతారు. అదే కదా మన ప్రత్యేకత. అంటే వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా పుష్కరాల చివరి రోజు మీరే అన్నం మీరే వడ్డించుకోండి అని చెప్పారు వాళ్ళు మొత్తం. ఆ బాధ్యత మొత్తం మనకే వదిలేసారు గదా! ఆ రోజు హ్మ్. వాళ్ళు పెట్టింటే ఒక్క బౌల్ గూడా ఎగిరిపోయేదే గాదు. ఎందుకంటే హ్మ్. మేము ప్రత్యక్షంగా వాళ్ళు 300 మందికి పెట్టినా గాని అయిపోతలేదది. తినమంటే ఎవరు తింటలేడు. ఏం జేయాలి? నెత్తి కొట్టుకోవాలి. అప్పటికి అన్నాం ఇదంతా ఎందుకు సంప్రోక్షణ, రీప్రోక్షణ చేద్దామా? గురుగారి కాళ్ళు తీసుకుందామా అనుకుంటున్నాం గానీ, వద్దులే నాయన మనది మనకే, వాళ్ళది వాళ్ళకే. మనదంటే సిస్టమ్ వేరు. వాళ్ళ దానికి మనం ఎట్లా పెడతాం గురుగారికి కాదు అనుకుంటూ ఆ గంగాలో ఆడుతూ పాడుతూ మెల్లగా 2 గంటల దాకా పెట్టాం. ఆ బాధ ఛీఛీ! అఘోరం గురుగారు. ఛీఛీ అన్న తప్పు క్షమించండి. ఎందుకంటే కాశీ గురించి గాని, అక్కడ ఉన్న అన్నం గురించి గాని దూషించొద్దు. కాబట్టి అది వడ్డించడానికి మాకు వచ్చిన తలపానం 12 మందిమి కలిసి 7, 800 మందికి పంచలేకపోయాము. కానీ 25 మందికి కలిసి మాత్రం గంటన్నరలో అందరికి పెట్టాం గురుగారు. అదొక హ్మ్. అద్భుతమనే చెప్పాలి మేము. బ్రహ్మాండంగా. అసలు వాళ్ళ వారణాసిలో మాత్రం ఇప్పుడొక అద్భుతం ఏంటి అంటే, తెలుగు వాళ్ళయి ఒక 14 సంస్థలుంటాయి. 14 సంస్థల్లో 7 సంస్థలు చాలా ఫేమస్.
7 సంస్థల దృష్టిలో ఇటు ఉన్న ఇంకా 3 సంవత్సరాల దృష్టిలో ఒక పీఠం ఉంది. శ్రీ కాళీవరాశక్తి పీఠం ఉంది. శక్తి పీఠం ఒక వారణాసి వస్తుంది త్వరలో అని అందరికి ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోయినట్టు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాను. ఇది అమ్మవారి సంకల్పమా, అయ్యవారి సంకల్పమా నాకు మాత్రం ఏమీ తెలియదు. కానీ నాకు మాత్రం ఒక పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్క 2-3 సంవత్సరాలే అనుకుంటున్నా, అది కూడా చాలా ఎక్కువ. ఆ టైం లోపలనే వారణాసిలో ఒక పీఠం ఉంటుంది మనది అని కనిపిస్తా ఉంది అట్లా కళ్ళ ముందు కూర్చున్నప్పుడు. అయితే అది నిజంగా అలానే అమ్మవారిని రోజు దండం పెడతా ఉన్నాను. అయితే జనరల్ గా వేరే వేరే టీ షర్ట్లు వేరే వేరే బొమ్మలు వేసుకొని తిరుగుతుంటే ఏంది పిచ్చి గోల అంటారు జనరల్ గా. కానీ అలా ఏం అనకుండా సైలెంట్ గా ఉండి నమస్కారం చేసి పక్క జరుగుతున్నారు అంతే, ఏం మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉంటున్నారు. మన వాళ్ళే లేదని ఇచ్చినా చేసినా ఎదురుగా అమ్మవారిని చూస్తున్నారు. ఫస్ట్ మనిషిని చూడట్లేదు, అమ్మవారిని చూసి ఇలా అప్పుడు మా ముఖాన్ని చూస్తున్నాడు సెకండ్ ఆప్షన్ లో. మరి అది ఏందనే మాయ మాకు తెలియదు ఇప్పటికీ. నేను చాలా మందిని చూశాను, కానీ అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఎప్పుడైతే షర్ట్ వేసుకొని ముందుకెళ్ళామో మంచి రెస్పెక్ట్ ఇచ్చారు అందరికి. జనరల్ గా వెళ్ళి ఏదన్నా ఇస్తా ఉంటే పని లేక నువ్వే వచ్చినావా మేమే తినన్నా అన్నట్టుగా చూస్తారు కదా. ఇక్కడ అలా లేదు, సైలెంట్ గా ఉండి నమస్కారం సార్ మేము ఇప్పుడే తిన్నామన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కళ్ళ కదుకొని తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. అదే టీ షర్ట్ లేకుండా వేసుకొని చేస్తుంటే ఎలా ఉండేది? టీ షర్ట్ వేసి ఎక్కడ ఉంటే నేను ఇస్తే కూడా తీసుకోలేడు గురుగారు ఆ రోజు. నువ్వు టీ షర్ట్ తీసుకోలేదు. కెమెరా పట్టుకొని ఉండే కదా, నా చేతితో పెడదామని చూస్తే ఎవడు తీసుకోలేడు ఆ రోజు మాత్రం. ఏ రోజు లాస్ట్ రోజు అంత ముందు ఓహో! రోజు మాత్రం నలుగురికి అంటే దక్కింది. కానీ ఎంత చూస్తున్నారు కింద మీద చూస్తున్నారు నన్ను, వీళ్ళు ఇస్తే మాత్రం బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. అదే పవర్ కు వితౌట్ పవర్ కున్న తేడా. జస్ట్ తర్వాత హరిశ్చంద్ర ఘాట్‌లో సాధన విషయంలో సడెన్‌గా మీకు షెడ్యూల్ చేశాననుకుంటా. ముందే చెప్పలేదు. అప్పటికప్పుడు చెప్పేసే మీరందరూ ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్స్ అంతా ఒక 6 మెంబర్స్‌కో, 7 మెంబర్స్‌కి మాత్రం అవకాశం ఇచ్చారు. అది సెలెక్ట్ చేసి మిగతాలందరూ సీనియారిటీని బట్టి ఏం చూసి ఇవ్వలేదు. బట్ వాళ్ళు చేసిన కష్టాన్ని, వాళ్ళు చేసిన ఇంట్రెస్ట్‌ని బట్టి, వాళ్ళు దేవతలకి అదే దేవుడికి చేయాల్సిన తాపత్రయం చూసి మాత్రమే కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. 7 మెంబర్స్, 6 మెంబర్స్‌కో ఇచ్చాను. అంటే అక్కడికి వెళ్ళటానికి మీలో ఏమైనా భయం పుట్టిందా? అంటే ఏంటి ఇదేంది తేడాగుంది, అక్కడికి పోయి చేసుకోవడం ఏంది? అసలు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఎవరితో రెస్పాన్సిబిలిటీ? మా ఫ్యామిలీకి ఎవరు చెప్పుకోవాలి? ఏమనుకుంటున్నారు? అనే ఆలోచనలు ఎవరికైనా వచ్చినాయా? వస్తే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నీతో మాట్లాడుతున్నా కదా! మిగతా వాళ్ళ తర్వాత వాళ్ళతో మాట్లాడతలే గాని ఏమనిపించింది అసలు? అలా ఏం లేదు. ఎందుకంటే ఒకటేందంటే ఒక అందరం పడుకుందామని పడుకున్నాం గురుగారు. 11 అవుతుంది నాకు కూడా టైం అప్పుడు. 11, 11:30 అందరికి అప్పటికే టైర్డ్ అయిపోయింది బాగా. 11:15కు మెసేజ్ పెట్టగానే గురుగారు ఇలా హరిశ్చంద్ర గారి పక్కకే ఉంది సాధన అనగానే మీరు ఎంబడే మాకు షెడ్యూల్ ప్రిపేర్ చేసి చెప్పారు కదా. చెప్పి అక్కడికి వెళ్తున్నప్పుడు ఒకటే మాకుండే, మాకేం భయం లేదు, ప్రోటోకాల్ గురుగారు ఉన్నారు కాబట్టి. అంటే ఒక తల్లి ఒడిలో పిల్లోడు కూసుంటే ఏ విధంగా ఆడుకుంటాడో ఆ విధానమే అనిపించింది తప్ప, అంతకుముందు సింగిల్ గా వెళ్ళాను చాలా సార్లు ఫోటోలు వీడియోలు తీయడానికి భయపడేవాడిని అక్కడ. అట్లాంటిది అక్కడికెళ్ళాక తల్లి ఒడిలో పిల్లోడు ఎట్లా ఆడుకుంటాడో అలాగే కూర్చున్నాం అక్కడ అందరం వెళ్ళి. అమ్మవారి ఒడిలో కూర్చున్నట్టే కూర్చొని చేసుకున్నాం గానీ, భయం అనేది మాకు కిస్మంతా కాలేదు. ఎందుకంటే ఆ అగ్నిశకలు ఆ విధంగా రావడం, ఆ అగ్ని ఆ విధంగా నడుస్తున్నప్పుడు అక్కడికి ఏది ఇంకో రూపంలో వేరే వాళ్ళొచ్చి ఆ కపాలాన్ని తీసి పక్కకు తీసుకోవడం అది చూస్తున్నాం గానీ భయం అనేదే లేదు. ఒక తెలియని ఆనందం, అద్భుతమైన ఒక ప్రపంచం ఇంతేనా అసలు ఈ ప్రపంచంలో ఈ అద్భుతాలు ఇలా ఉంటాయా అన్నట్టే అనిపించింది తప్ప 1% కూడా భయం పట్టుకోలేదు. ఎందుకంటే ప్రోటోకాల్‌గా మీరుండి మాకు ఆ శక్తి వలయం ఇచ్చారు అక్కడనే. మాకేమేమి చేయాలో ముందే చెప్పి మాకు రక్ష ఇచ్చారు కాబట్టి, రక్ష ఇయ్యకపోయి ఉంటే భయపడేవాళ్ళమేమో. చేసుకోండయ్యా అంటే ఎక్కడి నుంచి ఎవడొస్తాడో, ఎక్కడి నుంచి ఏ బొక్కలు పట్టుకొచ్చి మమ్మల్ని కొడతాడో. పక్కకే అఘోరా ఘాటు. అఘోరాలుంటారు. పక్కకే ఉంటారు. ఎప్పుడు ఉంటారు వాళ్ళు. ఎంత క్రూరంగా ఉంటారు అంటే ఎనక ముందు ఏం ఆలోచించరు. నేను చాలా సార్లు చూసాను. కొట్టి పారేస్తారు డైరెక్ట్‌గా ఎముకలను తీసుకొని. వాళ్ళొచ్చి ఎక్కడ దాడి చేస్తారు అనే భయం మాత్రం బ్రహ్మాండంగా ఉండేది. ఎప్పుడైతే మీరు మాకు రక్ష ఇచ్చారో, ఆ రక్షతోటి ఎళ్ళాం గదా! భయమనేది ఇట్లా లేదు. ప్రశాంతంగా కూర్చున్నాం. ఆ గంగమ్మ తల్లి మాకు చల్లగా పలకరిస్తా ఉంటే, మా సాధన గూడా అంత ప్రశాంతంగా జరిగింది ఆ రోజు. ఎందుకంటే బేతాళుని దర్శనం కావడం మామూలు జోక్ గాదు గదా! అది మాత్రం భలే. ఎప్పుడైతే ఆ రుద్రభూమిలో సాధన అయితే రుద్రభూమిలో సాధన చేసేటప్పుడు అప్రయత్నంగా నా కళ్ళు మూసుకున్నాయి కళ్ళు కంప్లీట్‌లీ. ఒక 2 నిమిషాలు డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయింది నా మైండ్ మొత్తం. అక్కడ ఏం జరుగుతుందనే విషయం నాకేం తెలియట్లేదు. ఒక అక్షరాలు గురుగారు ఇచ్చిన అక్షరాలు తప్ప ఇంకేం తెలియదు అక్కడ అంతే. అక్కడ ఆ సమయంలో జరిగిన అద్భుతం ఏంది అంటే, అమ్మవారు ఒక శిరస్సు భాగం, ఈ నుదురు భాగం మాత్రం ఇలా తిరుగుతుంది. ఈ మంచి అద్భుతమైన స్టోన్.
ముక్కు పువ్వ ముక్కు బంగారు ముక్కు పువ్వు ఇట్లా పెట్టుకొని, ఆ ముక్కు పువ్వు ఒక పువ్వులాగా ఉంటది. పద్మం తామర పువ్వుకుండే పద్మంలాగా ఉంటది. అది ఇట్లా తిరుగుతా ఉంటే పద్మం పువ్వుతో సహా ఇలా నాకు తిరుగుతుంది నీట్‌గా. ఈ నుదురు భాగము, ఇక్కడ బంగారం ఇక ఇక నుదురు భాగం మాత్రం ఎర్రని కుంకుమ. మంచి పద్మం ముక్కు పువ్వుగా ఉంది. ఇట్లా తిరుగుతా ఉంటే, అమ్మని చూస్తా ఉంటే, అమ్మ అని పిలుస్తున్నా తప్ప ఇంకో మాట రావట్లేదు. నాకు స్మరణ గూడా అక్కడ ఆగిపోయింది. ఆ ప్లేస్‌లో. జీరోలో ఎళ్ళిపోయింది నా స్మరణ గూడా. అంటే సైలెంట్ అయిపోయింది. ఇక నాకు మాట రావట్లేదు. అమ్మ, అమ్మ అని తప్ప ఇంకోటి రావట్లేదు. అయిపోయిన తర్వాత ఇలా చూసింది. ఏందిరా అన్నట్టుగా చూసింది. అమ్మ, అమ్మ అని పిలుస్తుంది అంతే. రా దగ్గరికి అంది. చక్కగా దగ్గరికెళ్ళి అమ్మవారి పాదాలను పట్టుకుందామని దగ్గరికెళ్ళేసరికి, అమ్మవారు కాస్త అయ్యవారైపోయారు. ఈశ్వర రూపం దాల్చారు. దాల్చి పాదాలను పట్టుకుంటా ఉంటే గట్టిగా అంటే ఎడమ చేయి ఆయన ఎడమ భుజం సైడు ఎంత గట్టిగా అతుక్కున్నారు అంటే, అంత గట్టిగా అతుక్కుంటే ఈశ్వరా నాకీ జన్మ అవసరమా ఇక్కడనే క్లోజ్ చెయ్యి నాయనా అన్నంత అద్భుతం అనిపించింది నాకది. అయ్యా! మీరేనా ఈశ్వర పాదాలనే ముట్టుకోనివ్వరు జనరల్‌గా. అతుక్కున్నావేందయ్యా అంటే, అసలాయన చెబుతా ఉంటే అసలు ఏం జెప్తున్నాడు అనే విషయం నాకు స్పృహలోకెక్కట్లేదు గానీ, ఆ అతుక్కునుడు, ఆ కౌగిలింత, ఆ రుద్రాక్షలు నాకు ఒత్తుకపోవడం, తన మెడలో ఉండే ఆ పుర్రెమాల, ఆ గంటలు, తలపైన ఉన్న సర్పం, సర్పం తోకనే తగులుతుంది నాకు. ఆహ్, తోక ఇక్కడ సైడ్‌ది. పాము పైన ఉందని భయమేస్తుంది ఒక సైడ్ గానీ, ఈశ్వరుడున్నాడన్న ధైర్యం. అతుక్కునుడు అసలు నా జీవితంలో అట్లాంటిది మళ్ళీ నాకొస్తదో రాదో నాకు తెలియదు గురువుగారు. కానీ ఈశ్వరుడు మాత్రం బ్రహ్మాండంగా తన లెఫ్ట్ సైడ్ గుండెలకు అతుక్కున్నాడు. ఆ అతుక్కున్న తర్వాత ఆ స్లీప్‌లో నుంచి నేను బయటకొచ్చేసిన. అందరి దృష్టిలోనే నిద్రపోయాను యాక్చువల్లీ అక్కడ. 101% నిద్రపోయిన. ఆ 2 నిమిషాలు డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయినా. ఎళ్ళిపోయాక మళ్ళీ సాధన కళ్ళు తెరిసి, అయ్యో! క్షమించండి గురుగారు అని మళ్ళీ సాధన రివ్యూ చేసుకుంటూ, పీఠం పేరు చెప్పుకొని, అమ్మ, అమ్మ క్షమించు గురుగారు చెప్పిన పని వదిలేసి నేను నిద్రపోయినట్టున్నా అని మళ్ళీ ధ్యానం చేస్తా ఉంటుంటే, అప్పుడు ఇవన్నీ రివిజన్ అయిపోతున్నాయి మొత్తం. ఈ 2 నిమిషాలు నన్ను అతుక్కున్నది ఒక మహాశక్తియా అన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చింది. అందులోకేం బయటకొచ్చాక గురువుగారికి చెప్తుంటే అప్పుడు కష్టపడుతున్నారయ్యా అందుకే ఆ అవకాశం ఇచ్చింది మీకు అమ్మవారు అంటుంటే, నా కళ్ళలోకించి నీళ్లు రావడం లేదు. ఏమీ లేదు. ఆ ఆనందానికి అవధులు లేవు. అదంతా గురువుగారి భిక్ష అనే చెప్పాలి. నేను ఆ విషయాన్ని గూడా మర్చిపోయాను మళ్ళీ. సాధనలో ఉన్నప్పుడు అట్లాంటి విషయాలు గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు గురువుగారు చెప్పారు గాబట్టే గుర్తుకొచ్చింది ఆ విషయం గూడా గానీ, స్పర్శ అతుక్కునేది మాత్రం నాకు జీవితంలో మళ్ళీ ఎప్పుడొస్తదో తెలియదు. అంత బాగా అతుక్కున్నారు ఈశ్వరుడు మాత్రం. అది మన పీఠం తరపున సేవ చేసినందుకు ఆహ్, నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి అంతే. అసలా గంగా సాధన విషయంలో గంగమ్మ సాధన చేసేటప్పుడు గూడా మాకీ గంగమ్మది ఇక్కడి వరకున్న కిరీటము, ఈ రూపం మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడి వరకు దర్శనమిచ్చింది గంగా సాధనలో అమ్మవారు. అంతకుముందు మాత్రం ఈశ్వరుడు మాత్రం తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు గురుగారు. అది ఇంకా చెప్పడం నాట్ పాసిబుల్ నా విషయంలో మాటల్లో. మిగతావాళ్ళు ఎవరైనా భయపడ్డారా? అంటే నీతో పాటు ఒక 6 మంది వచ్చినట్టున్నారు గదా! ఎవరైనా అందరికి భయపడేమన్నా అడిగిన చూసి దాంట్లలో అందరూ ఆనందంగానే ఉన్నారు గురుగారు. ఎవ్వరు భయపడ్డట్టుగా చెప్పలేదు. హ్మ్. ఏ ఒక్కరు చెప్పలేదు ఆ విధంగా. అందరూ ఆనందం అంటే ఆనందం. అప్పుడే అన్నామనమాట. మన యోగ్యత లేకుండా గురుగారు రుద్రభూమిలో కూర్చుండబెట్టారు ఇంతసేపు. అదంతా అయ్యేసరికి మాకు 1:30, 2 అయింది ఆ రోజు. 2 గంటల వరకు గూడా గురుగారు మెలుకువనే ఉన్నారు. 2:30కి బలవంతంగా గురుగారు మాకు నిద్రొస్తుంది. ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటా 2:30కి చెప్పాము అది గూడా సారీ. 2:30 దాకా చేసుకున్నాం ఆ రోజు. చేసుకుంటే అప్పటి వరకు గురుగారు మెలుకువనే ఉన్నారు. సరే అందరొచ్చేసారా అక్కడి నుంచి అంటే అందరం వచ్చాము అంటే, సరే అయితే ఇప్పుడెళ్లి పడుకోండి. ఒక గంట సేపు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ చేయాలి గదా! అంటే 4 గంటలకు ఫోను చేస్తే 4 గంటలకు మెలుకువనే ఉన్నారు. అంటే ఆ గంట సేపు ఆయన నిద్రపోయాడా లేదో గూడా మాకు తెలీదు. నేను సాధన చేయాలి అన్నారు మాతోటి ఆ సమయంలో. అంతే. అసలు పడుకోనే లేదు. నెక్స్ట్ డే రాత్రి 10 గంటలకు లాస్ట్ కాల్ ఆ రోజు గురుగారితోని మాట్లాడింది. అప్పటి వరకు గంటకోసారి మాట్లాడినా గాని నిద్ర మత్తులో గురుగారు అసలే లేరు. మాట్లాడుతూనే ఉన్నారు ఎప్పుడు ఫోను చేసినా సరే. అసలు నిద్రపోయారా లేరా అంటే, "నా నిద్ర గొడవ నీకెందుకయ్యా? నువ్వు కావాల్సిన పనేంది ఇప్పుడు నీకేంది? ఇదేనా రైట్ అయిపోతుంది రైట్. ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి" చెప్తూనే ఉన్నారసలు. కానీ 48 అవర్స్ జీరో స్లీప్‌లో ఉన్నారు గురువుగారు. స్లీప్‌లో లేకుండా మా కోసం అంతా శ్రమించారు. నెక్స్ట్ డే గంగా పూజ చేసేటప్పుడు గూడా అంతే. మాకు 2:30 వరకు గూడా కంటిన్యూయేషన్ మేల్కొనే ఉన్నారు ఆ రోజు గూడా. పొద్దున్న 5 గంటలకు ఫోను చేసి మళ్ళీ అందరిని పరామర్శించారు. ఏం జరిగింది? అందరికి బాగయిందా అని. అసలు నిద్రవోడు రాక్షసుడు అంటే ఎవరు అంటే గురుగారే చెప్పొచ్చు. నిద్ర పోకుండా మాకు సలహాలు ఇవ్వడంలో గాని అక్కడ, ఇలా యాగం ఉంది అంటే గనుక ఆ విధంగా మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు అంతా.
అది చెప్పలేదు ఇక మాటలు. గంగాకు సంబంధించిన పూజ ఒకటి చేపించాము. ఆ పూజ మామూలుగా అయితే చాలా ప్రాచీనమైనది. చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది. అదే గనక బయట ఏంటి కమర్షియల్ గా చేయాలంటే దగ్గర దగ్గర 1,00,000 పైన ఉంటది. సింపుల్ గా ₹1,00,000 వసూలు చేయొచ్చు. అంత ప్రాచీన పద్ధతి అనమాట అది. అది మీకు ఎక్కడ దొరకదు. బట్ మీకు దొరికిన వాటిలతోనే చేపిచ్చా. అంటే కొన్ని కొన్ని విధానాలు నేను చేసిన తర్వాత మీకు దాన్ని ట్రాన్స్‌ఫర్ చేసి తర్వాత మీకు ఇచ్చాననమాట. అది ఇవ్వటం వల్ల మీలో ఏమనిపించింది అసల? అంటే మీ ఉద్దేశం చెప్పలేదు. మిగతా వాళ్ళ ఉద్దేశాలు అందరూ నేను తీసుకుంటా. ఏమనిపించింది? అంటే ఏంటి అవసరమా? ఏంటి ఇయన్నీ చేస్తే మనకొచ్చేస్తదా? చిన్న 2 కొబ్బరికాయలు, 2 నిమ్మకాయలు తీసుకోగానే అయిపోద్దా? ఏంది గురువుగారికి పిచ్చి పట్టిందా? అంటే ఉన్నారు కొంతమంది బ్యాచ్. ఆ పేర్లు నేను చెప్పనులే గానీ మనసులో అనుకుంటారు. ఉద్దేశ్యం ఉంది గురుగారు. ఆ ఆప్షన్ రావాలంటే మాకు 9 నెలల సమయం పడుతుంది. ఒకవేళ మీరు మాకు ఆప్షన్ ఇవ్వాలి అంటే మేము సాధారణ పీక్ లెవెల్స్‌లో ఉంటేనే అప్పుడు అట్లాంటి ఆప్షన్‌లు మాకిస్తా ఉంటారు. కానీ ఈసారి మాకు 2 బంపర్ ఆఫర్‌లు మామూలుగా ఇవ్వలేదుగా. మహారుద్ర భూమిలో సాధన ఒకటి, గంగమ్మ తల్లికి, ఆ శివయ్యకి పూజ చేసుకొని, వాళ్ళ అనుగ్రహంతో వాళ్ళని పక్కకే మా కళ్ళ ముందు కూర్చుండబెట్టుకునే ఆ యోగ్యత మాకిచ్చారు అంటే, అది నాట్ పాసిబుల్ గురుగారు. ఎందుకంటే, ఆ విధానాలు తెలియవు. ఆ విధంగా చేయాలి అన్న విధానాలు ఎవరికీ తెలీదు. నేను చూసిన దాని ప్రకారంగా ఎవరు ఇంతవరకు ఆ విధంగా చేసిన వ్యక్తులు చూడలేను. ఏదో చాలా నానా రకాలుగా వేరే పద్ధతులు చూసాను గానీ, అంటే నేను చూసిన కాడికి ఒక చిన్న సత్యనారాయణ స్వామి కథ ఏస్తేనే 2,00,000, 3,00,000 ఖర్చు పెట్టి ఏసేవాళ్ళని చూసాను ఇంతవరకి. ఇది తక్కువ తక్కువ 50,000 ఏసుకోండి. ఈ శివయ్యను ఈ విధంగా చిన్న ఒక మంత్రంతో, ఒక చిన్న పద్ధతితో గంగమ్మ తల్లిని, ఈశ్వరుని పక్క పక్కనే కూర్చుండబెట్టి 20 నిమిషాలు వాళ్ళను మన ముందే ఉంచుకొని ధ్యానం చేసుకునే స్థితి ఇవ్వడం. మన ధ్యాన స్థితి కరెక్ట్‌గా ఉండి, మన కాన్సంట్రేషన్ గాని, మన ప్రాణాయామ శక్తి గాని కరెక్ట్‌గా ఉంటే, వాళ్ళు కళ్ళ ముందు ఏ విధంగా ఉంటారు అంటే, నువ్వేది అడిగితే అది ఇచ్చేస్తాను ఈ క్షణం అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే వేరే ఒక దగ్గర ప్రాణాయామం చేస్తే ఏమో దాని విలువ నాకు తెలవదు గానీ, వారణాసిలో ఒక్కసారి ప్రాణాయామం చేశాము అంటే కోటి జన్మల ఫలితాన్నిస్తాడు. కోటి జన్మల్లో ప్రాణాయామం నిష్టగా ఉండి చేస్తే ఎంత ఫలితం ఇస్తాడో అంత ఫలితం ఇస్తాడు. అట్లాంటి ప్రాణాయామంతో చేసుకుంటూ ఆ సాధన చేస్తున్నాము అంటే, అది నెక్స్ట్ లెవెల్స్ అనే చెప్పాలి. గంగమ్మ తల్లి ఆ విధంగా మా కళ్ళ ముందు అలా కూర్చొని మేమిచ్చే చిన్న చిన్న తీర్థ ప్రసాదాలు తీసుకొని మాకు "ఏం కావాలిరా నాయనా నీకు ఇదే కావాలన్నా ఇస్తా తీసుకో ఖచ్చితంగా" అన్న లెవెల్‌లో అమ్మవారు అక్కడ కూర్చొనుంది అంటే, ఇంకా గట్టి గట్టిగా కూర్చున్న వాళ్ళకి వాళ్ళ స్పర్శ కూడా తగిలి ఉండవచ్చు. నాకు మాత్రం మొహంలో మొహం పెట్టి చూసినట్టుగా ఈ నుదురు భాగం మాత్రం అమ్మవారి కిరీటం పెట్టుకొని, ఆ కిరీటం కింద ఉన్న ఆ నల్లటి కురులు, ఆ కురుల్లో ఇలా ఇలా గంగమ్మ ఒడి ఎన్ని రకాలుగా ఉంటుందో, చిన్న బాల్స్ అన్ని ఒడిలొడులుగా తిరుగుతూ ఎళ్ళిందట్లా. అంత స్పష్టంగా చూడగలిగాను నేనైతే గంగమ్మ తల్లిని. పరమానంద శిష్యులు. అంత టార్చర్ పెట్టారంటే ఆ రోజు 2 గంటల వరకు అబ్బబ్బబ్బా! ఒక్కొక్కరిని గన్ను తీసుకొని కాల్చి పడేయాలనిపించింది. వద్దన్నదే కరెక్టే చేత్తరు. వద్దన్నదే గురుగారు. చేత్తరు. కరెక్టే అది. ఆహా! ఇది వద్దంటే అదే చేత్తరు. అది మాత్రం నిజం. అంటే ప్రదేశంలో ఉన్న మత్తులో మాకేం తెలియట్లేదు గురుగారు. చేస్తున్నాం మరి గానీ చేసేవాళ్ళు మీరు బానే ఉన్నారు. 2 గంటల వరకు నేనంతే కూర్చొనున్నా. నేను కాన్సంట్రేషన్‌గా వెంటనే మెసేజెస్‌కి రిప్లై ఇచ్చుకుంటా. మామూలు టార్చర్ కాదబ్బా! మామూలుగా పెట్టలేదు. ఫైనల్‌గా అయితే మటుకు అందరికైతే మటుకు కంప్లీట్ చేపించాను. అదే ఓకే. దానికి మీరు ప్రయోజనం పొందారనేది ముందు ముందు రోజుల్లో తెలుస్తది. దాని గురించి నేను చెప్పను. బట్ ఫైనల్‌గా మీరు కాశీ వెళ్లారు. కాశీ వెళ్లారంటే నేనేదో ఇవ్వాలనుకున్నా. చెప్తున్నా మొత్తం కంప్లీట్‌గా అమ్మవారి ప్రెషర్ అయితే లేదు. మొత్తం కంప్లీట్‌గా నా బాధ్యత తీసుకొని మీకిచ్చానయి. మిగతా వాళ్ళు చేయనోళ్ళ గురించి నేనేం చెప్పను. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళకి రాలేకపోవచ్చు. వాళ్ళకి అవకాశం లేదంటే నేనేం గాను. ఇంకోటి నేనైతే మటుకు ఎవరిని గూడా పార్షియాలిటీ‌తో చూడను. ఎంత వాడైనా సరే. డబ్బులకి నేను వంగేవాడిని గాదు. ఆయన అదే గోవర్ధన్ బాగా పని చేత్తుండని అయన్నీ కాదు. ఎవరైతే పీఠానికి విధేయతగా ఉంటారో, అమ్మవారిని నమ్ముతున్నారో, గురువుగారిని నమ్ముతున్నారో అంటే అప్పుడు నాకు నోటీస్‌కొస్తది. అంటే మీరు నటించినా అంటే గురువుగారు అమ్మో! గురువుగారి ముందు కొంచెం మసాలా అయితే నమ్మేత్తరనుకో ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ పనిష్మెంట్‌లుంటాయి. అలా మసాలా ఎయకండి. ఎవరైతే నిజంగా విధేయతగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఇయ్యాలని తాపత్రయం నాకు. ఏదో ఇయ్యాలని తాపత్రయం. అంటే కొంతమందికి కనబడేటట్టు ఇస్తా. కానీ కొంతమంది కనబడనియేటట్టు ఇస్తా. బట్ ఇవ్వాలి అంతే. ఈ విషయంలో అమ్మవారు ఎదిరించానే నేనిస్తా. మొన్న కాశీలో జరిగిందయితే మటుకు ఇదే విషయం. వాస్తవంగా జరిగింది. ఎందుకు వాళ్ళకంటే ఇవ్వాల్సిందే. ఏదో జేశారు. కష్టపడ్డారు పాపం. ఏంటి అన్ని మెట్లు ఎక్కి దిగటం ఏంటి? అన్ని వాటర్ మోయటం ఏంటి? అన్ని బబుల్స్ మోయటం ఏంటి? నీకు తెలీదులే. నువ్వేంటి నువ్వు చేసినోళ్ళకి తెలిసిద్దిలే అంటే ఇంక ఇదే డిస్కషన్ మా ఇద్దరి మధ్య.
చేసిన వాళ్ళు తెలిసిద్దిలే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు చేస్తారో చేయరో, అన్ని బౌల్స్ మోయటం ఏంటి అని నేను చాలా బాధపడ్డా. ప్రూవ్ చేసుకున్నాం కాశీలో చేయగలము, మేము కూడా కాశీలో చేయలేం. అంటే మన మిగతా 100 మంది చేయొచ్చండి. నేను చెప్తున్నా, మన విధానం ప్రకారం చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రతిదీ కూడా మన సొంతగా తీసుకొచ్చి కష్టపడి వండి వడ్డించడం అనేది ఎవరు చేయరు. అంత రిస్క్ తీసుకోరు. ఎక్కడో ఒక దగ్గర వండుకొని వచ్చి ఆ బౌల్స్ తీసుకొచ్చి మొహం కడేస్తూ వండేస్తారు, అయిపోద్ది, వడ్డిస్తారు. బట్ అలా కాదు, మనం ఒక అగ్ని ఆరాధన చేసి కానీ అన్ని చేసి మనం స్వయంగా ప్రతిదీ కూడా చేతులతో చేసి పెడతాం. అది సంతృప్తి. అది అందుకే దేవతా దర్శనాలు అన్నీ అయ్యేది మరి. శివగారు నమస్కారం. ఆ, 70 నమస్కారం. 70 మెట్లు 65 క్యాన్లు మోసారండి ఎండలో. అదేనండి, అదే చూస్తాం, ఫొటోస్ అది చూసాను, అది పెట్టారు గురువు. అది అది కాకుండా అవి తాగడానికి మట్టుకే, తాగడానికి వంటలకి. మళ్ళీ ఎండలో ఒక దగ్గర నుంచి నీళ్ళు వస్తుంటాయి. ఆడ బౌల్ కూడా పెట్టడానికి రాదు. మగ్గు పట్టుకొని ఆ ఎండలో 30 క్యాన్లు చేతులు కడుక్కోవడానికి కోసారు. అసలు ఆ నీళ్ళ విషయంలో వాళ్ళు తీసుకున్న శ్రద్ధ, ఆ మోసుడికి వాళ్ళకేం చేసినా సరే తక్కువే అనిపించేంత ఏసారు వాళ్ళు ఆ రోజు. అసలు అది చెప్పడం మాటల్లో కష్టమండి. ఆ విధంగా చెప్పారు. అదేనండి, ఆ కష్టం ఫొటోస్ లో తెలుస్తోందండి. గోవర్ధన్. సారాంశం ఒకటే గురుగారు, మా ఆ పై- యోగ్యతలను చూడకుండా చెయ్యాలి, వీళ్ళు ఎల్లారు చేస్తున్నారు అని మా పైన అత్యంత ప్రేమతో మాకు 2 అద్భుతమైన అవకాశాలు, 3 అద్భుతాలు, 2 కాదు. జీవితంలో ఒక అద్భుతం జరగడమే మహా గొప్ప. రుద్రభూమి సాధన, 2 గంగమ్మ తల్లిని మేము పర్సనల్ గా దగ్గరుండి చూడడం, అన్నిటికంటే ప్రధానమైంది అన్న సమారాధన. అందులో ఎంతో మంది సాధు సత్పురుషులకి అన్నం పెట్టి, వాళ్ళు తిరిగిన ప్రదేశంలో మేము తిరుగుతూ, వాళ్ళపై నుంచి వచ్చే ఆ గాలి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ శరీర స్పర్శ వాళ్ళు, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండి వాళ్ళు సాధన చేసే వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు తగులుతూ మాకు భిక్ష పెట్టే యోగ్యత ప్రసాదించారు అంటే, అది మేము ఎన్ని జన్మల్లో ఏం చేసుకున్నామో మాకైతే ఏమీ తెలియదు కానీ, ఈ జన్మలో ఇక్కడ పీఠంలో ఏరి ఆ సాధు సత్పురుషులను తగిలిన ప్రతి గాలి ధూళి మా పైకి వచ్చేలా ఏర్పాటు చేసి, మాకు ప్రతిదీ తెలియకుండానే మాకు సగానికి సగం ఎలిజిబిలిటీలు ఫాస్ట్ గా ఇచ్చి మమ్మల్ని రీఛార్జ్ చేసిన దానికంటే ఘోరంగా, అంటే అద్భుతంగా మమ్మల్ని ఆ విధంగా సెట్ చేశారు. అది నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఇట్లాంటివి జీవితంలో ఇట్లాంటి అవకాశాలు వచ్చినాయి అంటే, ఎవరమైనా సరే మనం కొంచెం కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఉండని ఏం కాదు. అందరం కష్టపడి వెళ్ళిన వాళ్ళమి. ఆ కష్టాలను కూడా కొంచెం చెయ్యి కలిసి దిగమింగుకొని అలా వెళ్తే ఆ ఎంత బాగా ఉంటుంది అంటే, ఆ దర్శనాలు వాళ్ళని చూడడం అనేది నాట్ పాసిబుల్. ఒక 70 ఏండ్లు ఏమీ మాట్లాడకుండా సాధన చేసే యోగులు అక్కడ మన దగ్గర వచ్చి భిక్ష చేశారు. మేము భిక్ష పెట్టే టైంలో కూడా వాళ్ళు మరుమాట మాట్లాడలేదు. వాళ్ళంతా శ్రీవారి భక్తులు, వైష్ణవనామాలు పెట్టుకొని కూర్చున్నారు. మీరు ఫోటోలో చూడొచ్చు. మేమేమన్నా సైగలు చేస్తున్నారు, అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు మౌన దీక్షలో ఉండి మన దగ్గరికి వచ్చి తింటున్నారు. వీళ్ళకు భిక్ష పెట్టి వీళ్ళు వెళ్ళే ప్రదేశంలో మేము ఉన్నాము అంటే మాకు అది మహాయోగ్యం. అట్లాంటి ప్రదేశాన్ని, అట్లాంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు గురుగారు. అది దాన్ని చెప్పడం అసలు కష్టం. సూక్ష్మంలో మోక్షం, మోక్షం మోక్షం మాకు ఇచ్చారని చెప్పాలి అంతే. అంతకుమించి ఇంకో చెప్పడానికే వీల్లేదు గురుగారు అక్కడ మాకు వారణాసి విషయంలో మాత్రం. ఏదో మొత్తానికైతే అసలు కాశీ అనేది నా మైండ్ లో లేదు. నువ్వు ఆ టైంకి వెళ్ళటం ఓకే, సరే, నాకు కూడా చేస్తే అందరికి కూడా మంచి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో స్టెప్ అయితే తీసుకున్నాం. మొత్తానికైతే జరిగింది. రవితేజ చెప్పయ్యా. గురుగారు నమస్కారం గురుగారు. ఉమ్. ఆ, ముఖ్యంగా అన్న సంతర్పణకి వెళ్ళి కాశీలో ఎంత ఆ, చాలా మంచి భాగ్యం పొందారండి మీరందరూ. మీకు అందరికీ చాలా నిజంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముందుగా మన పీఠం నుంచి ఎక్కడికి వెళ్ళినా సంచలనమే. బట్ ఇంకా కాశీ అంటే ఇంకా అది చెప్పుకోవసరం లేదు, పరమశివుడు స్వయంగా ఉంటాడు. ఎంత ఒక పెద్ద భాగ్యాన్ని పొందినందుకు, గురుగారు మన పీఠం తరపున ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే గోవర్ధన్ గారు చాలా బాగా చెప్పారండి. మీరు జరిగింది ప్రతి పిన్ టు పిన్, అంటే అక్కడ జరిగింది మాకు చూపించారు ఇక్కడ. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము కొంచెం కొన్ని ప్రాబ్లం వల్ల రాగలేకపోయాం, కానీ వెళ్ళిన వాళ్ళందరూ మంచిగా జరిగిందని అనుకుంటాను తప్పనిసరిగా. అందరూ చాలా మంచిదండి, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి తప్పనిసరిగా భవిష్యత్తులో జరిగితే మేము కూడా పాల్గొంటాకి గురుగారికి అవకాశం ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. గురువు గారికి నమస్కారం అండి, అలాగే పీఠంలో ఉన్న సాధకులందరికీ కూడా. ఆ
మనం ఎవరైతే ఇప్పుడు ఈ వారణాసి క్షేత్రంలో అన్నసంతర్పణ చేశారో ప్రతి ఒక్కరికి కూడా చాలా అభినందనలు అండి. ఎందుకంటే మీరందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చారు క్షేమంగా ఇళ్ళకి. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరికి కూడా ఎటువంటి దుర్వార్త రాలేదండి. మేము అక్కడ ఉన్నానికి కాలభైరవుడు అనుమతి ఇచ్చాడు మాకు అందరికీ కూడా అని చెప్పారు గౌతమ్ గారు. చాలా సంతోషం. అందరికీ ఆ అవకాశం రాదు. ఎందుకంటే ఇంకేం చెప్పలేము గురుగారు. అలాగనే ఇది ఉంది, అక్కడ ఉన్న కేదార్ ఘాట్ వాళ్ళ మెయిన్ పూజారులు అర్చక స్వాములు వీళ్ళందరూ కూడా వచ్చి మనకి హెల్ప్ చేశారు. మామూలుగా అయితే రారు, కానీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారని మన ప్రసాదం తీసుకున్నారు. ఇదంతా చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఇదంతా కూడా అర్చకులు మామూలుగా అయితే అర్చక స్వాములు రారు అసలు త్వరగా బయటికి. అలాంటిది ఆకర్షణ శక్తి వల్లే కేవలం వాళ్ళు రావడం జరిగిందని నాకు అనిపించింది. సక్సెస్ఫుల్ గా చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఎవరైతే వెళ్ళారో ఫ్యామిలీతో పాటు వెళ్ళారు, వాళ్ళు అక్కడ కష్టపడి పని చేయడం వల్ల ఎంత జరిగింది తప్ప మన గొప్పని ఎంత మాత్రం లేదని తెలుస్తుంది. గురుగారికి పాదాభివందనాలు. యాక్చువల్లీ నేను చాలా ఆశ ఉండే గురుగారు వారణాసి కాశీకి వెళ్ళాలనేసి. సో అన్ని అనుకూలంగానే నాకు ఉన్నాయి, కానీ పరిస్థితుల వల్ల నేను లాస్ట్ వరకు వెళ్ళలేకపోయినాను. కానీ బాధ అయితే ఉండేను ఇప్పటి వరకు. కానీ గోవర్ధన్ గారి ప్రెజెంటేషన్ విన్న తర్వాత నిజంగా నేను అక్కడ ఉన్నటువంటి ఫీలింగ్, అటువంటి దర్శనాలు అనేది కూడా నాకు కొంచెం వైబ్రేషన్స్ లాగా వాళ్ళు చెప్తుంటే రావడం జరిగింది గురుగారు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురుగారు. మరి ప్రెజెంటేషన్ కూడా మాకు ఏంటంటే మేము వెళ్ళలేని వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా ఫీలింగ్ అనేది నాకైతే వచ్చింది గురుగారు. చాలా సంతోషం అనిపించింది. తర్వాత మన పీఠం యొక్క పేరు కూడా అక్కడ ఉన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడి వరకు రీచ్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. ఇంత మంచి ప్రజెంటేషన్ అక్కడ అక్కడ ఉన్నట్టుగా జరిగినట్టుగా మాకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పినటువంటి గోవర్ధన్ గారికి కృతజ్ఞతలు గురుగారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి పాదాభివందనాలు. గురువు గారు, గోవర్ధన్ స్వామి గారు చేసిన శ్రమలో గాని పడ్డ కష్టాల్లో గాని అలాగే పొందిన అనుభూతిలో గాని మొత్తం ఇంకా పంచుకోలేదు. సమయాభావం లేకపోవడం వల్లనో లేకపోతే వెంటనే స్ట్రైక్ అంటే హిట్ కావలేకపోవడం వల్లనో అన్ని పంచుకోలేకపోయారు. కానీ ఇంకా తను చాలా కష్టపడ్డారు గురుగారు. ప్రతి ఒక్క పని విషయంలో కానీ పిన్ టు పిన్ అందరినీ గైడ్లైన్ చేయడం, అందరినీ అంటే అన్ని ఇళ్లలో దర్శనాలు చేయించడం, అలాగే ప్రతిరోజు బ్రహ్మాండంగా వచ్చిన 26 మంది సాధకులకు కూడా వాళ్ళ ఆశ్రమంలో ఒక ఆశ్రమం ఉంది గురుగారు. ఆ ఆశ్రమంలో మంచిగా 3 పూటలు గురుగారు. అటువంటిది సేమ్ ఇంట్లో కూడా మనం అన్ని విధాలుగా తినలేము. అంతకన్నా మంచి బ్రహ్మాండంగా మంచిగా ప్రతి ఒక్క ఐటమ్ తో అన్ని రోజులు తినగలిగాం కాబట్టి మేము ఇంత ఆరోగ్యంగా ఒక వారం రోజుల పాటు జర్నీని ఎంజాయ్ చేయగలిగాం గురుగారు. ఇదంతా మీ దయ. అలాగే గోవర్ధన్ స్వామి గారు చాలా కష్టపడ్డారు గురుగారు. వారు పడ్డదానికి ఇంకా మొత్తం పూర్తిగా చెప్పలేరు, ఇంకా సగమే చెప్పారు గురుగారు. గురుగారికి ధన్యవాదాలు. హరికృష్ణ చెప్పాయి, నువ్వు కొత్తోడివి కదా, ఫస్ట్ నీకు అవకాశం వద్దా చెప్పు. గురుగారికి పదాభివందనాలు. వెళ్ళడానికి అవకాశం లేకపోయినా కానీ గోవర్ధన్ రెడ్డి అన్న గారు చెప్పడంతో మేము అక్కడ ఉన్నంత ఇదిగా ఫీల్ అయ్యాము. గురుగారు నమస్కారం గురుగారు. వెంకటేశ్వరరావు దేపారాని. గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఆయన లేకపోతే మా కాశీ ప్రయాణం అనేది సంపూర్ణం అయ్యేది కాదేమో. ఎందుకంటే బిందు మాధవన్ టెంపుల్ దగ్గర నుంచి వారాహి దర్శనం దగ్గర వరకు అన్ని కూడా ప్రతిదీ కూడా దగ్గరుండి చూపించి, లేదంటే సందులో ఎక్కడ తిరుగుదామో మాకు టైం వేస్ట్ అయిపోయేది మాట. ఆయన ఉండడం వల్ల ప్రతి టెంపుల్లోనూ దర్శనాలు కానీ లేదంటే దగ్గరుండి బాగా చేయించారండి. దాని గురించి పీఠానికి అలాగే గోవర్ధన్ రెడ్డి గారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకోవాలన్నమాట అండి. జస్ట్ గురుగారు చెప్పారు, నేను చేశాను అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. నా గొప్ప ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన 4-5 నెలల నుంచి 4 నెలల నుంచో 3 నెలల నుంచో ప్రతి విషయంలో వారణాసి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి చేయాలో ప్రతిదీ ముందే గైడ్ చేశారు. ఆ గైడ్ చేసిన దాన్ని నేను డిస్ప్లే చేశాను అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. రిమోట్ మొత్తం కర్త కర్మ క్రియ విశేషం మొత్తం అక్కడ అంతే. నేను జస్ట్ ఒక నామమాత్ర వ్యక్తిని అంతే.
ఆ ఒక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే చాలా బాగుంటది. ఇంకా క్వెషన్స్ ఉంటాయి. అడుగుతా ఉంటే ఎన్నో ఉంటాయి. ఎందుకంటే రోజు టార్చర్ పెట్టడమే గౌతమ్ రెడ్డిని. టార్చర్ పెట్టని రోజు లేదు. ప్రతి చిన్న విషయం చేయడు. మనం పరమానంద శిష్యుల బ్యాచ్ గదా! ఒకటి చేశాడంటే మళ్ళీ అరగంటకి గురువుగారు గంటకి చేస్తానండి వదిలేయండి అంటాడు. గంటకి మళ్ళీ నేను ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ గంటకి ఇంకో ముచ్చట చెబుతాడనమాట. అట్ట ముచ్చట్లు చెప్పుకుంటా తెల్లారెత్తడు. ఫైనల్‌గా అయితే పనైతే చేస్తడులే. పని చేసేదాకా నేను వదిలిపెట్టను గదా! పూజా సామాగ్రి విషయం అంతే. ఇయన్నీ అంతే. గురువుగారు రేపేంది చిటికేస్తే అయిపోద్దండి. ఏం లేదండి పక్కనే ఇంటి పక్క నుంచి అట్ట చిటికేగి నా ఇంట్లో వచ్చి పడతా అంటాడు. ఆయన వచ్చి పడితే మళ్ళీ ఫోన్ చేసి అడిగితే గాని అప్పుడు రావయి. అట్లుంటాయి. అంటే నేను చేయపోయినా వాళ్ళు చేస్తారు ఫైనల్‌గా. బట్ నాకు నిద్ర పట్టదు. మిమ్మల్ని నిద్రపోనియ్యను. ఫైనల్‌గా అయితే కార్యక్రమం అయితే సక్సెస్ అయింది. దాంట్లో అందరి కష్టం ఉంది. నా కష్టం గాదు. నేను జస్ట్ నామమాత్రంగా నేను గైడ్ చేసామనే తప్ప మీరందరూ అక్కడ ప్రెజెంట్‌గా అక్కడ నిలబడి చేసినోళ్ళు మీరు. అంతే తప్ప మొత్తం నాదని నేను చెప్పను. బట్ నేను గైడెన్స్ ఇచ్చా. ఇది చేసుకోండి, అది చేసుకోండి అని. ఒక ధైర్యం అనేది ఇచ్చా అంతే. అంతకు మించి వేరేదేం లేదు. అందరూ హ్యాపీగా చేసి వెళ్ళొచ్చినోళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు వచ్చిన దగ్గర నుండి సిక్ అయిపోయిన గురువుగారు నేను. బెడ్ సిక్ అయిన గురువుగారు. అంటే ఒకటమ్మా నీ పరిస్థితి ప్రకారం నువ్వు అంత దూరం పోయి రావటం అనేది మిరాకిలే. నీ పరిస్థితి ప్రకారం. అవునా అవునా కాదా? గురువుగారు? అవునా? అవును నువ్వు చెప్పు గురువుగారు. అది విషయం. ఎందుకంటే అంతలా ఎండలు అవును గురువుగారు. నేను బయట అడుగు పెట్టడానికి లేని పరిస్థితుల్లో నువ్వు అంత దూరం పోయి అంత షుగరు ఈ చాలా ఇబ్బందులు ఉండి కూడా నువ్వు ప్రశాంతంగా ఇంటికి వచ్చినావంటే అది అది మిరాకిలే మీ మాకు. అది మీ గురువుగారు, మీ దయనే గురువుగారు. అమ్మ దయ, మీ దయ గురువుగారు. అదే మరి కానీ మీరు వచ్చిన దగ్గర నుండి వెళ్ళటం అనేది ధైర్యం చేసి మీరు వెళ్ళారు. ఏదో మొత్తానికి ధైర్యం చేసి మీ ఇంటికి దాకా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. అంతా అయిపోయింది. అందుకనే మొత్తానికైతే ఇంటి వరకు వచ్చారు హ్యాపీ. చిన్న చిన్నవి వస్తా ఉంటాయి. రాకుండా ఎలా ఉంటాయి? దాని గురించి ఏం భయపడకండి. ఓకేనా? ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు నమస్కారం గురుగారు. గోవర్ధన్ చెప్పమ్మా. గారు చాలా బాగా చెప్పారు గురువు గారు. ఎట్లా అంటే మేము వెళ్ళలేదే అనే బాధ అయితే ఉండేది, ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ బాధని తుడిచేసినట్టుగా చెప్పారనమాట. కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పారు గురువు గారు. మాకు వెళ్ళాలి, ఇంకా వెళ్తే పీఠం తరపునే వెళ్ళాలి అని అనిపించేంత బాగా చెప్పారు గురువు గారు. నిజంగా మీ ప్రొటెక్షన్ లో వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ కార్యక్రమాలు చేయడం గాని ప్రతి ఒక్కరిని కూడా ప్రశంసించాలి గురువు గారు. మేము వెళ్ళలేకపోయినా కూడా అందరి తరపున కూడా వాళ్ళు చేయడం చాలా బాగుంది గురువు గారు. అంత బాగా చేశారు కార్యక్రమం. ప్రతి చోట జరిగినటువంటి కార్యక్రమాలతో పోలిస్తే కాశీలో జరిగినటువంటి కార్యక్రమం అది వింటుంటే చాలా అద్భుతంగా ఉంది గురువు గారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళకి అదృష్టం దక్కినందుకు అని భావిస్తున్నాం గురువు గారు. మాకు కూడా అట్లా ఈసారి జరిగితే అటువంటి అదృష్టం అందరికీ కూడా కలగాలి అనేంత బాగా ఆయన వర్ణించారు కూడా గురువు గారు. అంతా మీ ఆశీర్వాదము.